అది చెప్తాను. నువ్వు రా నీకు లక్ష చెప్పిస్తా, నువ్వు రా నీకు కారు కొట్టిస్తా, నాతోటి కానీ కాదు. నేనే చెప్తున్నాను. నాకు ఒకవేళ కార్లు ఇప్పించే దమ్ముంటే మా ఊళ్ళో ఇప్పిస్తా కదా, కుక్కటి పెళ్ళికి ఎందుకు వస్తుంది? మా ఊళ్ళో అందరికి ఇప్పిస్తా కదా. మా చెల్లి ఉండే, అక్క ఉండే, తమ్ముడు ఉండే, దోస్తులు ఉండే, ఎక్స్లు వైలు చాలా ఉండే ఊళ్ళో. లేదా వాళ్ళకి ఇప్పవచ్చు కదా. నాకు కారు ఇప్పించేంత సీన్ ఉంటే, నాకు కారు ఇప్పించేంత లేదు. కానీ సిస్టమ్ ఎలా ఉందో నాకు అర్థమైంది. అమ్మా ఏంటిది నాకు పెద్ద పని ఏం పడుతుంది. రైట్, మళ్ళీ గుర్తు చేసి తీసుకో పోతుంది రేపు. సో నాకున్నటువంటి ఈ బిజినెస్ మీద అవగాహన ఏంటి, బిజినెస్ ఏంటి చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. బాగుంది అని మీ మనసు మీకు అనిపిస్తే వేరే వాళ్ళని సలహా అడగకుండా నిర్ణయం మీరు తీసుకోండి. రైట్, ఒక గంట ఒక నిమిషంలో జీవితం మారదు. కానీ 1 అవర్లో పర్ఫెక్ట్గా ఆలోచించి పేపర్ మీద పెన్ పెట్టి ఒక డెసిషన్ తీసుకున్న డెసిషన్ జీవితాన్ని మారుస్తుంది. మీరందరికీ నేను మనస్ఫూర్తిగా హార్ట్గా వెల్కమ్ చెప్తున్నా. ఓపెన్ మైండ్ తోటి కొంచెం నా మీద ఏమన్నా మీకు కోపం ఉన్నా, ఫ్యాన్లు బంద్ చేసిరని, లేకపోతే ఈ బిజినెస్ మీద డౌట్లు ఉన్నా అవన్నీ కాసేపు ట్రాకింగ్ చేయండి. నేను చెప్పేది నిజం అనిపిస్తే మాత్రం కంటిన్యూ చేయండి. లేదు సార్ ఇది ఏదో అబద్ధంగా ఉంది, మీరు చెప్పే మాటకి నిజానికి చాలా దూరం ఉంది అనిపిస్తే మాత్రం ఎప్పుడే అనలైజ్ చేసుకొచ్చినాయండి. ఎందుకంటే ఇట్ సపోర్ట్ కొట్టి అవతలకి వెళ్ళిపోయి మసిపూసి మారేడికాయ చేసే బిజినెస్ కాదు. ఇట్ ఈస్ పవర్ఫుల్ ఇండస్ట్రీ అండ్ హై ప్రొఫెషనల్ ఇండస్ట్రీ అండ్ హైలీ పొటెన్షియల్ ఇండస్ట్రీ. భూమి మీద మనిషి అయి పుట్టి ఉన్న ప్రతి ఒక్కరూ ఈ బిజినెస్ చేయొచ్చు. మనిషిగా ఉన్న ప్రతి ఒక్కరి బిజినెస్ చేయొచ్చు. దేర్ ఈజ్ నో క్వాలిఫికేషన్ నీడెడ్. ఒకటే క్వాలిఫికేషన్, గెలవాలనేటటువంటి తపన. రైట్ సార్, నా పేరు సైదులు, నేను ఉండేది ఎల్బీ నగర్ దగ్గర కర్మాన్ ఘాట్లో. వెస్టేజ్లోకి నేను రాకముందు ఫార్మా కంపెనీలో నా కెరీర్ 2010లో యాజ్ అ మెడికల్ వర్కర్ స్టార్ట్ చేసిన. డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి బ్యాగ్ పెట్టుకొని బుక్ తీసి డాక్టర్లకు ప్రొడక్ట్ ప్రమోట్ చేయడం నా బేసికల్ డ్యూటీ. అందులోనే తెలంగాణ రీజనల్ సేల్స్ మేనేజర్ వరకు వెళ్ళిన నా జీతం 50,000. రైట్, 4,500 వాజ్ మై ఫస్ట్ సాలరీ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2010. 2010లో నా జీతం 4,500. అక్కడి నుంచి 2013లో ప్రమోషన్ వచ్చింది. అప్పుడు నా సాలరీ 25,000. 2017లో మళ్ళీ ప్రమోషన్ వచ్చింది. అప్పుడు తెలంగాణ మొత్తానికి రీజనల్ మేనేజర్. మై సాలరీ వాజ్ 50,000. రైట్, 4,500 నుంచి 50,000 వెళ్ళడం, మెడికల్ రేపు నుంచి సేల్స్ మేనేజర్ స్థాయికి వెళ్ళడం, ఇవన్నీ నెత్తి మీద కొన్ని కిరీటాలు తీసుకొస్తే తీసుకురావాలి. అర్థం కదా? నేను కొంచెం మాట్లాడే విధానం మారటం. స్టార్టింగ్ లో జాబ్కి వెళ్ళినప్పుడు ఎట్లుంటుంది సార్, గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ సార్ అంటాం. తర్వాత ఇట్లా అయిపోతా ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తాయి. ఇట్లా రైట్, ఊళ్ళో ఎవరైనా కలవడం అనుకో, ఎన్ని చేస్తున్నావు సమ్ముడు, సో ఎవరో పెట్టిస్తాను. మనకు దిక్కులేదని తెలియదు ఆయన కాబట్టి ఊళ్ళో పెట్టాలి. నేను ఎందుకు చెప్తున్న ఈ మాటలు కూడా మీకు వివరిస్తాను. ఎందుకంటే ఈ గ్యాప్ లో 2010 నుంచి 2021 దాకా లాక్డౌన్ వచ్చే కంటే ముందు నా ఫ్రెండ్స్ నాకు చెప్పినటువంటి ఒక కామన్ పాయింట్ ఏంటంటే, సైదులో ఒకటే ఆదాయం మీద డిపెండ్ అయితే చాలా డేంజర్, నువ్వు చాలా పెద్ద రిస్క్ లో ఉన్నట్టు. ఈ మాట నాకు కొన్ని 100 సార్లు చెప్పారు. ఎట్లా చెప్పారంటే, ఒక్క ఆదాయం రిస్క్. ఇంకో మాట ఏమన్నదంటే, ఏమన్నా అయితేరా, ఏమన్నా అయితేరా, ఏమన్నా అయితేరా, ఏమన్నా అయితే అంటే నువ్వు వస్తే డైరెక్ట్ అంటే ఫీల్ అవుతాం కదా, ఏం బీకకుండా ఫీలింగ్ ఎక్కువ మనకు. కాబట్టి ఫీల్ కాకుండా ఏమన్నా అయితే అని చెప్పింది. మనకు అప్పుడు కరెక్ట్గా అర్థం కాలేదు. మనకి ఏ ప్రాబ్లం లేనప్పుడు మంత్రి సత్యనారాయణ వీడియో ఇంట్రెస్టింగ్ ఉంటుందా? అసలే ఆయన ఉల్లిగడ్డ తిను, కాకరకాయలు తినంటే చెడప్ మనకు ఏమంటారు, బోర్ పడుతుంది. అప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్తులు ఇట్లాంటివి మంచిగా అనిపిస్తాయి. క్రికెట్లు మనకు ఉండే పో తోట పడ్డది అనుకో, అప్పుడు మంత్రి సత్యనారాయణ కాదు, ఇంటి పక్కన సత్యగాడు చెప్పి కూడా. సో మనిషి అవసరానికి అంటే జీవితం సంగనాకపోయిన తర్వాత మంచి విషయం గుర్తొస్తుంది. సార్ అవకాశాలు కూడా ఎవరు పట్టుకుంటారు అంటే, పెళ్లి కాకముందు బండ్లు ఏం కొంటారు? పల్సర్, డ్యూకు, అంకు, ఆ బుల్లెట్. బుల్లెట్ తక్కువ, చాలా తక్కువ. బుల్లెట్ చాలా తక్కువ. ఇక ట్రిగ్గరు, చాలా ఖతర్నాక్ బండ్లు కొంటారు. సౌండ్ ఎట్లుంటుంది నడిపేటప్పుడు? బండ్లు పెడతారు. పెళ్లి కాగానే యూనికాన్, ఫ్యాషన్ ప్లేస్, సౌండ్ అంటదా అనుకోండి. ఈ గ్యాప్ ఏమైంది? ముడి పెట్టి ముడేసింది. రైట్, దీనికి అర్థం ఏంటంటే, బాధ్యత ఉన్నోడు ఆటోమేటిక్ సెట్ అయిపోతుంది. బాధ్యత ఉన్నోడు భయపడతాడు, భయపడ్డోడు అవకాశాన్ని అందిపుచ్చుకుంటాడు. ఇది మీరు కరెక్ట్ అనిపిస్తే ఒకసారి క్లాస్ కొడతారు. ఈ పాయింట్ మీకు చెప్పడానికి కారణం ఏంటంటే, చూసుకుంటే చాలా మంది స్టూడెంట్స్ కనబడతారు. 25 years 30 years లోపు ఉన్నారు. దయచేసి లైఫ్ లైట్ తీసుకోవద్దు. పెళ్ళైనాక ఏం చేయలేవు కాక, నేను ఏమో చేద్దాం అనుకుంటాను. ఏం లేదు, మిరకాయలు కట్ చేయబెడుతున్నా పిల్లలు. నన్ను పెళ్లి కాకముందు అడిగేది, ఏమైతావు అంటే, పెళ్లి కాకముందు కాదు, ఇంటర్మీడియట్ 10th క్లాస్ ఏమైతావు అంటే, ఐఏఎస్, ఐపీఎస్. పెళ్ళాక ఏపీఎస్ లేదు. ఇల్లు ఒకటే పోలీస్ స్టేషన్ అంతే. సో నేను పెళ్ళిని తప్పదు, బాధ్యత.
లేడీస్ కూడా ఉంది. పెళ్లి కాకముందు చాలా డ్రీమ్స్ ఉంటాయి, పెళ్లి అయినాక వంటిల్లు బాత్రూమ్ కావాలి. అతిపెద్ద జాబ్, ప్రపంచంలోనే అతిపెద్ద జాబ్ ఏంటంటే హౌస్ వైఫ్. ఏం చేస్తున్నాం అంటే ఏం చేస్తారు హౌస్ వైఫ్. ఆ హౌస్ నేనేమన్నానంటే నువ్వు ఏం చేస్తున్నావు, నేను ఇంట్లో కూర్చున్నావు అనవసరం. కానీ ఒకసారి నా పిల్లల్ని తిట్టి నేను లేకుండా ఎట్లా ఉంటావు అని చెప్పి 3 రోజులు ఇంటికి పోయింది. నువ్వు లేకుండా నేను ఖతర్ నాకుంటా అని చెప్పి 3 రోజులు పంపించిన. సింపుల్ ఎన్ని రోజులు నాకు ఇన్నెలు అట్టే పడాలి, ఆ డబ్బాలు బట్టలు ఎంత ఉతికినా అట్టే పడ, వాషింగ్ మిషన్ తోటి ఉతికినా హౌస్ వైఫ్ జాబ్ ఏమంటే చాలా గ్రేట్ జాబ్. మనం చేసే జాబ్ కూడా రైట్. ఇంటర్మీడియట్ రాగానే గవర్నమెంట్ జాబ్ అయితే గవర్నమెంట్ జాబ్, డిగ్రీ రాగానే జాబ్ అయితే కొడతా, గవర్నమెంట్ జాబ్ ఐఏఎస్ అన్ని పోతాయి, జాబ్ అయితే కొడతా. డిగ్రీ అయిపోతుండగానే నాయనుండి బిడ్డ నేను నీ ఏజ్లో ఆల్రెడీ నువ్వు నాకు పుట్టినవు రా, నీ ఏజ్ చూస్తానికి పెళ్లి కాలేదు అంటే ఆడగీడ దూరానికి వచ్చి ఆయన మూడేస్తాడు. ఇది ఏం చేయాలో అర్థం కాక కేవలం పెళ్ళాన్ని దాటానికి ఏదో పని చేస్తున్నారు. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే మన ఎడ్యుకేషన్ లో ఎక్కడ కూడా డబ్బు ఎంత ఇంపార్టెంట్ ఎక్కడ చెప్పండి. A+B² is equal to ఎంత వస్తుంది నెలకి ఇప్పుడు దానికి ఎందుకు చదివించారో ఇప్పటికి అర్థం కాలేదు. A² + B² sin θ/cos θ an θ. ఇప్పుడు చదువు తప్పనట్లేదు సార్ నేను, కానీ ఎందుకు చదవాలో ఇప్పటికీ అర్థం కాదు. రైట్. సో దానివల్ల నా ఫ్రెండ్స్ చెప్పిన ఒక మాట ఏంటంటే డబ్బు పెరిగే కొద్దీ ఒక జాగ్రత్తగా సార్ ఇప్పుడు నేను చెప్పబోయేది చాలా ఇంపార్టెంట్. డబ్బు పెరిగే కొద్దీ రిస్క్ తగ్గాలి యాక్చువల్గా. ఏ సార్ 24/7 మన జాబ్ బాగా పనిచేసే దేని గురించి సాలరీ పెరిగితే కంఫర్ట్ వస్తుందని, అవునా సార్? జీరో ఇన్కమ్ ఉన్నటువంటి భిక్షగాడు ఎక్కువ రిస్క్ లో ఉంటాడా? అమ్మా భిక్షగాడు ఎక్కువ రిస్క్ లో ఉంటాడా? నెలకు 10,000 సంపాదించే వ్యక్తి ఎక్కువ రిస్క్ లో ఉంటాడు? భిక్షగాని ఇన్కమ్ రిస్క్ లో ఉండాలి కదా. 10,000 సంపాదిస్తానికి ఈఎంఐలు ఎట్లుంటాయి? 5,000 తగ్గట్టుంటాయి, 10,000 తగ్గట్టుంటాయి. అంటే బిచ్చగానితో కంపేర్ చేస్తే ఈడే రిస్క్ లో ఉన్నాడు. ఎస్ ఆర్ నో? బిచ్చగానికి ఎందుకు రిస్క్ లేదు? ఈఎంఐలు లేవు, ఇంటి రెంట్ లేదు, పాల బిల్లు లేదు, నో షాపింగ్, అన్నింటి మించి అన్ని పెళ్ళం లేదు. ఎస్ ఆర్ నో? సో కాబట్టి ఇవి లేవు. సరే బిచ్చపోతాను కంపేర్ చేద్దాం, పక్కన పెడదాం. లెట్ us come to the point. 10,000 సంపాదిస్తాడు ఎక్కువ రిస్క్ లో ఉంటాడా? నెలకు ₹1,00,000 జీతం ఉన్నాడు ఎక్కువ రిస్క్ లో ఉంటాడు? జీతం పెరిగే కొద్దీ రిస్క్ తగ్గాలి. ఇక్కడ చూడండి, జీతం పెరిగే కొద్దీ రిస్క్ ఏ స్థాయిలో పెరుగుతుందో తెలుసా? 6 నెలలు జీతం రాకపోతే 10,000 శాలరీ ఉన్నోనికి అప్పు 60,000 అవుతుంది. ₹1,00,000 శాలరీ ఉన్నోనికి 2 నెలలు రాకపోతే అప్పు. పొద్దున నేను ర్యాపిడో బుక్ చేసి మెట్రో స్టేషన్ దాకా వచ్చిన, వెళ్ళిపోయినా కర్నూలు గట్టి నుంచి వెళ్ళిపోయినా కదా. జనరల్గా అడగటం నేను ఏం చేస్తావు అని అడిగితే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అన్నా, ఏ ర్యాపిడో డ్రైవర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అన్నా, మొన్నే పోగిరు లే ఆఫ్ అన్న, దానికి పీకేసారు అని చెప్పక లే ఆఫ్స్. లే ఆఫ్స్ అంటే పీకిరే. జీతం ఎంత అన్నాడు? 95,000 ఉండే సార్ అన్నాడు. ఏంది ఇప్పుడు పరిస్థితి? ఒకవేళ ఆయన జీతం 5,000 ఉంటే పెద్దగా పీకేసినా కూడా బాధపడుతున్నారు. జీతం పెరిగినప్పుడు పీకేస్తే చూడండి, 95,000 నేను ఈఎంఐలు ఎత్తున్నానంటే అటు ఇటు తక్కువ మొత్తం 95,000 దాకా ఈఎంఐలు. మరి ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే డే అండ్ నైట్ ర్యాపిడో కొడుతున్నాను. నేను ఏ జాబ్ను తక్కువ అంచనా వేయట్లేదు. ఉద్యోగం చెడ్డది కాదు, కానీ నీ బలం ఉద్యోగం. నువ్వు నీ 30,000 రూపాయల కెపాసిటీ కాదు. మన దౌర్భాగ్యం ఏంటంటే ఫిక్స్ అయిపోయినాం. 30,000 వస్తే ఈఎంఐలో లెటర్ చదువుకోవాలని ఫిక్స్ అయిపోయారు చాలా మంది, నాతో సహా. నేను కూడా 2010 నుంచి 2021 దాకా వచ్చిందంటే ఎంత బతకాలి. ఇంకోటి ఏంటంటే వీడియోస్ కూడా అవే చూసేది యూట్యూబ్లో. వచ్చిన శాలరీని ఎట్లా పొదుపు చేయాలి. ఖర్చులు పెరిగే కొద్దీ మన శాలరీ సరిపోదనే విషయం అందరూ తెలుసు. ఎస్ ఆర్ నో? నాకు చిన్న విషయం చెప్పండి సార్. నిత్యావసర వస్తువులు ధరలు పెరుగుతున్నాయి అనేది అందరి మాట, అది మీకు కూడా తెలుసు. నిత్యావసర వస్తువులు అంటే ఏం రాస్తారు పేపర్లో? కందిపప్పు, మినపప్పు, సబ్బులు, సర్పులు, షాపులు, పేస్టులు, ఆవకాయ, అల్లగడ్డ, చింతపండు, ఇవన్నీ రైట్. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఆమె చెప్పిన దాంట్లో ఎక్కడ మీకు ఫోన్ రీఛార్జ్ కనబడదా? ఫోన్ రీఛార్జ్ పైసలు అయితే పిల్లలకి వస్తుంది. ఫోన్ పౌచ్, వాచ్, టీవీ రీఛార్జ్, ఇంట్లో ఫైబర్ నెట్ ఉంటే దాని రీఛార్జ్, టిక్లీ బొట్లు. ఇప్పుడు ఇవన్నీ మన అత్తగారు తీయగా అవి మనమే కొనాలి. ఎక్కడి నుంచి? మనం సంపాదిస్తున్న ఒకే ఒక్క శాలరీ నుంచి ఇవన్నీ కొనాలి. అంటే మన తాతకు నాన్నకు లేనటువంటి కొత్త ఖర్చులు మనకి యాడ్ అయినాయి. ఎస్ ఆర్ నో? కానీ తాత ఒకటే ఆదాయం మీద ఉన్నాడు, నాయన ఒకటే ఆదాయం మీద ఉన్నాడు, మనం కూడా సేమ్ ఒకటే ఆదాయం మీద ఉన్నాం. కొత్తగా ఖర్చులు యాడ్ అయినాయి, కొత్త ఆదాయం ఏడుకెళ్ళి అవుతుంది. మనం ఏమనుకుంటాం అంటే ఈ నెల అయితే లైఫ్ మారుతుంది, దసరా బోనస్ వస్తే లైఫ్ మారుతుంది, ఇంక్రిమెంట్ పెరిగితే లైఫ్ మారుతుంది, 2,000 వస్తే లైఫ్ మారుతుంది. ఈ చిట్టి ఎత్తేసులు రాదు, అన్ని క్లియర్ అయితే ఆ చిట్టి ఎత్తులో దానికన్నా దొడ్డుగా రైట్. ఈ నవ్వేటోళ్ళంతా నా పాలోలే.
Yes or no? ఇవన్నీ నాకు జాబ్ లో ఉన్నప్పుడు అనుభవించినటువంటి విషయాలు. వేరే దారి లేక జాబ్ నడిపించుకోవడం. ఎప్పుడైనా ఒక మనిషి అంట ఒక మా మెంటర్ చెప్పిన మాట, సైదులు ఒక మనిషి పెద్ద పెద్ద మోటివేషనల్ స్పీకర్ మాట్లాడితే మారకపోవచ్చు, పెద్ద పెద్ద పుస్తకాలు చదివితే కూడా మారకపోవచ్చు, మంచి మంచి కొటేషన్స్ చదివితే కూడా మారకపోవచ్చు, ఎక్సలెంట్ మాటలు ఇంట కూడా మారకపోవచ్చు, కానీ తన జీవితంలో తనకే తగిలేటటువంటి ఎదురు దెబ్బ నేర్పించిన గుణపాఠం నడిపించే మార్గం మాత్రం సార్ కొంచెం వెయిట్ తగ్గండి సార్, షుగర్ గిట్ల అటాక్ అయితే ఇబ్బంది అవుతుంది అని చెప్పి వాడని చెప్తే అదే రేపటి నుంచి షుగర్ అటాక్ అయింది అనుకో, డైట్ అన్ని సెట్ అయిపోతాయి ఏకదమ్. ఎప్పుడు లేవమంటే అప్పుడు లేస్తాడు, ఏం తినమంటే కదా తిన్నాడు, ఎంత తినమంటే కదా తిన్నాడు. ఎస్ఆర్నో జీవితం సంక్రాంతిపోయిందాక మనిషికి సీరియస్నెస్ ఉండదు, అలా నేను కూడా ఉన్నా. ఎస్ఆర్నో లాక్డౌన్ వచ్చిన ఆ శాలరీ స్ట్రైట్ అవే 50,000 నుంచి 15,000 పడిపోయింది. మీ అందరి శాలరీ డబుల్ అయినాయి అప్పుడు అందరికీ అంతే కదా. ఈ టైంలో నా ఈఎంఐలు ఎంత అంటే 60,000. సార్ నీకు దమాక్ ఇట్లా ఖరాబ్ అయింది, జీతం 50,000 అన్నావు, 60,000 ఎట్లా కడతావు అంటే 50,000 నా శాలరీకి 20 నుంచి 30,000 ఇన్సెంటివ్ వచ్చింది. ఇన్సెంటివ్ శాలరీలో కలిపోదు కాబట్టి నేను చెప్పలేదు, రైట్. దీన్ని చూసుకొని నేను మా నాన్న కోరిక మేరకు ఒక 9 లక్షల రూపాయలు కోరిక మేరకు అంటే ఆయన అడగలేదు, ఆయన చూసి బిడ్డ నేను నీకు ఇల్లు కట్టిద్దాం అనుకున్నారా, ఈ పెంకటిలోనే చచ్చిపోతారు అయిందని మా నాన్న ఒకసారి. ఆ మాట కొంచెం బాధ అనిపించి, లాక్డౌన్ లేదు, కరోనా ఏం లేదు, వస్తానే ఎవరైనా ఎక్స్పెక్ట్ చేసిరా? 9 లక్షల రూపాయలు లోన్ తీసుకొని ఇల్లు స్టార్ట్ చేసాం. ఇల్లు 9 లక్షలు అయిపోతుంది మనం అనుకుంటే అయిపోతుంది. కానీ ఇట్లాంటి ఆయన వస్తాడు, ఏం చేస్తున్నావు అన్న, ఇల్లు కడుతున్నా. తెలంగాణ సేల్స్ మేనేజర్ గోడల మీద కడతా అవే పిల్లర్లు అయ్యి మళ్ళీ కడతా అవనా ఇల్లు తమ్ముడు మంచి సలహా ఇచ్చిన పిల్లర్లు వేస్తున్నాయి. దీంట్లో 2 యాడ్ అయింది, ఎక్కువ అడగవు, 2 కదా శాలరీ. తెలంగాణ మొత్తానికి మేనేజరు. ఇంకో ఆయన వస్తాడు, వచ్చి తుమ్మ చెక్కలు పెడతావు. తెలంగాణ మేనేజర్ అంటే తుమ్మ చెక్కలు ఉంటాయా? టేకు పెట్టు, ఆడు టేకు ఇల్లుకి పెట్టాడు, మనకు పెడతాడు కానీ అర్థం రైట్. మళ్ళా కడతావా అనేది కామన్ డైలాగ్, అందరూ ఒకటే మాట, మళ్ళా కడతావా, మళ్ళా కొంటావా. ఈ చెప్పడం వల్ల ఈ 9కి మొత్తం లాస్ట్ వచ్చేసరికి ఇంకో 9 యాడ్ అయినాయి. మొత్తం ఎంత అయింది? చాలా హ్యాపీగా ఉన్నా. 18 లక్షలతో అయిపోయిన ఇల్లు కూడా మా నాన్న కోరిక మేరకు మంచిగా కట్టిన ఇల్లు గృహప్రవేశం చేద్దాం అనేసరికి ఆ గడమైన వచ్చింది టీవీలో, మేరే భాయ్ और बहनों कल से లాక్డౌన్ అని చెప్పి మార్చి 19 తారీఖు 2020 మోడీ సార్. నేనేమనుకున్నా అంటే 10 రోజులు మంచిగా టైం దొరికింది గృహప్రవేశం కనుక్కొని ఫుల్ సంబరపడి 1 తారీఖు దాకా ఫాలో అప్ చేసి 1 తారీఖు తర్వాత గృహప్రవేశం ఉండే 1 తారీఖు నాడు జీతం పడింది. టింగ్ చూసినాం, చూసి 15,000 పడి మనకు పడాల్సింది ఎంత అలా పడ్డది ఎంత. నా దమాక్ ఎట్లా ఆలోచిస్తున్నా అంటే కంపెనీకి 11 సంవత్సరాల నుంచి పనిచేసిన కాబట్టి మాస్క్లకు శానిటైజర్కి ఎక్స్ట్రా పైసలు ఇచ్చేది. కానీ కొంచెం ఎక్కడ కొడుతుంది. మా కంపెనీ అంత ధర్మబద్ధమైన కంపెనీ కాదు నాకు తెలుసు. మనతోటి గడిపించుకోవడం తప్ప మనది గడువు అలవాటు లేదు. అంతట్టు చెన్నై బేస్డ్ కంపెనీ. ఓసారి చూసి వేరే రాష్ట్రాల్లో ఫ్రెండ్స్ ఉన్నారు, గుజరాత్, ఒరిస్సా. ఫోన్ చేసిన భాయ్ క్యా హువా, మేరే 15,000 ఆగే అంటే మేరే भी उतना ही ఆగే. నాకు కూడా అంతే వచ్చిందని చెప్పారు. నాకు కొద్దిసేపటి తర్వాత అర్థమైంది ఏంటంటే శాలరీయే దాన్ని జూమ్ చేస్తాను నేను. జూమ్ చేస్తే 15,50 అవుతుంది, ఉన్న 15 జరుగుతుంది. దీంతో కళ్ళు ఏం తెలుసుకున్నాయంటే మన శాలరీ 50,000 నుంచి పడిపోయింది. నేను కట్టాల్సిన ఈఎంఐలు 60,000, అన్ని కలుపుకుంటే 60,000 ఈఎంఐ కట్టాలి, రైట్. మీరేమన్నా అనుకోండి, కావాల్సుకుని నువ్వే పిచ్చిలేసి ఇల్లు కట్టుకున్నావు సార్, ఎవడు కట్టమని మీరేమన్నా అనుకోండి. కానీ ఇల్లు ఇది నేనేం ఖరాబ్ చేయను. ఇల్లు కట్టుకున్నా, ఊర్లో కట్టిన ఇల్లు అమ్మేసి ఎట్లుంటుంది అనేది నాకంటే బాగా మీకు తెలుసు. ఇల్లు కట్టుకోవడం తప్పు కాదు, కానీ నా పరిస్థితి ఇట్లా అయిద్దని నేను అనుకోలేదు. 1% కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు ఈ 50,000 రూపాయల శాలరీ వస్తుంది, ఇదే కంటిన్యూ అవుతుంది, లేకపోతే పెరగకుండా ఉంటుంది, కానీ ఈ శాలరీ తగ్గిపోతుందని కలలో కూడా ఎప్పుడు అనుకోలేదు. ఇంకో విషయం ఏంటంటే అన్ని జాబ్లకు ఏమైనా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, కానీ నాది మెడికల్ జాబ్. రోగాలు రాకమాన, జనాలు దవాఖాన రాకమానరు, నా టాబ్లెట్ కొనకమానరు అనేటటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి ఇక్కడ కూర్చుంటే నా ఫ్రెండ్స్ చెప్పింది గుర్తొచ్చింది. ఏమన్నా నా ఫ్రెండ్ ఏమన్నా అయితే అయ్యి లాక్డౌన్ లో ఎవరు వేరే వాళ్ళకి బాధలు చెప్పుకుంటాడు రా మేడం, రోగాల వాళ్ళకి చెప్పుకున్నట్టు అందరూ అదే పీక్లా. ఇంకా నయం మనం బతుకున్నాం. మన దోస్తులు చాలా మంది అప్పుడు టికెట్ తీసుకున్నారు. చాలా మంది స్టేటస్ లో ఫోటో మబ్బు కనబట్టు ఒకరికి ఆయన బర్త్డేనా పోయిందా అని చెప్పి డౌట్ ఉండేది. నాకు 9 లక్షలు బ్యాంక్ ఇచ్చింది, మిగతా 9 లక్షలు దోస్తులు ఇచ్చింది. సలహా ఇచ్చిన వాళ్ళు కాదు, పైసలు ఇచ్చిన వాళ్ళు వేరే. సలహా ఇచ్చిన వాడు పైసలు ఇవ్వడు, పైసలు ఇవ్వాలనుకున్నాడు సలహాలు. వీళ్ళు ఫోన్ చేస్తారు, సైదులు ఏడున్నవరా,
అది ఏడున్నవరా కాదు, ఉన్నవా ఏమన్నా పాజిటివ్. ఎందుకంటే కాగితం గీత లేకుండా ఇచ్చారు 9 లక్షలు. మీరు పుసుకున్న పుట్టుకు అంటే 9 నుండి లేచినట్టే. నాకు ఒక మాట చెప్తుంటే నేను చెప్తే మీకు నాకు చెప్తుంటే నాకు కూడా వచ్చింది. నీ ఫ్రెండ్ నీకు ఫోన్ చేసినప్పుడు వాడు ఫోన్ చేసి నీకు బాగోగులు అడుగుతున్నాడు, కానీ వాడు ఫోన్ చేసింది బాగోగులు అడుగుతుంది కాదు, వాడు ఇచ్చిన ₹1,00,000 గురించి నీ మనసుకు అర్థమైనప్పుడు ఈ లోపల ఒక యుద్ధం జరుగుతుంది సార్. చెప్పనీకి అర్థం కాదు కానీ చాలా చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ దాకా ఒక అన్నం లోపలికి. నేను బతికున్నప్పుడే నా పరిస్థితి ఇట్లుంటే మొదటి లాక్డౌన్లో కొంతమంది పోయారు, సెకండ్ లాక్డౌన్లో కొంతమంది పోయారు, దేవుడికి 3వ లాక్డౌన్లో నా మీద ప్రేమ వస్తే పరిస్థితి ఏంటి? ఈ అప్పు ఎవరు కట్టాలి? భార్య పిల్లలు. అండ్ మీకు ఏమన్నా అనిపించచ్చు, నా మనసు అనిపించింది మీకు చెప్తున్నాను. నేనేమనుకున్నా అంటే భర్త చనిపోయినటువంటి సింగిల్ లేడీ దగ్గరికి డబ్బులు అడగనీకి వచ్చిన వాళ్ళు ఏ రకంగా అడుగుతున్నారో నేను చూసిన కొంత దగ్గర. ఆ ప్లేస్లో నా భార్యను చూసుకొని వెన్నుపూసలో వణుకు పుట్టి నేను స్టార్ట్ చేసిన నా మైండ్లో థింక్ చేయడం, ఏమన్నా చేయాలి, ఏదన్నా చేయాలి. 5-6 సంవత్సరాల శరీరాన్ని పూనం చేసుకునే పర్లేదు, ధర్మబద్ధంగా డబ్బు సంపాదించాలి. ఇంకా ఇప్పటి నుంచి ఎంటర్టైన్మెంట్కి పెట్టుకుంటు టైం పాస్ అయితే లేదు. ఈ తర్వాత ఏమంటారు వినాయక చవితులు ఈ కొంచెం టైం ఎక్కువ పెట్టేది. నేను అక్కడి నుంచి బయటికి రావాలి, 5 సంవత్సరాలు డబ్బు మీద మాత్రమే ఫోకస్ చేయాలి. ఇది నా ఆలోచన లాక్డౌన్లో. ఆ టైంలో నా ఫ్రెండ్ పంచాయతీ సెక్రటరీ మిమ్మల్ని ఈరోజు మీ ఫ్రెండ్ ఎట్లయితే మీటింగ్ తీసుకొచ్చిండో నన్ను ఈ మీటింగ్ రమ్మని ఇన్వైట్ చేసింది. ఏం కంపెనీది? గట్టిగా నన్ను వెస్టీజ్కి రమ్మని ఆహ్వానిస్తే నేను ఇది తీసుకుపోయి గూగుల్లో పెట్టినా. ఎలా? మనకున్న తెలివి అదేనా. మనం డిగ్రీ డిస్కంటిన్యూడ్ అంటే క్వాలిఫికేషన్ కాదు, మధ్యలో ఆపినాను. రైట్. సో నేను ఈ వెస్ట్ జనరల్లో కొట్టగా అన్ని సరుకులు షాంపులు పేస్ట్ కనబడతాయి, అంతేనా? మన పొజిషన్ ఏంది ఇంతకుముందు? తెలంగాణ మొత్తానికి సేల్స్ మేనేజర్. అవునా? తెలంగాణ మొత్తానికి సేల్స్ మేనేజర్. జీతం తగ్గగానే కిరీటం దిగుతుందా? కిరీటం అయితే అట్నే ఉంటుంది. అది అట్నే ఉంటుంది. ఊళ్ళో వార్డు మెంబర్ పోటీ చేసి ఓడిపోయినోడే చెప్తున్నాడు, గెలిచినోడు కాదు ఓడిపోయినప్పుడే. ఇక్కడ తెలంగాణ మొత్తానికి మేనేజర్ అంటే కిరీటాలు ఉంటే ఉన్నాయి. నాకేమనిపించిందంటే ఇంత బతుకు సబ్బులు అమ్ముకుంటారు ఎవడన్నా, ఏమైనా పని చేసుకోవాలి కానీ సబ్బులు అమ్ముకోవాలా మరి అనిపించి నేను వాళ్ళని ఫోన్ అవాయిడ్ చేసి మొదలు పెట్టిన. ఫోన్ అవాయిడ్ చేసి ఒక్కొక్క ఇంటికి వస్తారు వేసి 100% అప్పులు ఇచ్చినోడని ఇచ్చి పెడతారు కానీ ఏంది మన కాన్సెప్ట్ వాళ్ళ కాన్సెప్ట్ చెప్పడానిక జాయిన్ చేయడానిక అర్థమయ్యేలా చెప్పడానికి. ఇది నా ఏమంటే 4 నెలలు పట్టింది. నా అప్లైన్ నా డిగ్రీ క్లాస్మేట్ 4 months ఒకటే మాట, సైజులో మీటింగ్ రా, జాయిన్ కాకు, ప్రొడక్ట్ కొనకు, బిజినెస్ కూడా స్టార్ట్ చేయకు, జస్ట్ కమ్ టు ద మీటింగ్ అండ్ నో అబౌట్ ఎట్. నాకేమనిపిస్తుంది అంటే ఇంతగానం నన్నే బతిలాడుతున్నంటే నేను తప్ప ఇంత కూడా దొరకలేదంటే నాతో ఎంత పని ఉందో. నేను జాయిన్ అయితే ఇంక ఎంత వచ్చి పాడవుతుంది. మన దౌర్భాగ్యం ఏంటంటే మనకేం వస్తుందని చాలా తక్కువ ఆలోచిస్తాం. మన ఎమ్మడో ఊకే పడితే ఆయనకేం వస్తుందని గురించి ఎక్కువ ఆలోచిస్తాం. ఇది 2 కారణాల వల్ల. నెంబర్ 1 సభల కంపెనీ, నెంబర్ 2 ఆయనకేం వస్తుంది. ఈ 2 కారణాల వల్ల నేను మీటింగ్కి 4 months వెళ్ళి 120 రోజులు పట్టుకోవాలని విక్రమార్కులు లెక్క రోజు మా ఇంటికి వచ్చి కూర్చున్నాను. నేను రాగానే చాయ్ ఇచ్చేది, రొట్టె పెట్టేది, చికెన్ పెట్టేది. పోతాడే మరి వాడు ముక్కలు కూర్చునేది. వాడు వచ్చి తింటాను కాదు, జనరల్గా తినాలని వెళ్ళిపోతాడు ఎవరైనా. వాడు తిన్నాక ఇంకా మొదలు పెట్టేది, చెప్పరా ఏదో అమ్మిడి పోయేటట్లేదు అని చెప్పి ఏదో ఒకటి మొదలు పెట్టి చిన్నగా ఎలా కొట్టేది. ఎందుకు ఇంత నెగిటివ్గా చూస్తున్నా అంటే దీని గురించి నాకున్న 2 ఒపీనియన్స్. ఒకటి సభల కంపెనీ, రెండోది నన్ను బదిలాడుతుంది కాబట్టి ఇట్లాంటివి వేస్ట్. రైట్. ఇంకో 3వది ఉంది. అదేంటంటే ఇట్లాంటివి ఇంతకు ముందు నేను విన్నా కొన్ని. జాయిన్ అవ్వాలి, ఇతను జాయిన్ చేయాలి, మనం కట్టాలి, గట్టిగా మాట్లాడాలంటే ముందు మనం ఇరకాలి, ఇంకో 4గురిని. ఇది కొంచెం అనుమానం లెక్కనే ఉంది. అనుమానం లెక్కనే ఉన్నప్పుడు మీటింగ్కి వెళ్ళబుద్ది కానీ 4 నెలల తర్వాత సీన్ సార్ ఏమంటాడు, సైదులు నేను గవర్నమెంట్ జాబ్ వదిలేస్తున్నారా అన్నాడు. ఏంటది? నాకు గవర్నమెంట్ జాబ్ రాలే కానీ మనం అప్లై కూడా చేయలేదు. అంత టాలెంట్ మనం కాబట్టి అప్లై చేయలేదు. రైట్. అర్థం కాలేదు. సో నేను అప్లై చేయలేదు. గవర్నమెంట్ జాబ్ రావటం నా దృష్టిలో చాలా గ్రేట్ సార్. నేను ఓపెన్ చెప్తున్నా, జాబ్ కొడితే అది ఏమంటారు క్లర్క్ జాబ్ వచ్చినా గ్రేట్, చాలా గ్రేట్ నా దృష్టిలో. ఎందుకంటే కాంపిటీషన్లో జాబ్ రావడం గ్రేట్. ఇంత గ్రేట్ అయినోడు, ఇంత కాంపిటీషన్లో పంచాయతీ సెక్రటరీ జాబ్ కొట్టినోడు ఈయనకేం పుట్టింది సభల కంపెనీ కోసం గవర్నమెంట్ జాబ్ వదిలేస్తున్నాడు అనిపించి నేను మీటింగ్ పోయాను. నా మీటింగ్ పోయేటప్పుడు నా మైండ్ ఏముందంటే 99% మంది ఉంచేది పక్కా. చిన్నప్పటి నుంచి నేను సంతూర్ సభ వదుకున్నా ఎవడే కానీ ఇక్కడ సభలో డబ్బులు ఎడికి వస్తాయి. ఈ ఆలోచనతో పోయి కూర్చున్న 1% మాత్రం మైండ్లో ఏముందంటే చెప్పలేము దేవుడు ఎక్కడి నుంచి డోర్ ఓపెన్ చేస్తున్నాడు. నేను నా జీవితం ఆరోజు సంఘం అయిపోయి ఎక్కడికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎక్కడి నుంచి దేవుడు ఏమైనా ఓపెన్ చేస్తున్నా అని చెప్పి 1% థింకింగ్ తోటి పోయి మీటింగ్లో కూర్చున్నా. నేను పోయిన మీటింగ్కి తండాలు జనం ఇసుకేస్తే రాలని జనం 6 వచ్చారు. 6 members. ఇప్పుడు మీకు ఇక్కడ నిలబెడతాను కూడా ప్లేస్ లేకుండా జనాలు ఉన్నారు కాబట్టి అరే ఇంతమంది వచ్చిన ఒక పాజిటివ్ లైన్లో మీరు ఉండరు. ఎస్ఆర్ నేనేమనుకున్నా అంటే నేను వచ్చుడే ఎక్కువ మీటింగ్కి
గుట్ట కంపెనీ ఇది. ఏదో నన్ను ఇన్వైట్ చేసి నేను మేనేజర్ అనుకుని పోయినాను. నన్ను కూడా అట్లా ఇన్వైట్ చేసి మావాడు మేనేజర్ అని చెప్పి భయపడకుండా ఇన్వైట్ చేస్తాను. సార్ రండి సార్ నమస్కారం అంటే మనం జీతం 15 ఇది మాత్రం దగ్గర పోయి కూర్చున్నాక ఇక్కడ నుంచి మీ అందరికి రిక్వెస్ట్ చేస్తున్నా కొంచెం జాగ్రత్తగా. నేను పోయింది మాత్రం ఫుల్ అనుమానంతో ఇది గ్యారెంటీగా మందిని ముంచేదే. కానీ వాళ్ళు ఏమన్నారంటే సార్ మీరు ఎవరు జాయిన్ అవ్వడానికి మిమ్మల్ని ఎక్కడ పిలవలేదు, ఈ 6 ప్లస్ నాతో కలిపితే 7 మీ 7 మీటింగ్ పిలిచింది జాయిన్ అవ్వడానికి ఈ బిజినెస్ లో పని చేయడానికి కాదు సార్. ఇలాంటి ఒక కాన్సెప్ట్ ఉంది అని చెప్పి 198 మంది తెలుగు వాళ్ళకి ఐడియా లేదు. ఒకవేళ తెలిస్తే ఇది మంచిది చెడ్డదని విషయం ఉందని మాత్రమే తెలుసు. ఏది మంచిది ఏది ముంచిది అనేది అవగాహన లేకపోవడం వల్ల 2 విషయాలు జరుగుతున్నాయి బయట. నెంబర్ 1, ఎవరైనా వచ్చి సార్ నాకు 1,00,000 వచ్చింది నేను కారు కొంటున్నాను చెప్పగానే నన్ను కూడా వేసుకోని కింద అని ఏం తెలుసుకోకుండా జాయిన్ అవుతున్నారు. నెంబర్ 1. నెంబర్ 2, ఇట్లాంటివన్నీ ఫేక్ అని చెప్తున్నారు. ఈ 2 డేంజర్. ఎందుకు డేంజర్ అంటే ఒకవేళ సడన్ గా జాయిన్ అయితే అది మోసం చేసే కంపెనీ అయితే నువ్వు మునుగుతావు. లేదు ఒకవేళ ఇట్లాంటివన్నీ ఫేక్ అని చెప్పి నువ్వు దాన్ని అవాయిడ్ చేస్తే నీ వెనకాల ఉన్నటువంటి రిక్వైర్మెంట్ కి మంచి అవకాశం అయితే కోల్పోతావు. ఎస్ ఆర్ నో? నాకు మాట చెప్పండి, రియల్ ఎస్టేట్ మంచిదా చెడ్డదా? స్టార్టింగ్ లో అడిగిన ఇదే క్వశ్చన్. మంచిదా చెడ్డదా? మోసాలు ఉన్నాయి వాళ్ళ. ఇన్సూరెన్స్ మంచిదా చెడ్డదా? మంచి కంపెనీ ఉన్నాయి. హోటల్ బిజినెస్ కడుపుకి అన్నం పెట్టే బిజినెస్ మంచిదా చెడ్డదా? కుక్కలతో బిర్యానీ పెట్టినోడు ఉండలేడు. ఒక్క బిజినెస్ చెప్పు నాకు, భూమి మీద మొత్తం జెన్యూన్ ఉంటుంది సార్. ఒక్కటి చెప్పు నాకు, ఎనీ బిజినెస్ ఎనీ ఇండస్ట్రీ యూ కెన్ కోట్, ఏదన్నా ఒక ఇండస్ట్రీ తీసుకోండి ఇందులో మోసాలే ఉన్నాయి అనేది ఒకటి చెప్పు నాకు. అసలే పోనీ అన్ని మోసాలే ఉన్నాయి అనేది ఒకటి చెప్పు నాకు. టోటల్ జెన్యూన్ ఉండదు, టోటల్ ఫేక్ ఉండదు. వ్యవస్థ ఎప్పటికీ మంచిగా ఉంటుంది. ఆ వ్యవస్థలో మంచి చెడు 2 ఉంటాయి. ఎస్ ఆర్ నో? ఇది మీ అందరికి ఫోల్డెడ్ హ్యాండ్స్ తోటి రిక్వెస్ట్ చేస్తున్నా. ఈ మాట మైండ్ లో పెట్టుకోండి. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఫేక్ కాదు, డైరెక్ట్ సెల్లింగ్ లో ఫేక్ కంపెనీలు ఉంటాయి. రియల్ ఎస్టేట్ లో మోసాలు ఉంటాయి. రియల్ ఎస్టేట్ మోసం కాదు, ఇన్సూరెన్స్ మోసం కాదు. ఎస్ ఆర్ నో? పిల్లలకు చదువు చెప్పేటటువంటి టీచర్ వృత్తి మంచిదా చెడ్డదా? పరమ పవిత్రమైన వృత్తి. పిల్లలు కాదు, పిల్లల తాత దండం పెడతారు. ప్రైవేట్ స్కూల్ టీచర్ కానీ గవర్నమెంట్ స్కూల్ టీచర్ కానీ. కానీ అదే టీచర్ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు ఆడపిల్లల్ని చేసేస్తున్నారు. గుళ్ళె పూజారి దండం పెడతాం మన కాళ్ళకి. మనం వేమలో వాడు కాడ పూజారి 2 కోట్ల రూపాయలు ఉండి ఎత్తుకొని ఉడాయించి పూజారి అందరూ అట్నే ఉంటారా? ప్రసాదమే తిని బతికి వాళ్ళ పిల్లలకు ప్రసాదమే పెట్టి పేదరికంలో గడుపుతున్నా కూడా 3-4 తరాల పాటు దైవ సేవకి అంకితం అయిపోయిన పూజారు నేను మీకు చూపిస్తాను. మీరు వీళ్ళు కూడా ఉంటున్నారు. ఎస్ ఆర్ నో? ఏ వ్యవస్థనైనా 100% వ్యవస్థ మంచిగానే ఉంటుంది. వ్యవస్థలో మంచి చెడు 2 ఉంటాయి. మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఎవరైనా వచ్చి ఏదైనా బిజినెస్ చెప్పినా లేకపోతే ఈ ప్లాట్ కొనమని అడిగినా కూడా ముందు మన వైపు నుంచి ఒకసారి చూడాలి ఎంతవరకు కరెక్ట్. హైదరాబాద్ లో సార్ ప్లాట్ ఉందని ఎమ్మెల్యే వైపు కొంటారా? ఇప్పుడు హైదరాబాద్ కూల్చే అవకాశం ఉందా లేదా చెక్ చేసుకుంటారా కదా? ప్లాట్ కొనదని చెప్పలా, రియల్ ఎస్టేట్ మంచిదే, నువ్వు ప్లాట్ కొనాల్సిందే, ఫ్యూచర్ లో నీకు ఉండాలని తీసుకోవాల్సిందే. కదా జాగ్రత్త. ఒకటే ప్లాట్ 2 పేరు రిజిస్ట్రేషన్ చేస్తారు. FTL జోన్ లో ఉండొచ్చు, రేపు పొద్దున కూలం ఉంటుంది. జాగ్రత్త చూసుకో. ఇక్కడ కూడా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఫేక్ గా గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఇచ్చినటువంటి ఇండస్ట్రీ ఇది. 120 దేశాలను ఎత్తి మీద పెట్టుకున్నటువంటి హై రెస్పెక్టెడ్ ఇండస్ట్రీ డైరెక్ట్ సెల్లింగ్. దీన్ని నెట్వర్క్ మార్కెటింగ్ అంటారు, మల్టీ లెవెల్ మార్కెటింగ్ అని కూడా అంటారు. దాంట్లోనే చైన్ సిస్టమ్, మనీ సర్క్యులేషన్ స్కీమ్, పిరమిడ్ స్కీమ్, పాంజీ స్కీమ్, ఇప్పుడు నేను చెప్పిన గవర్నమెంట్ బ్యాన్ చేసిన స్కీమ్. మల్టీ లెవెల్ మార్కెటింగ్ నుంచి ఈ స్కీమ్ బ్యాన్ చేశారు. కానీ జనాల దగ్గరకు వచ్చి మిస్టేక్ మా దగ్గర కూడా ఉంది సార్, నేను కూడా ఒప్పుకున్నా, మా వాళ్ళ దగ్గర కూడా మిస్టేక్ ఉంది. ఏం చెప్తారంటే ఊళ్ళకి పోయి అయితావా నా కింద జరగారాదు, నువ్వు నా కిందగా మన కింద మన ఊళ్ళో అనుకుని చేద్దాం. ఇది ఎంతవరకు మీరు యాక్సెప్ట్ చేస్తారు చెప్పండి? కింద మీద నా కింద నువ్వు కానీ కింద నేనైతా. ఎవరన్నా దగ్గరికి పోయి సార్ నా దగ్గర ఒక వండర్ఫుల్ బిజినెస్ ఆపర్చునిటీ ఉంది, మీరు ఒక 1 అవర్ టైం ఇస్తే పేపర్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తా అని కనుక వెళ్తే ఎంత ప్రొఫెషనల్ ఉంటుంది. ఇట్లా చేస్తా. మా వాళ్ళ దగ్గర కూడా మిస్టేక్ ఏముందంటే కారు చూపెట్టి సబ్బులు ఇట్లా చేతిలో పట్టుకొని సబ్బులు ఇసిరేస్తే కింద పడగానే కార్లు అయితే. నేను మా వాళ్ళని కూడా అందుకే మీటింగ్లో చాలాసార్లు తింటా, వెస్టిజ్లను కూడా తింటా. ఎందుకనంటే ఇది ప్రాబ్లం జరుగుతుంది. చెప్పేటటువంటి విధానంలో వెస్టీజ్ ఎంత గొప్పదైనా మీరు ఇప్పుడు నన్ను చూస్తారా కంపెనీని చూస్తారు సార్? నీకు వేల స్తోత్రములు. ఇప్పుడు నేనే మీకు కనబడదు, కంపెనీ కనబడదు. మీ ఇంటికి వచ్చినప్పుడు ఎవరు చూస్తారు? నన్నా కంపెనీనా? నా మాట తీరును, నా పద్ధతి, నా ప్రవర్తన ఇవన్నీ చేస్తాను. అందుకే నేనేం రిక్వెస్ట్ చేస్తున్నా పాత వాళ్ళ కొత్త వాళ్ళందరూ కూడా అంటే వెస్టీజ్ బిజినెస్ ఏందో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేయండి. జాయినింగ్ కోసం ఉరుకులాడొద్దు. మనం ఫోన్ కొడతారు అంతే, ఆధార్ కార్డు పంపు, ఆధార్ కార్డు పంపు. ఆధార్ కార్డు 4 తీసుకుంటావు. ఆధార్ కార్డు దేని పంట? నేను చెప్తున్నా ఆధార్ కార్డు ఒక్కరి దగ్గర వస్తుంది. 1000 మంది దగ్గర ఆధార్ కార్డు వసూలు చేసి జాయిన్ చేయడం ఈజ్ ఈక్వల్ టు ఒక్క పర్సన్కి అర్థమైనా చెప్పడం. ఒక్క పర్సన్కి అర్థమైతే 1000 మంది అడగచ్చు. నాకు మాట చెప్పండి, బిజినెస్ ఎందుకు చేయాలి, ఎలా
ఎలాంటిది బిజినెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళంతా వాళ్ళు వస్తే బిజినెస్ జరుగుతుందా, గుంజుకొచ్చి జాయిన్ చేయించి బలవంతంగా ఇప్పిస్తే జరుగుతుంది. పాత వాళ్ళందరూ నడుతున్నారు, గుండె మీద చేసుకొని చెప్పండి. ఇప్పుడు మొదటి జరుగుతున్నారు, రెండో జరుగుతుంది. కాబట్టి వద్దు వద్దు, గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఇచ్చి ఒక ప్రొఫెషనల్ ఇండస్ట్రీ అని చెప్పి దీన్ని ముద్ర వేశారు. అండ్ మన అదృష్టం ఏంటంటే తెలంగాణ గవర్నమెంట్ కూడా ఇది వల్ల 2-3 సార్లు మీటింగ్ పెట్టారు. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ గురించి గైడ్ లైన్స్ తీసుకురావాలి, ఇంకొంచెం కఠినమైనటువంటి చట్టాలు తీసుకురావాలి, జనాలు మోసపోకుండా ఉండే స్కీమ్లని మనం ఏమంటారు ఎంకరేజ్ చేయాలని చెప్పి గవర్నమెంట్ సపోర్ట్ చేస్తున్నాయి. ఈ టైంలో మనం ఎంత ప్రొఫెషనల్గా బిహేవ్ చేయాలి. చేతిలో సబ్బులు పట్టుకొని నీళ్ళు తిరుగుతున్నారు, మేడం జాయిన్ అయ్యారా నా కింద, ఇగో ఇది మొదలు మీకోసం జైలు వేసుకొని వచ్చారు. మెట్రో స్టేషన్ కాడ పోతే కథం, ఇంటి నుండే పని చేసుకోవచ్చు. మీ ఇంటి నుండే, ఇది నెట్వర్క్ మార్కెటింగ్ కాదు తెలియదు. ఒకవేళ నెట్వర్క్ మార్కెటింగ్ ఉన్న ఇంటి నుండి పని చేసుకునేది నాకు అర్థం కావట్లా. మీరందరూ ఇప్పుడు ఇంట్లో స్టోర్లో ఉన్నారు, ఈ మాటకు అర్థమైంది, అబద్ధమే లేదు. కాబట్టి చెప్తున్నా, ఇట్లాంటి జనాల దగ్గర ఇప్పుడు ఉన్నటువంటి చాలా హైలీ టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు లోకంలో. నువ్వు అడ్డగోలు పోయి అంటే యాడైతే రాని చూసుకున్నావు అనుకుంటే మాత్రం రేపు పొద్దున ఏం సిద్ధపడి చేస్తున్నాడు. క్లియర్గా క్లారిటీగా సార్ నా దగ్గర వండర్ఫుల్ బిజినెస్ ఆపర్చునిటీ ఉంది, నీకు నీ లైఫ్ మీద ఇంట్రెస్ట్ ఉంది, ఎక్స్ట్రా ఇన్కమ్ సంపాదించుకోవాలంటే నాకు 1 అవర్ టైమింగ్, మీరన్నా రండి నేనన్నా వస్తాను, మన ఇద్దరం కలిసి కేబీఎఫ్పీ స్టోర్ కానీ వెళ్దాం. కానీ నాకు 1 అవర్ టైం కావాలి. మధ్యలో నువ్వు ఉరుకుతా అంటే మాత్రం చెప్పలేక రా సార్, ఇది హైలీ ప్రొఫెషనల్ ఇండస్ట్రీ, మోసం చేసేది లేదు, మోసపోయేది. ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఒక్కరు కాకపోయినా ఇద్దరు కాకపోయినా నువ్వు 10 మందికి 20 మంది చెప్తే ఒక్కడు వచ్చినా ఆ ఒక్కడు ఇంట్రెస్ట్ ఉన్నాడు వస్తుంది. ఏ సార్ డోంట్ రన్ ఫర్ ద జాయిన్, రైట్? సో నేను అక్కడ కూర్చున్నప్పుడు నాకు చెప్పిన విషయాలు మీకు క్లియర్ చెప్తాను సార్. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ పేరు ఏం పేరు సార్? డైరెక్ట్ సెల్లింగ్. అయితే ఇది ఉన్నటువంటి వ్యవస్థ పేరు MLM, ఇది మెయిన్ ఇండస్ట్రీ పేరు మల్టీ లెవెల్ మార్కెటింగ్. దీంట్లో గవర్నమెంట్ అప్రూవ్ చేసినటువంటి బిజినెస్ పేరు డైరెక్ట్ సెల్లింగ్, రైట్? అది ఏంటంటే నేను మీకు చెప్తాను. ఇది అప్రూవ్ చేసిన ఇండస్ట్రీ. దాని తర్వాత మనీ సర్క్యులేషన్ స్కీమ్ గవర్నమెంట్ బ్యాన్ చేసింది, చైన్ సిస్టమ్ గవర్నమెంట్ బ్యాన్ చేసింది. చాలా మంది మహానుభావులు దీన్ని కూడా చేయనని అనుకుంటున్నారు ఇప్పటికీ, రైట్? పిరమిడ్ స్కీమ్ బ్యాన్ చేసింది, పాంజీ స్కీమ్ బ్యాన్ చేసింది, రైట్? గవర్నమెంట్ ఎట్లయితే రియల్ ఎస్టేట్ లో కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చి ఇట్లా ఉండాలి, రేరా అప్రూవ్ ఉండాలి, HMD ఉండాలి, ఎట్లయితే రూల్స్ ఉన్నాయో ఇక్కడ కూడా రూల్స్ ఉన్నాయి. ఒకవేళ ఇండస్ట్రీ ఫేక్ అయితే హైదరాబాద్ నడిబొడ్లో బ్రాంచ్ ఆఫీస్ పెట్టి 21 సంవత్సరాల నుంచి నడపరు సార్. ఆ చుట్టుపక్కల పోలీసులు ఉండరా? అర్థం కదా వాళ్ళకి? అంత కామన్ సెన్స్ కూడా ఆలోచించవచ్చు కదా. ఉత్తగానే నోట్లో మాటేసుకొని ఫేక్ అంటే ఎవరి జీవితం ఆమైంది చెప్పండి? రేపు పొద్దున మనం అనుకుంటారు, నేను ఒకసారి మీటింగ్కి వచ్చిన అనవసరం కొంచెం తెలుసుకుంటే మనమే బాధపడతాం. ఎస్ఆర్ ఇప్పుడు ఐఎమ్ నాట్ గోయింగ్ టు టెల్ అబౌట్ వెస్టీజ్. ఫస్ట్ వెస్టీజ్ గురించి నేను చెప్పవట్లేదు. వెస్టీజ్ కంటే ముందు సార్ మనకు రియల్ ఎస్టేట్ అంటే ఏందో తెలవాలా. ముందు శ్రీ సాయి రియల్ ఎస్టేట్స్ అనే కంపెనీ గురించి తెలవాలి. ముందు రియల్ ఎస్టేట్ అంటే ఏందో అర్థం కావాలి. రియల్ ఎస్టేట్ అంటే ఎట్లా ఉంటుంది, సర్టిఫికేట్లు ఏముంటాయి, ఈస్ట్ ఫేస్ ఏంది, నార్త్ ఫేస్ ఏంది, ఇవన్నీ ఈ లేఅవుట్స్ ఎట్లా ఉండాలి, ఇవన్నీ క్లారిటీ ఉన్నాక ఏ కంపెనీలో చేస్తే బాగుపడుతుందో నువ్వే డిసైడ్ చేసుకోవచ్చు. ఎస్ ఆర్ నో? ఇక్కడ ముందు మనకి డైరెక్ట్ సెల్లింగ్, ఇప్పుడు మీకు రియల్ ఎస్టేట్ మీద ఉన్న అవగాహన డైరెక్ట్ సెల్లింగ్ మీద ఉందా? రియల్ ఎస్టేట్ అందరూ చేస్తలేదు, కానీ రియల్ ఎస్టేట్ ఏదో మీకు అందరూ తెలుసు. బియ్యం వ్యాపారం తెలుసు, కిరాణా వ్యాపారం తెలుసు, పళ్ళ వ్యాపారం తెలుసు, ఇన్సూరెన్స్ గురించి ఎంతో కొంత క్లారిటీ ఉంది, వైద్య వృత్తి గురించి, లాయర్ వృత్తి గురించి ఉంది, టీచర్ వృత్తి గురించి, వ్యవసాయం గురించి, అన్నిటి మీద మనకు అవగాహన ఉంది. మనం చేయాలనుకున్న ఈ బిజినెస్ తప్ప అవగాహన లేనటువంటి బిజినెస్ ఎవరన్నా సార్ నాకు తెలియదు సార్ అంటారా? ఇట్లాంటి బిజినెస్ చూసినా అంటారా? ఎట్లా తెలియని విషయాన్ని ఇట్లాంటి చూసినావు అంటే నువ్వు ఎక్కడో కట్టి మోసపోయినట్టు తప్ప ఈ బిజినెస్ నీకు పూర్తిగా తెలిసినట్టు. అందుకే జస్ట్ నో అబౌట్ దిస్ ఇండస్ట్రీ, రైట్? ఈ ఇండస్ట్రీ మొదలైంది 1920లో అమెరికాలోని కాలిఫోర్నియా సిటీలో. మన భారతదేశంలోకి వచ్చింది 1996లో యాజ్ ఏ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ వచ్చింది. డైరెక్ట్ సెల్లింగ్ లాగానే వచ్చింది. కాకపోతే ఇక్కడ జరిగినటువంటి పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటిది అని చెప్పేటోళ్ళు 5% ఉంటే 95% జనాలు ఏం ప్రమోట్ చేశారంటే, మేడం నేను జాయిన్ అయ్యి 6 నెలలు అయింది, ఇగో ఈ కార్ కొన్నా మీరు కూడా రండి, మీకు కార్ కావాలంటే జస్ట్ మీటింగ్కి రండి, నా ఇల్లు కొన్నా మీరు కూడా రండి. ఇట్లా సంపాదించినటువంటి ఆస్తులు డబ్బులు ప్రమోట్ చేసి టీములు తయారు చేయడం 95% జరిగింది. దీనివల్ల మంచి కంటే చెడే ఎక్కువ జరిగింది. యాజ్ ఎ ఇండస్ట్రీలో ఉన్నటువంటి పర్సన్గా నేనే చెప్తున్నా, మంచి కంటే చెడే ఎక్కువ 1996 నుంచి మాక్సిమం 2013 దాకా జరిగింది. 2013 దాకా మంచి కంటే ఈ జనాలు మోసం చేసే స్కీమ్లు ఎక్కువ వచ్చినాయి. MLM స్కీములు, భారీ స్కామ్లు, గొలుసు కట్టు స్కీమ్లు, ఇవన్నీ పేపర్లు వస్తుంటే గవర్నమెంట్ చూసి అసలు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఒరిజినల్ కాన్సెప్ట్ ఏంటిది, జనాలు ఇలా మోసపోవడానికి మెయిన్ కారణం ఏంటి, ఒకవేళ ఓవరాల్ గా ఇండస్ట్రీయే మోసం అయితే దాన్ని బ్యాన్ చేయాలి. ఇండస్ట్రీలో మంచి కంపెనీలు కూడా ఉండి ఇండస్ట్రీ మంచిది ఏమైనా ఉంటే దాన్ని మనం రెగ్యులరైజ్ చేయాలనే ఉద్దేశంతో 2013లో ఈ ఫేక్ స్కీమ్ అన్నింటినీ బంద్ చేసింది. నెంబర్ 1, 2, 3, 4 ఈ 4 గవర్నమెంట్ బ్యాన్ చేసింది. ఖచ్చితంగా ఒక మనిషి మోసపోతేనే డబ్బులు వస్తాయి అని తెలిసిన ఈ 4 స్కీమ్లను గవర్నమెంట్ బంద్ చేసి
రామ్ విలాస్ పాస్వాన్. ఇప్పుడు నేను చెప్పిన పేరు ఎప్పుడైనా సెంట్రల్ మినిస్టర్, కన్స్యూమర్ అఫైర్ మినిస్టర్. ఆయన ఆధ్వర్యంలో ఒక కమిటీ తయారు చేశారు. డైరెక్ట్ సెల్లింగ్ గురించి వేరే దేశాలు వెళ్ళి ముందు మీరు సెర్చ్ చేశారు. డైరెక్ట్ సెల్లింగ్ గురించి వేరే దేశాల చట్టాలు ఎట్లున్నాయి, ఈ ఇండస్ట్రీని వాళ్ళు ఎట్లా తీసుకొని ఎట్లా నడిపిస్తున్నారు, మన భారతదేశంలో మాత్రమే మోసపోవడానికి కారణం ఏంటంటే ఈ ఇండస్ట్రీ ఫేక్ అని కాదు, ఈ ఇండస్ట్రీ గురించి మన దేశ ప్రజలకు అవగాహన. మన తాతల ముఖాలు ఎవరు డైరెక్ట్ సెల్లింగ్ గురించి 1920 అంటే బిఫోర్ ఇండిపెండెన్స్ ఆఫ్ ఇండియా, భారతదేశం స్వతంత్రం రాకముందే అది భూమి మీద ఉన్నది. కానీ మన ఇండియాకి దాని మీద అవగాహన లేకపోవడం వల్ల మంచి కంటే చెడే ఎక్కువ జరిగింది. కాబట్టి గవర్నమెంట్ టైం తీసుకొని, సార్ నేను మీకు డేట్ కూడా చెప్తున్నా, సెప్టెంబర్ 9వ తారీఖు 2016 రామ్ విలాస్ పాస్వాన్ అండ్ టీమ్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ద్వారా 2016 సెప్టెంబర్ 9వ తారీఖున ఇండియన్ గవర్నమెంట్ పార్లమెంట్ సాక్షిగా దీనికి గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. 1-2 పేజీలు కాదు, 13 పేజీలు ఉంటుంది గైడ్ లైన్స్. మీరు ఒకసారి గూగుల్లోకి వెళ్తే డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ ఆఫ్ ఇండియా అని కొడితే ఇది వస్తుంది. 13 పేజీల గైడ్ లైన్స్ ఇచ్చారు. డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఇలా ఉంటది, ఇలా ఉన్న కంపెనీలో మీరు కళ్ళు మూసుకొని జాయిన్ అవ్వచ్చు. మీరు డబ్బు సంపాదిస్తారా లేదా గవర్నమెంట్ చెప్పాలా, మీరు ఖచ్చితంగా మోసపోకుండా ఉండాలంటే ఈ గైడ్ లైన్స్ పాటించే కంపెనీలో జాయిన్ అవ్వండి అని చెప్పారు. అండ్ ఈ లాక్డౌన్ వచ్చిన తర్వాత నా ఒక్కరికి ఎఫెక్ట్ అయిందా ఇన్కమ్? అందరికి ఎఫెక్ట్ అయింది. ఏం జరిగింది లాక్డౌన్ తర్వాత అంటే, లాక్డౌన్ లో ఇన్కమ్ ఎంత బాగున్నో కూడా భయపడ్డారు. నేను లేకపోతే నా ఫ్యామిలీ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. తెలుసుకున్న వాళ్ళందరూ డైరెక్ట్ సెల్లింగ్ వైపు కొంతమంది రావటం మొదలుపెట్టారు. 100 మంది కనుక ఇక్కడ రిలీజ్ అయితే అందులో 30 నుంచి 40 మంది డైరెక్ట్ సెల్లింగ్ వైపు మొదలుపెట్టారు. ఈ వస్తున్నటువంటి మందిని చూసి ఎక్కువ మంది వస్తున్నారని మోసాలు ఉరికదలుగుతాయి, పెరిగే అవకాశం ఉందని చెప్పి ఓన్లీ గైడ్ లైన్స్ సరిపోవని చెప్పి ఒక గెజెట్ ఇచ్చింది ఇండియన్ గవర్నమెంట్ డిసెంబర్ 28వ తారీఖు 2021. నేను మీకు డేట్ తో సహా చెప్తున్నా, క్రాస్ చెక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. బోర్డులో ఇట్టి క్లాస్ వెళ్ళిపోవడానికి కాదని చెప్పి డేట్లు మళ్ళీ మీరు ఇంటికి వెళ్ళి క్రాస్ చెక్ చేసుకుని, వీడియో తీసుకొని అందరూ చెప్తున్నా, ఇంటికి పోయి ఆ వీడియో ప్లే చేసుకుని మళ్ళీ క్రాస్ చెక్ చేయండి. 2021 డిసెంబర్ 25న ఒక గెజెట్ ఇచ్చింది ఇండియన్ గవర్నమెంట్. గెజెట్ ఈజ్ ఈక్వల్ టు లా, రైట్? దాంట్లో కూడా మెన్షన్ చేశారు ఒరిజినల్ డైరెక్ట్ సెల్లింగ్ రూల్స్ ఎలా ఉంటాయి. ఒక నెట్వర్క్ మార్కెటింగ్ లో మనం మోసపోకుండా ఉండాలంటే ఎలా కొన్ని ఉంటుందా. థ్యాంక్ యూ సో మచ్. మనం మోసపోకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఇట్లాంటి కంపెనీలో జాయిన్ అవ్వాలని చెప్పి వాళ్ళు రూల్స్ ఇచ్చారు. అండ్ మన అందరూ దృష్టి ఏంటంటే 2018 గవర్నమెంట్ 2016 ఇస్తే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ తెలంగాణ 2018 నవంబర్లో మొదటిసారి ఒకసారి గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. 2017లో తెలంగాణ ఏపీ గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఇచ్చింది. రీసెంట్ గా ఫిబ్రవరి 19వ తారీఖు, నేను చెప్పిన ప్రతి డేట్ మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు సార్. ఫిబ్రవరి 19వ తారీఖు 2025 అంటే ఏ సంవత్సరం? ఈ సంవత్సరమే కేరళ గవర్నమెంట్ పినరయి విజయన్ సార్ అంటే కేరళ సీఎం ఒక స్టేజ్ మీదకి వచ్చి ADSEI అసోసియేషన్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్ ఆఫ్ ఇండియా, ఈ అసోసియేషన్ తోటి మెర్జ్ అయ్యి ఒక మీటింగ్ కండక్ట్ చేసి ఆ మీటింగ్ స్టేజ్ మీద చెప్పింది డైరెక్ట్ సెల్లింగ్ అనేది భారతదేశం యొక్క దిశ మార్చేటటువంటి పొటెన్షియాలిటీ ఉన్న ఇండస్ట్రీ. అయితే ఈ ఇండస్ట్రీలోనే ఈజీగా డబ్బులు సంపాదించాలి, ఎవరిని ముంచినా పర్వాలేదు, తొందరగా డబ్బులు రావాలి, ఇంట్లో కూర్చొని డబ్బులు సంపాదించాలనే దురుద్దేశం ఉన్నటువంటి కొన్ని కంపెనీలు స్కీమ్ల రూపంలో బయటకు వస్తున్నాయి. వాటి నుంచి జాగ్రత్త. ముందు కష్టపడడానికి ఇష్టపడిన వాళ్ళందరూ డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏందో అర్థం చేసుకుని ఇంట్లోకి రండి ఆయన స్టేజ్ మీద చెప్తున్నాను. అండ్ మార్చి 8వ తారీఖు ఢిల్లీలో మహిళా దినోత్సవం సందర్భంగా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఒక మంచి స్థాయికి వెళ్ళి ప్రతిభ చూపెట్టినటువంటి కొంతమంది లేడీస్ కి 1 లక్ష పైన 2 లక్షలు 3 లక్షలు తీసుకున్న లేడీస్ కి మార్చి 8వ తారీఖు ఢిల్లీ సీఎం రేఖా గుప్తా మేడం అండ్ ఉత్తరాఖండ్ సీఎం రిటైర్డ్ మాజీ మంత్రి పేరు స్మృతి ఇరానీ వీళ్ళందరూ కలిసి 40,000 మంది లేడీస్ తోటి ఓన్లీ డైరెక్ట్ సెల్లింగ్ కి ఒక మీటింగ్ కండక్ట్ చేసి అందులో అవార్డ్స్ ఇచ్చారు. నేను ఏం చెప్పాలనుకుంటున్నా మీకంటే, గవర్నమెంట్ నుంచి కొన్ని ప్రజాప్రతినిధులు వచ్చి అండ్ వీళ్ళే రాజకీయ నాయకులు గారు నేను చెప్పేది, మన తెలంగాణ నుంచి చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్ అండ్ చీఫ్ సెక్రటరీ పిసి చౌహాన్ వీళ్ళిద్దరు కలిసి వాళ్ళే మీటింగ్ కండక్ట్ చేస్తారు డైరెక్ట్ సెల్లింగ్ కి. ఆ మీటింగ్ పేరు తెలంగాణ డైరెక్ట్ సెల్లింగ్ కన్క్లేవ్. ఇఫ్ యూ హ్యావ్ డౌట్ మీరు గూగుల్కి వెళ్ళి గో త్రూ చేసుకోండి, తెలంగాణ డైరెక్ట్ సెల్లింగ్ కన్క్లేవ్. ఆ మీటింగ్ ఉద్దేశం కూడా ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ ఫేక్ కాదు, డైరెక్ట్ సెల్లింగ్ లో ఫేక్ కంపెనీలు ఉన్నాయి. మీరు ఎవరైతే డైరెక్ట్ సెల్లింగ్ చేయాలనుకుంటారో జనాలు ఎక్కువై నువ్వు జాయిన్ కానీ లక్ష పిత్త నువ్వు జాయిన్ గా సంవత్సరం కోటీశ్వరులు అవుతావు ఈ లంగ మాటలు చెప్పకుండా చేతిలో వైకుంఠం చూపించే అబద్ధ మాటలు చెప్పకుండా వాళ్ళ దగ్గర గంట టైం స్పెండ్ చేయండి. అవసరం అయితే వారం తిరగండి వాళ్ళ ఇంట. డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏదో అర్థమైందాక చెప్పండి, అర్థమైతే వాళ్ళ మనం చేయాల్సిన పని ఏంటి? జాయిన్ చేయడమా అర్థమయ్యేలా చెప్పడం? ఐఏఎస్ చెప్పిన మాట నేను మీకు చెప్తున్నా. 2021 నుంచి నేను అదే చెప్తున్నా. ఆయన 2024 సెప్టెంబర్ 13 తారీఖు తాజ్ డెక్కన్ హోటల్ కూడా అదే చెప్పింది. సెప్టెంబర్ 13, 2024 ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్. సో ఢిల్లీలో కూడా వాళ్ళు అవార్డ్స్ ఇస్తున్నారు. ఒక బిజినెస్ లో ఒక ఇండస్ట్రీలో గవర్నమెంట్ వైపు నుంచి కొంతమంది ప్రజాప్రతినిధులు లేకపోతే ఏమంటారు
చీఫ్ సెక్రటరీలు వాళ్ళు వచ్చి హై ప్రొఫెషనల్స్ వచ్చి అవార్డ్స్ ప్రదానం చేస్తున్నారంటే అది ఎట్లా మోసం అనుకో మీరు ఒకసారి చెప్పండి. కామన్గా ఆలోచించండి. ఇండస్ట్రీ ఏదో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బట్ బేసికల్గా థింక్ చేయండి. ఇంతమంది వచ్చి స్టేజ్ మీద నిలబడుతున్నప్పుడు ఆ ఇండస్ట్రీ ఫేక్ అయితే ఆ సీఎం ఉంటుందా? ఎంత జాగ్రత్తగా ఉంటారు. నేను పోయి రేపు పొద్దుగా ఫేక్ గురించి మాట్లాడుతున్నా, నా పోస్ట్ ఉంటుందా, రేపు పొద్దుగా జనాలు ఓట్లు వేస్తారని భయపడతా లేదు. ఆ మేడం దాదాపు 15 కొంచెం సైడ్ జరగండి కొంచెం, మీరంటే కొంచెం. ఆ మేడం స్టేజ్ మీదకి వచ్చి 15 నుంచి 20 నిమిషాలు చెప్పింది. డైరెక్ట్ సెల్లింగ్ ఫేక్ కాదు, డైరెక్ట్ సెల్లింగ్ లో కంపెనీలు ఉన్నాయి. ఒక లేడీ గడప దాటి ఇంటి బయటకు వచ్చి తన తలలో ఉన్నటువంటి డ్రీమ్స్ మొత్తం నెరవేర్చుకోవడానికి భూమి మీద ఉన్నటువంటి ఒకే ఒక ఇండస్ట్రీ డైరెక్ట్ సెల్లింగ్. ఇది ఆ మాట చెప్పినటువంటి మేడం రైట్. సో ఇవన్నీ చెప్పడానికి మెయిన్ కారణం ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ ఈజ్ 100% లీగల్. మీకు ఎవరికి డౌట్ ఉన్నా ఎక్కడికి వచ్చి డిబేట్ చేయమని నేను రైట్. అసలు మనకి ఫస్ట్ ఇదంతా ప్రొఫెషనల్ డాటా, అఫీషియల్ డాటా మీరు కాన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటి అది తెలవాలి కదా సార్? అవునా కదా? ఒక డాక్టరు 4 గంటలు కష్టపడి 5 లక్షల రూపాయలు ఫీజు తీసుకొని చనిపోతాడు అని ఆల్రెడీ డిక్లేర్ చేసిన ఒక పేషెంట్ను బతికించింది. మళ్ళీ రిపీట్ చేస్తున్నా, 4 గంటలు కష్టపడాడు ఒక డాక్టర్, 5 లక్షల రూపాయలు ఫీజు తీసుకున్నాడు, చనిపోతాడు అని కన్ఫర్మ్ చేసిన ఒక పేషెంట్ను బతికించాడు. ఇప్పుడు ఆ డాక్టర్ గొప్పడా కాదు? 5 లక్షల రూపాయలు సంపాదించింది కాబట్టి గొప్పడా? 4 గంటల చచ్చిపోయాడు బతికించింది వాడు గొప్పడా కదా? డాక్టర్ కానీ, లాయర్ కానీ, ఇంజనీర్ కానీ, టీచర్ కానీ, జిహెచ్ఎంసీ కార్మికులకు కానీ, పూజారికి కానీ మనం దండం పెట్టే దేనికి? వాళ్ళు చేసే పనిగా, వాళ్ళు సంపాదించే పైసలుగా? మాట్లాడతారు అందరు. భూమిలో ఏ వృత్తికైనా మనం వాళ్ళకి సెల్యూట్ చేస్తాం, పోలీసు వాళ్ళకి కానీ ఎవరికైనా. దేనికి? పైసలు ఎక్కువ సంపాదిస్తారని, వాళ్ళు చేసే పని మంచిదని వృత్తికి రెస్పెక్ట్ చేస్తాం, నాట్ ఫర్ మనీ. ఇక్కడ కూడా డైరెక్ట్ సెల్లింగ్ లో, డైరెక్ట్ సెల్లింగ్ వల్ల సమాజానికి జరిగే మంచికి దీని గైడ్ లైన్స్, గెజెట్స్, పర్మిషన్స్, రెగ్యులేషన్స్ ఇచ్చింది గవర్నమెంట్. నాట్ బికాస్ ఆఫ్ అందరు పైసలు వస్తాయి, అందరికి కార్లు వస్తాయి, అందరికి ఉపాధి కలుగుతుందో, అది జస్ట్ ఒక 25% రీజనే. కానీ మేజర్ 75% ఏంటంటే ఈ ఇండస్ట్రీ ద్వారా ఒక గొప్ప ఉపకారం జరుగుతుంది సమాజానికి. ఇప్పుడు మనకేం తెలవాలంటే ఆ ఉపకారం ఏంటిది, మనం చేయబోయేటటువంటి పని ఏంటిది జనాలకు మంచి. అది కనుక నీకు అర్థమైతే నువ్వు జాయిన్ అవుతావు లేదు నాకు తెలియదు. కానీ ఫ్యూచర్లో టిల్ డెత్ మన దగ్గర ప్రాణం ఉన్నంత వరకు ఏ రోజు కూడా ఇది ఫేక్ ఇండస్ట్రీ అని మాత్రం మీరు ఖచ్చితంగా ఎందుకు అనరు అంటే ఈ ఇండస్ట్రీ అంత గొప్ప ఇండస్ట్రీ. నేను గొప్ప అనే పదం ఎందుకు పడుతున్నా మీకు ఒక 5 మినిట్స్ అర్థమవుతుంది రైట్. ఇది డబ్బులు వస్తున్నాయి కాబట్టి గొప్పది కాదు సార్. డబ్బులు గంజాయితో కూడా వస్తుంది, ఇందాక చెప్పిన కానీ మర్డర్ చేస్తే కూడా డబ్బులు వస్తాయి. కానీ ఇక్కడ గల్లా ఎగరేసుకొని గర్వంగా మీ పిల్లలు, మీ స్కూల్ టీచర్ చెప్పొచ్చు, మీ ఆమె పక్కింటి వాళ్ళు కూడా చెప్పుకోవచ్చు, మా ఆయన పొలం పని చేస్తున్నానంటే ఈ బిజినెస్ అంత గొప్పది. ఏందో తెలుసుకోవడానికి కొంచెం జర మన లాంగ్వేజ్ లో మాట్లాడచ్చు. రెడీయా? ఆర్ యు ఆల్ రెడీ? ఉడకపోస్తుందా? ఉడకపోస్తుంది, నా మీద కోపం వస్తుంది, ఏమొచ్చి ఎక్కడికి వెళ్ళి ఏం గారిపోయినా నేను చెప్పేది నండి. నేను చెప్పేది ఎక్కడ అబద్ధం అనిపిస్తే మాత్రం ఫ్యాన్లు వేస్తా, ఏసీ పెడతా, అన్ని చేస్తా. నిజం అనిపిస్తే భరించండి, ఓకేనా? అబద్ధానికి సోకులు ఎక్కువ. నేను తాజ్ డెక్కన్ హోటల్లో కూర్చోబెట్టి దమ్మడ మ్యూజిక్ వేసి మధ్యాహ్నం బిర్యానీ పెట్టి ఏసీలో కూర్చోబెట్టి అబద్ధాలు పెట్టి 10,000 రూపాయలు వసూలు చేసే కంపెనీలు వేరే ఉంటుంది. ఇది నిజం, నిటారుగా ఉంటుంది, కొంచెం కష్టంగా ఉంటుంది. తెలుసుకొని బయటకు వెళ్దాం. రెడీయా? సో డైరెక్ట్ సెల్లింగ్ అనే బిజినెస్ గురించి మనకు అర్థం కావాలంటే ముందు ఒక విషయం తెలవాలి. సార్ మన ఇంట్లో ఏదైనా ఒక ప్రోడక్ట్, ఏదైనా సబ్బు, సరుకు, షాంపూ, పేస్ట్, హెయిర్ ఆయిల్, కుకింగ్ ఆయిల్, ఫ్లోర్ క్లీనర్, టాయిలెట్ క్లీనర్, బట్టలు ఉతికేది, అంట్లు తోమేది, టీ పౌడర్, కాఫీ పౌడర్, ఇప్పుడు నేను చెప్పిన ప్రొడక్ట్లన్నీ ఖచ్చితంగా వాడాల్సిన, అప్పుడప్పుడు వాడి వదిలేయాల్సిన, ఖచ్చితంగా వాడాల్సిన ప్రొడక్ట్లలో మన కుటుంబం ఆరోగ్యం కూడా ముడిపడి ఉంది అని నేను అంటున్నా. ఒప్పుకుండ్రా? ఒక వంట నూనె నీ గుండె ఆరోగ్యాన్ని డిసైడ్ చేస్తుంది. ఎస్ ఆర్ నో? అదే వంట నూనె నెత్తి మీద ఎంటికలు ఉండాలా, ఉష్పాలని డిసైడ్ చేస్తుంది. చర్మం యొక్క ఆరోగ్యాన్ని, చర్మం లోపల క్యాన్సర్ కణాల ఉత్పత్తిని, బాడీలో జీర్ణ వ్యవస్థ పనితీరును, ఆఖరి మన ఇంట్లో ఆడపిల్లలు ఏ వయసుకు పెద్ద మనిషి వాళ్ళ దాంట్లో కూడా నూనె పాత్ర ఉంటుంది. ఒప్పుకుండ్రా? ఎన్ని రకాల రోగాలను డిసైడ్ చేసే ఒక వంట నూనెను మంచిది క్వాలిటీ తెచ్చుకొని వాడాలన్నా, ఏది ఆఫర్లో ఆఫ్ రేట్కి వస్తే అది వాడచ్చు. మాట్లాడుతున్నాడు యంగ్స్టర్, మంచిది వాడాలి. ఒక వంట నూనె మాత్రమే మంచిది వాడాలన్నా, ఒంట్లో పోయేటివి అన్ని మంచిగా వాడాలి. గురుగారు మాట్లాడుకోలేదు లాస్ట్ గిట్కి దగ్గర మంచి వాడాలి సార్. ఒక వంట నూనె కాదు, ఒంట్లోకి పోయేటివన్నీ మంచిగా వాడాలి, ఒంటికి వాడేటివన్నీ మంచిగా వాడాలి, ఇంట్లో బాత్రూమ్ కడిగేది కూడా మంచిగా వాడాలని నేను అంట. ఒప్పుకుంటారా? ఏం సార్ బాత్రూమ్ క్లీనర్ తో అంత అవసరం ఏముందని మీరు అంటే, ఇప్పుడు అందరి ఇళ్లలో కామన్ గా బాత్రూమ్ క్లీనర్ ఏముంది? ఏం మీకు రైట్ వాడే ముందర ఊపుతారు కదా ఇట్లా, షేక్ వెల్ బిఫోర్ యూ. బాగా షేకినాక మూతలు ఇస్తే వాసన ఘాటు వస్తుందా, కమ్మ వాసన వస్తుందా? ఘాటు వాసన వచ్చినప్పుడు జనరల్ మన మనసు ఏం చెప్తుంది? ఇంత గట్టిగా ఉందంటే అన్ని చచ్చిపోతాయి. అవునా? అన్ని చచ్చిపోతాయి మాట వాస్తవం, కానీ ముందుగా చచ్చేది ఎవడు? మన సాగు అయినాకనే రైట్. సో ఇప్పుడు బాత్రూమ్ గడిగినంత సేపు బాత్రూమ్ క్లీనర్స్ వెళ్ళి పెంచుకున్న మనకి
ఖచ్చితంగా శ్వాసకోశ వ్యాధులలో ఈ ఈ బాత్రూమ్ క్లీనర్ పాత్ర ఉందని నేను చెప్పి కదా, డాక్టర్ చెప్పినమాట. అట్లా ఫ్లోర్ క్లీనర్ కానీ ఆఖరికి ఇంత చీమలు రాకుండా గీస్తారు చూడు. లక్ష్మణ రేఖ నుంచి వచ్చే పౌడర్ స్మెల్ కూడా నీ శ్వాసకోశ వ్యాధుల్లో పాత్ర వహిస్తుంది. ఇట్లా ఇంట్లో వాడే 20-30 రకాల ప్రొడక్ట్లలో నీ కుటుంబం ఆరోగ్యం ముడిపడి ఉంది. ఏ సార్ ఇప్పుడు 20-30 రకాల ప్రొడక్ట్లు మంచివి, క్వాలిటీవి, మన శరీరానికి మంచి చేసేవి వాడాలన్నా ఏది తక్కువకి వస్తే అది వాడాలి సార్. ఇంకొకసారి ఆ పదం ఇంకొకసారి చెప్పు. మంచిది ఇంకొకసారి, మంచిది ఒక్కటి చదువు, క్వాలిటీది ఏమో ఇంకొకసారి, మళ్ళొక్కసారి, మూడోసారి, చలో లాక్ చేస్తున్నా. అదే ఆన్సర్. మెడిమిక్స్ మంచిదా సంతూరా? గట్టిగా చెప్పు. ఏది వాడుతారు మీరు? కాదు, ఇప్పుడే కదా చెప్పింది. లాక్ చేస్తే కూడా మంచిది వాడాలి సార్, మంచిది వాడాలి సార్, మంచిది వాడాలి సార్ అంటుంది. మంచిది తీసి అంచెలు పెట్టి సంతూరు వాడాలి. మెడిమిక్స్ మంచిదని నేను చెప్పమల్లా, మీరే చెప్పారు. ఇప్పటిదాకా నేను ఇదే క్వశ్చన్ 6.5 లక్షల మంది అడిగాను. ఎంతమంది? 6.5 లక్షల మందిలో 6 లక్షల మంది చెప్పిన ఆన్సర్ ఏంటంటే మెడిమిక్స్ ఏ మంచిది. అందులో 6 లక్షల మంది ఏం సబ్బు ఉందంటే డాబర్ మంచిదా కోల్గేట్? ఏది ఎక్కువ వాడతారు? థమ్స్ అప్ తాగితే ఆరోగ్యం బాగుంటుందా, కొబ్బరి నీళ్ళు తాగితే బాగుంటుందా? ఏది ఎక్కువ తాగుతారు? థమ్స్ అప్ తాగితే ఆరోగ్యం పాడైతే బాగైతే? పాడైతే ఏడిపోతారు. పోయినాక ఏం తాగుతారు? అంతా మీకు తెలుసు, క్లియర్ ఉన్నారు. ఎస్ ఆర్ నో? నేను ఏం రిక్వెస్ట్ చేస్తున్నాను మీకంటే ఒక్కసారి మనసును అడగండి. మెడిమిక్సే మంచిది అయితే సంతూర్ ఎందుకు వాడుతాను నేను మీ దగ్గర. ఇప్పుడు ఆడ గేట్ కాడ మీకు ఎవరన్నా ఉమాశంకర్ సార్ గిట్ట ప్రచారం చేసిండా మీ అమూల్యమైన ఓటు సైల్ సార్ అయినప్పుడు యునానిమస్ మెడిమిక్స్ ఎన్నుకున్నారు మీరు, అవునా? ఆ రకంగా మీ ఇంట్లో ఏది ఉండాలి? ఏదుంది ఇప్పుడు? సంతూర్ కదా. ఒకసారి గుండె మీద చేసుకుని ఆలోచించండి. మెడిమిక్స్ మంచిది అయినప్పుడు సంతూర్ ఎందుకు వాడతాను నేను? గట్టిగా చెప్పాలి. సరే, అడ్వర్టైజ్మెంట్ లో సంతూర్ వస్తుంది కాబట్టి సంతూర్ వాడుతున్నా సార్, మెడిమిక్స్ రాదు. సరే, ఇది తక్కువ వస్తుంది, అది ఎక్కువ వస్తుంది. రీజన్ అది కాదు. మెడిమిక్స్ యాడ్ ఎవరు ఇస్తారు? అదే మామూలు సెలబ్రిటీ ఇస్తాడు, అవునా? సంతూర్ ఎవరు ఇస్తారు? మను బాబు. ఎస్ ఆర్ నో? నా పాయింట్ ఏంటంటే సంతూర్ బ్రాండా మహేష్ బాబు బ్రాండా? గట్టిగా మనం వాడేది ఎవరిని? సంతూర్ మహేష్ బాబు అంటే ఏది బ్రాండ్ అయి ఉండాలి? చెప్పండి జాగ్రత్తగా. ఎస్పెషల్లీ స్టూడెంట్స్, యంగ్స్టర్స్ నేను మళ్ళా రిక్వెస్ట్ చేస్తున్నా. దిస్ ఇండస్ట్రీ ఈస్ గోయింగ్ టు చేంజ్ యువర్ ఫేట్. నా మాట మీరు బుక్ లో రాసి పెట్టుకున్నప్పుడు తర్వాత మార్చేంత పవర్ ఉంది ఇండస్ట్రీ. ఐఎమ్ నాట్ టెలింగ్ అబౌట్ ఓన్లీ వెస్టేజ్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. రైట్? యంగ్స్టర్స్ అందరూ రిక్వెస్ట్ చేస్తున్నా, టైం పాస్ లేదు చూడకండి ప్లీజ్. ఎందుకంటే కొంచెం ఎంగులో ఉన్నప్పుడు ధమాక్ ఎట్లా ఉంటుంది నాకు కూడా తెలుసు. అటు ఇటు పోతా ఉంటుంది, ఇలా ఫోన్ చేసి నువ్వు ఏదో నవ్వుతుంటే పోతున్నాడు అది పోకూడదు. నానా నేను ఒకటే నమ్ముతున్నా, అదే తెలంగాణ పర్సన్ గా దోస్తులకే చెప్తున్నాను. పెళ్లి అయినాక పెళ్ళాన్ని కాలం పెట్టుకోవడం గొప్పడు కాదు, పెళ్లి సూట్లకే కాలం పెట్టుకోవడం గొప్పడు. చెప్పేటోడు గొప్పడు అయి ఉండాలా, మనకు చెప్పే ప్రొడక్ట్ గొప్పదై ఉండాలి. ఇక్కడ చూడండి ఏం ఫార్ములా అప్లై చేస్తున్నారు. చెట్టు పేరు చెప్పి ఇప్పుడు ఇక్కడ మహేష్ బాబుని చూసి సంతూర్ వాడుతురా? సంతూర్ మంచిది కాబట్టి మహేష్ బాబుని చూస్తురా? ఫేవరెట్ సబ్ సార్ నాకు మొదలాకనే లైఫ్ బాయ్ ఎక్కడ ఉందో ఆరోగ్యం అంటున్నాడు, లైఫ్ బాయ్ వాడు. ఇప్పుడు వావ్ మమ్మీ అంటే రేపు పొద్దున మహేష్ బాబు రెక్సోనా అంటే అంటే మనం ఏది వాడాలో యాక్చువల్గా మన చేతిలో గోపుడు పెట్టినాక సంతూర్ వాడతాం. గోపుడు పెట్టగానే పళ్ళు ఊసిపోయినాక కోల్గేట్ క్లోజప్ వాడతాం. ఊసిపోయే ముందర ఊలాడేటప్పుడు డాబరు, దంతకాంతి, పతంజలి, సెన్సోడైన్, చువ్వు అంటాయి కదా. ఏ సార్ రోగాలు వచ్చిందాక థమ్స్అప్ తాగుతాం. రోగాలు వచ్చి దవాఖాన వాడగానే కాలేజీల ముందర, హాస్టల్ల ముందర, యంగ్స్టర్స్ ఏరియాలో ఏం షాపులు ఉంటాయి? కూల్ డ్రింక్ షాపులు ఉంటాయి, బేకరీలు ఉంటాయి. హాస్పిటల్ ముందర ఉంటాయి. ఖతర్నాక్ డిజైన్ చేసి ఒకసారి మనసు పెట్టి ఆలోచించు. నీకు ఇంకా డౌట్ ఉంటే నాకు నా ఫేవరెట్ సినిమా ఒకటి ఉంది తెలుగులో. ఏం సినిమా? చాలా వండర్ఫుల్ మూవీ, మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. రామ్ చరణ్ మాట చెప్పాలా, చాలా ఎనాలిసిస్ ఉండడం వల్ల మీరు ఆ సినిమా చూస్తే చాలా విషయాలు తెలుస్తాయి. ఓ మాట చెప్పు నీకల్లా, నువ్వు ఏ నీళ్లు తాగాలి, ఏ మెడిసిన్ వేసుకోవాలి, ఏ చదువు చదవాలనో ఒక బిజినెస్ మ్యాన్ డిసైడ్ చేస్తాడు. నీళ్లు, చదువు, మెడిసిన్ అని చెప్పింది కదా, మిగతా నేను చెప్తాడు. నువ్వు ఏ సబ్బు వాడాలనో వాడే డిసైడ్ చేస్తాడు.
ఏ షాంపూ వాడాలి, ఏ హెయిర్ ఆయిల్ వాడాలి, ఏ కుకింగ్ ఆయిల్ వాడాలి, దేనితో బండలు తుడుచుకోవాలి, దేనితో బట్టలు ఉతుక్కోవాలి, బట్టలు వాసన వస్తానికి ఏది పెట్టాలి, బాత్రూమ్ దేనితో కడుక్కోవాలి, చీమలు రాకుండా ఏది తీసుకోవాలి, దోమలు రాకుండా ఏది పెట్టాలి, చాయ్ దేనితో తాగాలి, వంటలను ఏది వాడాలి, తర్వాత ఇదేంటి అంటు దేనితో కొనుక్కోవాలి, ఆఖరికి పిల్లల ముడికి ఏడైపోయాలో కూడా అడ్వర్టైజ్మెంట్ ద్వారా ఒక బిజినెస్ మ్యాన్ వాని ఆఫీస్లో కూర్చొని ధమాక్తో అంటే నీ బాత్రూంలో పడితే ప్రొడక్ట్ వచ్చింది సార్. మనం ఏమనుకుంటాం అంటే నా ఫేవరెట్ సోప్ వాడుతున్నా సార్, వాడతలేవు, వాడికి ఇస్తున్నాడు. నువ్వు చెప్పినావు ఇందాక మేడిక్స్ మంత్స్ అని చెప్పినావు, సంతూర్ వాడుతున్నావు, డాబర్ మంత్స్ అని చెప్పినావు. నేను మాట్లాడేది 95% జనాల గురించి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 95% జనాలు. 5% నేను ఎక్స్క్యూజ్ చేస్తున్నాను, వాళ్ళు వేరే సెలెక్టివ్ గురించి వాడుతున్నారు వాళ్ళు. కానీ 95% జనాలు మాత్రం అడ్వర్టైజ్మెంట్ ఎటు నొక్కితే అంటే. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, కంపెనీ ఓనర్ మైండ్ ఎట్లుంటుంది, నేను మేడిమిక్స్ ఆనే పెట్టినా, సంతూర్ ఆనే పెట్టినా, సంతూర్ గురించి మహేష్ బాబు చెప్తున్నారు, సంతూర్ వాడుతారు. ఇప్పుడు నేను ప్రొడక్ట్ మీద క్వాలిటీ మీద ఫోకస్ చేయాల్సిన అవసరం అమితాబ్ బచ్చన్ తోటి చెప్పిస్తే అగరబత్తిలు కూడా అమ్ముడు పోతాయి అనిపిస్తే అనిపిస్తుంది. సో ఇప్పుడు ఫోకస్ మొత్తం దేని మీద పెడతారు, ప్రొడక్ట్ క్వాలిటీ మీద, అడ్వర్టైజ్మెంట్ మీద. సో అడ్వర్టైజ్మెంట్ మీద డిపెండ్ అయ్యి ఎప్పుడైతే కొనటం స్టార్ట్ జాగ్రత్తగా సార్, ఇప్పుడు నేను చెప్పే పాయింట్ చాలా ఇంపార్టెంట్. అడ్వర్టైజ్మెంట్ ను ఫాలో అవడం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, అడ్వర్టైజ్మెంట్ మీద డిపెండ్ అవడం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో జనాల, కంపెనీ ఓనర్ ఎక్కడ తీసుకోండి తెలుసా, వాషింగ్ పౌడర్ నిర్మా, వీడికెళ్ళి మొదలయ్యి విమల్ ఇలాచి, పలుకులలో కేసరి, గుడ్ కాదని గుడ్ పెట్టు అని చెప్పు. నువ్వు జస్ట్ సింపుల్ గా ఆలోచించండి. నేను ఈ సార్ మేమిద్దరం కలిసి ఈ మేడం వాళ్ళ ఇంటికి పోయింది, ఎగ్జాంపుల్ చెప్తున్నాం. మేడం వాళ్ళ ఇంటికి పోయి కాలింగ్ బెల్ కొడుతూ మేడం బయటకు వచ్చింది. మేమిద్దరం చెరువు బ్యాగ్ పట్టుకున్నాం, మంచిగా టక్ వేసుకున్నాం, టై కట్టుకున్నాం. మేడం అడిగినాం, మేడం మీ ఇంట్లో జెంట్స్ ఎంతమంది ఉంటారు, ఎవరు 18 ఏళ్ళ పైబడ్డ మగవాళ్ళు ఎంతమంది ఉంటారు అని అడిగింది. 4 ఉంటారు సార్ అని మేడం చెప్పింది. మేడం అది మంచి క్వాలిటీ గుట్కాలు తయారు చేసే కంపెనీ మేడం, చాలా క్వాలిటీ ఉంటాయి, మంచి మంచి పలుకులు వస్తాయి మేడం మా గుట్కాలు అంటే. జస్ట్ ఆ గుట్కా నమిలితే కథ మీ ఇంటి నిండా అదే వాసన ఉంటుంది, 4కి 4 ప్యాకెట్లు కొనుక్కోండి మేడం అంటే ఏమంటారు మేడం, మా అయ్యనే బంగారం ఎటువైనా తండ్రి లోపల రాంటదా, పొరక ఎరిగిందా కొడుతుంది సార్ నిష్పడితే పెడితే, ఎందుకంటే ఆయన మాట్లాడి ఏడిపోయినా మనం ముందర పడతాం కాబట్టి పడేస్తాను. ఇప్పుడు నాకు మాట చెప్పండి, ఆ మేడం రియాక్షన్ న్యాయమా అన్యాయం? అంటే నేను పోతేనే అట్లా రియాక్ట్ అవ్వాలా, ఆ ప్లేస్ లో ఎవరు పోయినా అట్లా రియాక్ట్ అవ్వాలి. మన అజయ్ దేవగన్ పలుకులలో కేసర్ అంటే రియాక్షన్ ఉందా? థింక్ చేయండి. నేను ఏ ప్రోడక్ట్ ఎడతలేను, సెలబ్రిటీని కూడా ఎడతలేను. సిస్టమ్ ఎంత మ్యానిపులేటెడ్ అయినా నువ్వు ఒకసారి థింక్ చేస్తే డైరెక్ట్ సెల్లింగ్ పవర్ నీకు అర్థమవుతుంది, రైట్? సో ఎక్కడెక్కడ దాకా పోయిందంటే మ్యాగీ బంద్ అయిందా లేదు, తింటే చచ్చిపోతారని సుప్రీం కోర్టులో నెస్లే కంపెనీ ఓనర్ పోయి ఒప్పుకున్నాడు. ఎస్ ఇప్పుడు ఎక్కడే పట్టుకున్నారు, చేతులు వస్తాయి. నా ఫోన్ ఇట్లా ఇస్తే ఇట్లనే పట్టుకుంది సార్, మొత్తం చెమటలు వచ్చినాయి. కమిట్మెంట్ అంటే అట్లుండాలి. నేను పట్టుకోరానికి ఇట్టే పెట్టింది చేతులు ఫోన్లా. అయ్యో సారీ సారీ. సో నాకు మాట చెప్పండి, ఇక్కడ కంపెనీలు సెలబ్రిటీల మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాయా, ప్రొడక్ట్ క్వాలిటీ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాయా? సెలబ్రిటీల మీద ఫోకస్ చేయడం వల్ల మ్యాగీ బంద్ అయిపోయిందన్న విషయం కంపెనీ ఓనర్ కూడా ఎస్ ఇలా సీసం కలుపుతా నేను లేట్ ఉంటుంది, ఇది తింటే జనాలు చచ్చిపోతారని సుప్రీం కోర్టు ఒప్పుకున్న వారం రోజుల తర్వాత అమితాబ్ బచ్చన్ వచ్చి న్యూ మ్యాగీ అంటే ఇప్పుడు నడుస్తున్నారు. ఇప్పుడు నేను అదే మ్యాగీ నూడిల్స్ మంచిది కాకపోయినా నిన్న బంద్ అయిన మ్యాగీని ఈ మేడం తినవాడు తింటదా, మీరు తినవాడు తింటదా, నేను తోడబుట్టినోడు వచ్చి నిన్న బంద్ అయిన ప్రోడక్ట్ తినవాడు తింటవా? అమితాబ్ బచ్చన్ చెప్తే అది కంపెనీ ఓనర్ దగ్గర ఉన్నటువంటి బలం. కిట్ క్యాట్ బంద్ అయింది, కిండర్ జాయ్ బంద్ అయింది, జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ పౌడర్ బంద్ అయింది, డవ్ షాంపూ బంద్ అయింది, ఫేర్ అండ్ లవ్లీ బంద్ అయిపోయి గ్లో అండ్ లవ్లీ రూపాయలు అమ్ముడు పోతుంది. ఒక ప్రోడక్ట్ కాదు, 100-150 ప్రోడక్ట్లు ఇది ఖచ్చితంగా చెడ్డదని తెలిసి ప్రూవ్ అయినాక చిరంజీవి ఫస్ట్ థమ్స్ అప్ యాడ్ ఇచ్చాడు, గుర్తుందా? పెప్సీకి పవన్ కళ్యాణ్ యాడ్ ఇచ్చాడు. వాళ్ళిద్దరూ ఇందులో ఉన్నటువంటి కార్బోనేటెడ్ వాటర్ వల్ల జనాలకి పేగుల లోపల భాగంలో అల్సర్స్ ఫామ్ అయ్యి ఫ్యూచర్ లో క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పి వాళ్ళు యాడ్ ఇవ్వడమే బంద్ చేసింది. ఇప్పుడు యాడ్ ఇవ్వడం బంద్ చేసింది జనాలకి ప్రొడక్ట్ వల్ల నష్టం జరుగుతుందని. నష్టం జరుగుతుంది బంద్ చేసింది కాబట్టి ప్రొడక్టే బంద్ కావాలా, సెలబ్రిటీ మారుతుందా? ఏం చెప్తుందో మీకు అని అర్థమవుతుందా? జనాలకి నష్టం కలిగించే ఒక ప్రొడక్ట్ నష్టం కలిగిస్తుందని తెలిసినాక సెలబ్రిటీ మారాలా, ప్రొడక్టే బంద్ కావాలా? ఇట్లా చెప్పాలంటే నేనేమో టీచర్ కాదు, నాకు చెప్తానికే వారం బట్టి టీచర్. నేను చెప్పింది వాస్తవం. ఎవరు మారాలి? ప్రొడక్ట్ బంద్ చేయాలా, సెలబ్రిటీ మారాలి? వాస్తవాన్ని గమనించండి. థమ్స్ అప్ బంద్ అయిందా? మహేష్ బాబు చెప్పుకున్నాడు, చిరంజీవి దిగిండు అంటే ప్రొడక్ట్. మ్యాగీ బంద్ అయితే న్యూ మ్యాగీ. ఇప్పుడు కంపెనీ ఓనర్ చేతి ఎట్లుందంటే ఆయన మైండ్ ఎట్లుంటుంది అంటే మీరు జనరల్గా ఆలోచించండి ఒకసారి. జనాలు ఎవరు క్వాలిటీ పట్టించుకునేది? సమంత డోర్ బద్దలు కొట్టి మూతికాడ మైక్ పెట్టి ఈ టూత్ పేస్ట్ లో ఒప్పుకుందంటే పోతూనే ఉంటుంది. అది ప్రొడక్ట్ లో ఏమున్నా జనాలకు అంత అవసరం. బంద్ అయిపోయిన ప్రొడక్ట్ అమ్ముతున్నా. గాంధీ ఎందుకు నేను గుట్కా అమ్ముతున్నారా? నువ్వు పోయి అమ్మ నీకు దమ్ముంటే
నేను కూడా ఇండియాలో పోయి నన్ను కూడా గుడ్డలేపి కొడతాను. కానీ నన్ను ఎందుకు కొడతలేరు? అజయ్ దేవగన్ తో తెప్పిస్తాను. ఇక్కడ హైలైట్ ఏంటంటే అజయ్ దేవగన్ గుట్కా, మహేష్ బాబు థమ్స్అప్ 200 ml ముట్కాడ పెట్టుకొని 3-4 గుట్టలు దొంగతాడు మహేష్ బాబు. మనం ఆవేశపడిపోయి మహేష్ బాబు 200 ml అయితే 2 గుట్టలు దొరికిండు, నేను 2 లీటర్ డబ్బా మొత్తం తాగుతాను, డబ్బా మొత్తం దాన్ని మనం అడగలేము. నువ్వు చెప్పు నాకు 100% థమ్స్అప్ చెడ్డదైనా మంచిగా ఉన్నా 100% చెడ్డదని తెలిసి మంచి నీళ్ళను తాగాలి కానీ కొనుక్కొని మరి థమ్స్అప్ తాగుతుంటే మ్యానిపులేషన్ ఏ స్థాయిలో ఉందో ఆలోచించు. ఎసారు మెరిండా అనే డ్రింక్ ఉందా లేదా? ఉందా లేదా? కొంటాడా ఎవరైనా? రేపటి నుంచి మహేష్ బాబు మెరిండా 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 ఒక సంవత్సరం పాటు అంటే మెరిండా సేల్స్ యాక్చువల్ గా ఏది కొనాలో జనాల చేతిలో ఏది యాడ్ బాగా వస్తే పోనీ. ఇప్పుడు నాకు మాట చెప్పండి, ఫైనల్ గా ఒక ప్రొడక్ట్ మంచిదా కాదా, ఈ ప్రొడక్ట్ వాడాలా లేదా అనేది ఎవరు చెప్పాలి? గట్టిగా కదా. ఇప్పుడు మనకన్నా ముందు తరం ఎవరిది? మనకంటే ఆరోగ్యంలో నాన్న బెటరా కదా? గట్టిగా మాట్లాడాలి. తాత తాత అలా అయ్యా ఇప్పుడు వెనుకకు పోయే కొద్ది వీళ్ళంతా బలంగా శరీర దారిద్ర్యంతో పుష్టిగా ఎసారు వాళ్ళంత బలంగా ఉంటారు. మెయిన్ కారణం ఏంటి? ఏంటది? ఫుడ్. ఆ ఫుడ్ అదే గుడ్ ఫుడ్ అంటున్నా. ఓకే, ఆ ఫుడ్ ఇగో ఇది తినండి అని వాళ్ళకి ఎవరు రిఫర్ చేసారు? అక్కినేని నాగేశ్వరరావు టీవీలో చెప్పిండా? ఎస్వి రంగారావు, జ్యోతిలక్ష్మి జయమాలి, రాజ్బాబు, రేలంగి రామారెడ్డి కాదుగా? ఎటు తెలిసింది మరి వాళ్ళకి ఏం తినాలి? వాళ్ళకన్నా ముందో లేని తిన్నారో. ఇప్పుడు ఇంకో మాట చెప్పండి, 100% ఇప్పుడు నేను అడగబోయే క్వశ్చన్ అందరూ రాంగే చెప్తారు, ఆలోచించి చెప్పండి. అప్పటి వాళ్ళు మంచిగా తిన్నారా? అన్ని తిన్నారా? మేలుకున్నారు అయితే. అన్ని తిని తండ్రి అన్ని తిని మంచిది ఏదో బిడ్డ యాపకా తిన్నా 10 గ్రాములు రేగువన్లు ఎక్కువ తిన తమ్ముడు డబ్బులు వేస్తుంది. బిడ్డ ముంజలు ఎక్కువ తినకు, బొబ్బర్లు ఎక్కువ తినకు అన్ని చెప్పారు కదా సార్. మనవడా నేను మన బొబ్బర తిన్నా ఇంట్లో వండుకుంటే నన్నే సూపర్ స్టార్ చేసిర్రు, నువ్వు బొబ్బర తిన్నా బయట మంచమే వండుకోగానే ఇంటికి. ఇప్పుడు నాకు మాట చెప్పండి, రేగు పండ్లు, ఇరుకు పండ్లు, తుల్లి పండ్లు, జాన పండ్లు, నెక్కర పండ్లు, నేరేడు పండ్లు ఇవన్నీ వాళ్ళు తిని ఏది మంచితో నీకు చెప్పిరా? అడ్వర్టైజ్మెంట్ చూసి చెప్పిరా? క్లాసులు అటెండ్ కాలేగా? ఈ కూర తింటే వాతం అవుతుంది, ఇది తింటే ఇట్లా అవుతుంది, ఇది తింటే సర్ది అవుతుంది, ఇది తింటే దగ్గులేస్తుంది, ఇది తింటే కాళ్ళు వస్తాయి, ఇది తింటే ఇది తగ్గుతుంది, పెరుగుతుంది, ఎడ చెప్పిరాలి మనకి? ఒకసారి వాళ్ళు తిని ఆ అనుభవాన్ని నీకు చెప్పారు. ఎస్ ఆర్ నో? గంజి వలన కలుగు లాభములేమి అని సెషన్ ఏమైనా అటెండ్ అయ్యారు? లేదుగా. గంజి తాగిరు, గట్టిగా మాట్లాడితే గంజే ఉంది. అప్పుడు తాగిరు బిడ్డ, నేను గంజి తాగిన నువ్వు కూడా ఇంత, నేను గట్క తిన్నా గట్క నువ్వు కూడా ఇంత. వాళ్ళు తిన్నది ఇలా పెట్టిరు, తిన్నవి అన్ని పెట్టిరా? మంచిగా పెట్టిరు. అంటే ఫిల్టర్ జరిగిందా లేదా? ముత్తాతల నాయన ఏం తిన్నాడో మంచిది అది తాతకు పెట్టిండు, ముత్తాతకు పెట్టిండు. ఎసారు ముత్తాత ఏం తిన్నాడో తాతకు అదే పెట్టిండు, తాత ఏం తిన్నాడో నాయనకి అదే పెట్టిండు. ఈ మధ్యన ఎక్కడ కూడా మహేష్ బాబు ప్రభావం, అడ్వర్టైజ్మెంట్ ప్రభావం, తిననోడు చెప్పేటటువంటి అవకాశం, అనుభవించినోడే చెప్పిన రోజులు ఆరోగ్యాలు పర్ఫెక్ట్ ఉన్నాయి. ఎస్ ఆర్ నో? నాన్న దాకా తిన్నోడే చెప్పిండు. ఇప్పుడు నాయన ఎవరికి చెప్పాలి ఏం తినాలి? గట్టిగా మనకు చెప్పాలి. మనకు చెప్పిన దాకా మనం వెయిట్ చేసినామా? మనమే నాయనకు నూడిల్స్ ఎక్కించినామా? మనం నాయనకు నూడిల్స్ పెట్టినాం, నాయనకు ఒక్కరికే పెట్టినాం, మన తర్వాత తరమైన మన పిల్లలకు కూడా పెట్టినాం. తాతకు థమ్స్అప్ తాపించిన భోజడికే బ్యాచ్ ఉంది. ఎస్ ఆర్ నో? ఎందుక మాట అనాల్సి వచ్చిందంటే 14 ఏళ్ళకి పెద్ద మంచి వాళ్ళ ఆడపిల్ల 9 ఏళ్ళకి మెచ్యూర్ అయితే ఇద్దరు ఫ్రెండ్స్ ఆడ కూర్చొని అన్న ఇట్లా సీనన్న బిడ్డ మెచ్యూర్ అయిందంటే ఎన్ని ఏళ్ళు అంటే 8 ఏళ్ళు. ఏ కాలం ఖరాబ్ అయిపోయింది, ఇప్పుడు అందరూ అట్లే అవుతుంది. ఈ మాట అర్థం అయింది నాకు ఇప్పటిదాకా అర్థం కాదు. కాలం ఖరాబ్ అయిపోయి అంటే మీనింగ్ ఏంది? ఖరాబ్ అయింది కాలమా? ఫుడ్. ఇంకో మాట చెప్పండి, ఇంతవరకు మీకు తెలుసు. ఇంకో మాట చెప్పండి, ఫుడ్ ఖరాబ్ అయ్యిందా? ఖరాబ్ అయ్యిందే వెతుక్కుంటా పోయి తెచ్చుకుంటున్నాం. కొబ్బరి నీళ్ళు మార్కెట్లే ఉన్నాయి, థమ్స్అప్ మార్కెట్లే ఉంది. నువ్వు థమ్స్అప్ కొబ్బరి నీళ్ళు 2 తాగకపోయినా ఆ 2 ప్లేస్ లో మంచి నీళ్ళు తాగినా 2 కంటే ఎక్కువ లాభం. ఎస్ ఆర్ నో? ఇది తెలుసా తెలియదా? తెలిసి అడ్వర్టైజ్మెంట్ ప్రభావం వల్ల టీవీలో ఎవరన్నా టీవీ ఏ రోజు అన్న అడ్వర్టైజ్మెంట్ కోసం టీవీ చూసిరా? వంటలక్క డాక్టర్ బాబు వచ్చినప్పుడు ఈ స్థాయిలో అలా లీనమైపోయి మధ్యలో యాడ్ వస్తే పా అనుకుని అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిపెట్టి వంటింట్లోకి పోతాం. పోయి అది కలిపినప్పుడు అలా
వాషింగ్ పౌడర్ నిర్మా అని ఆడొస్తుంది పాలలో నీ పెరుగు అని మనం పాడవాడు. ఈ స్థాయిలో నీ మైండ్ ప్రభావితం చేసినటువంటి అడ్వర్టైజ్మెంట్. ఎస్ఆర్ నో? అడ్వర్టైజ్మెంట్ ఏ స్థాయిలో ప్రభావితం చేసిందంటే అడ్వర్టైజ్మెంట్ పేర్ల మీద సినిమాలు కూడా వచ్చినాయి. అదిరిందయ్య చంద్రం లాంటివి, అవునా కాదు? బొమ్మనా బ్రదర్స్, చంద్రనాథ్ బిజినెస్ లాంటివి పేర్లు కూడా వచ్చినాయి. ఆ స్థాయిలో అడ్వర్టైజ్మెంట్ జనాలు ప్రభావితం చేసింది. కానీ నా దృష్టిలో అడ్వర్టైజ్మెంట్ ప్రపంచంలోనే, అంటే మేము వేరే దేశాలు ఎప్పుడు మనకు తెలియదు కాబట్టి వీ నో అబౌట్ ఇండియా, భారతదేశంలోనే అతిపెద్ద స్కామ్ ఏదైనా ఉందంటే అది అడ్వర్టైజ్మెంట్. మీకు ఫైనల్ ఇంకో ఎగ్జాంపుల్ చెప్పి ఐ గో టు టాపిక్ మెయిన్ టాపిక్. రైట్? పారాషూట్ నూనె ఉందా మీ ఇంట్లో? ఏం నూనె అది? పారాషూట్ కోకోనట్ ఆయిల్, హెయిర్ ఆయిల్. ఆ డబ్బా మీద ఎక్కడైనా హెయిర్ ఆయిల్ అని రాసి ఉంటుందా? ఒక్క ఎంట్రుక బొమ్మ అని ఉంటుందా? ఓన్లీ ఎంట్రుకలకు సంబంధించిన 1% ఇన్ఫర్మేషన్ అని ఉంటుందా? ఏముంటది? ఒక కొబ్బరి చెట్టు, 2 కొబ్బరి చిప్పలు. రైట్? 100% కోకోనట్ ఆయిల్ అని ఒక వర్డ్. మన ఊసిపోయిన ఎంట్రుకల డబ్బా చుట్టూ ఉంటుంది తప్ప దాని మీద ఎక్కడ కూడా హెయిర్ ఎంట్రుకల బొమ్మ ఎడబెడతారు మనం దాన్ని. పొద్దుగాల మొదలు పెడతారు, ఈ పక్క ఈర పోసి కొనల కాడికి వెళ్ళి చీకల దాకా రుద్ది బురద చేసి దువ్వెన పెట్టి గుంట కొడతారు. గుంట కొట్టినప్పుడు దువ్వెన ఖాళీ వస్తా లోడ్ వేసుకున్నారు. ఇప్పుడు దానికి వచ్చిన లోడ్ అన్లోడ్ చేసి పడేస్తారా, కూడబెట్టి గిన్నెలు కొడతారు. ఈ గిన్నెలు కొన్నప్పుడు గిన్నెలు చూస్తే సంతోషం కలుగుతా, ఊసిపోయిన ఇంటికి చూస్తే బాధ అనిపిస్తా. గిన్నెలు చూసి చెప్పకూడదు, అవు ఆ గిన్నెలన్నీ నా ఇంటికి వచ్చింది ఛాయ్ తాగుతుంటా కూడా, ఇది కూడా నా ఇంటికి రాదు. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఏ రోజన్నా ఆ నూనె వాడితే ఇంటికి వచ్చిపోయినాయి అనుకున్నావా? అన్నది ఏమంటది తెలుసా? బ్రాండ్, అది అంటే బ్రాండ్. నాకేం పుట్టింది అక్క, నాకు పడతలేదు. మనల్ని బదనాలు చేస్తారు తప్ప నూనె అక్కడ దాకా తీసుకెళ్ళింది మనసు అడ్వర్టైజ్మెంట్. ఇప్పుడు అదే నూనె డబ్బా వెస్టీజ్ లో అష్యూర్ హెయిర్ ఆయిల్ ఉంది. ఏమాయిల్? హెయిర్ ఆయిల్ అని రాసిన దాని మీద ఎంట్రుక బొమ్మ ఉంది. ఎంట్రుకలకే పెట్టుకోని నేను కూడా చెప్పాను, నేను ఎంట్రుకలకే పెట్టుకున్నాను. రైట్? ఇగో ఈ మేడం ఇచ్చిన పెట్టింది, ఇంటికి పోయి ఒక 2 ఎంట్రుకలు ఇచ్చాడు. నూనె మంచిదే కానీ నాకు పడతలేదు అంటదా? ఫోన్ చేస్తుందా? ఇంటికి వస్తుంది, అవసరం అయితే బయటికి వెళ్ళాను. ఏం నూనె ఇచ్చిన నాకు? చిన్నప్పటి నుంచి ఆదుకున్నా ఇంటికి వచ్చిపోతే బేకార్ కంపెనీ కేసు పెడతాను. నా మీద కింద కోపం ఎందుకు వచ్చింది? ఇప్పుడు నేను మహేష్ బాబుని, నేను ఒకవేళ మహేష్ బాబుని అయితే ఆ డబ్బల మంచి ఉన్న కాడికి ఊసిపోయినా విక్కు పెట్టుకొని కవర్ చేస్తా తప్ప మహేష్ బాబు మీద ఫైటింగ్ చేయదు. ఇది కంపెనీ దగ్గర ఉన్నటువంటి బలం. మనం ఎందుకు టెన్షన్ పడు? మహేష్ బాబు ఒక్క మాట చెప్పి గుట్కా ఇట్లా పట్టుకోమంటే పాన్ బహార్ అని ఆయన పట్టుకుంటే కథం. ఆయన తినేలేదు, మనం తినేలేదు, జనాలు తింటారు. వాళ్ళు ఇచ్చిన పైసలు మనకిన్ని, మహేష్ బాబుకి. ఇది జోకా జరుగుతుంది. మరి దీనికి డైరెక్ట్ సెల్లింగ్ కి సంబంధం ఏంటి సార్? ఇందాక నేను చూస్తున్న వెస్టేజ్ పేరు వాడకుండా ఏదేదో చెప్తున్నావు అని మీకు కనిపిస్తుంది. ఇప్పుడు దాకా చెప్పిన నిజాలా అబద్ధాలు? దానికి మన ఇండస్ట్రీకి సంబంధం ఏంటి సార్ అంటే, ఇందాక మాట చెప్పారు మీరు. ప్రొడక్ట్స్ బాగుందా ఎవరు చెప్పారు? ఒక హోటల్లో బిర్యానీ బాగుందా ఎవరు అడిగారు? ఒక హోటల్లో చాయ్ బాగుందా ఎవరు అడిగారు? ఒక మేడం స్టిచ్చింగ్ బాగుందా లేదా ఎవరు చెప్పాలి? రైట్? సో ఈ భూమి మీద ఏ ప్రొడక్ట్ అయినా అది మంచిదా కాదా వాడిన వాడే చెప్పాలి. ఇది సృష్టి ధర్మం. వాడిన వాడు ప్రొడక్ట్ గురించి వేరే వాళ్ళకి చెప్పడం ద్వారా ప్రొడక్ట్ అమ్ముడు పోతే ఆ ఇండస్ట్రీ పేరే డైరెక్ట్ సెల్లింగ్. ఇంకొక మాటలో చెప్పాలంటే, వెస్టేజ్ కంపెనీ స్టార్ట్ అయింది 2004లో. ఈ కంపెనీ స్టార్ట్ చేసింది గౌతమ్ బాలి సార్. ఈ ఇండస్ట్రీ మొదలై 1929 మీకు చెప్పిన, బట్ మన భారతదేశంలో 1996లో వచ్చింది. మన భారతదేశంలో ఈ కంపెనీ మొదలైన వెస్టేజ్ 2004లో. గౌతమ్ బాలి సార్ ఏం చెప్తున్నాడు? సార్ 30-40 ఏళ్ళ నుంచి బయట ప్రోడక్ట్ వాడతారు కదా, ఇప్పుడు నా కంపెనీలో నేనే 450 ప్రొడక్ట్స్ తయారు చేపిస్తున్నా. ఇవి బాగున్నాయా లేవని నేను చెప్పడం కరెక్ట్ కాదు, పైసలు తీసుకొని సెలబ్రిటీలు చెప్పడం కూడా కరెక్ట్ కాదు. ఏది కరెక్ట్ అంటే, సార్ మీరు నా కంపెనీలో ఒక ఐడియా తీసుకొని ఫ్రీగా జాయిన్ అవ్వండి. ఎట్లా? ఫ్రీగా జాయిన్ అవ్వండి. డబ్బులు కట్టొద్దు, ఇంకోరు కట్టి 2 వేసుకో 3 వేసుకో, అదంతా బర్బాద్ పక్కన పెట్టి నేనేం చెప్తున్నా, నా ప్రోడక్ట్ బాగుందా లేదా నేను చెప్పడం కరెక్ట్ కాదు. నా కంపెనీ కాబట్టి నేను గుట్కా అమ్మినా బాగానే ఉందని చెప్తా, కంపెనీ నాది కాబట్టి చెప్పాల్సింది ఎవరు? వాడిన వాళ్ళు. అందుకే ఏమంటున్నా, ఐడియా తీసుకోండి, మీకు నచ్చిన ఒక 4 ప్రోడక్ట్లు కానీ 2 కానీ 1 కానీ పర్చేస్ చేయండి. ఇంత కొనాలని రూలు, ఇదే కొనాలని కండిషన్. అసలు బేసికల్ ఎందుకు కొనమంటారు? ఎలా ఉందో ఒకసారి బిజినెస్ చేస్తారా, కస్టమర్ ఉండిపోతారా, నెక్స్ట్ ముందు నా ప్రోడక్ట్ ఎలా ఉందో మీకు తెలియాలి. నా మాటకు పవర్ ఉండదు, నా మాట వల్ల మీరు ప్రోడక్ట్ వాడితే ప్రోడక్ట్ మీరు నాకంటే బలంగా మాట్లాడిస్తుంది. ఎస్ఆర్ అందుకే వాడమని చెప్తున్నాడు. ఒకవేళ 2 ఛాన్సులు ఉన్నాయి, నీకు నచ్చవచ్చు అవును కదా. అన్ని సినిమాలు అందరూ నచ్చలే,
అన్ని సినిమాలు అందరూ నచ్చలే. ప్రపంచం మొత్తం జయగొట్టిన సినిమాలు కొంతమంది సెంటర్ వేసిన బాహుబలి కూడా అందరూ నచ్చలా, బలగం కూడా అందరూ నచ్చలా. ఎస్ఆర్ను తిరుపతి లడ్డు నచ్చనోడు కూడా భూమి మీద ఉన్నాడు. ఈ ప్రోడక్ట్ కూడా అందరూ నచ్చాలని రూలు. అందుకే ఏమంటారంటే సార్ మీరు ఇంటికి నా ప్రోడక్ట్ తీసుకెళ్ళండి, ఒకటో రెండో తీసుకెళ్ళండి, కొనుక్కొని తీసుకెళ్ళండి, ఇంటికి తీసుకెళ్ళి వెళ్ళాలి వాడిని గట్టిగా వాడితే ఎలా ఉందో నీకు తెలుస్తుంది. నా మాట బలంగా ఉంటే ప్రొడక్ట్ క్వాలిటీ నీకు అర్థమవుతుందా, వాడితే అర్థమవుతుందా? అందుకే ఒకవేళ నచ్చకపోతే ఆ ప్రొడక్ట్ బ్యాక్ సైడ్ ఏం రాసిందంటే టు బి సోల్డ్ ఓన్లీ త్రూ వెస్టేజ్ డిస్ట్రిబ్యూటర్. Vestige offers 100% guarantee on its product quality. If not satisfied, it can be returned as per the product return policy of Vestige Marketing Private Limited. అంటే ఈ ప్రొడక్ట్ తీసుకెళ్ళి వాడండి, వాడినాక నచ్చకుంటే వంటికి రుద్దుకుంటే సబ్బు అరిగిపోతే అట్నే ఉంటుంది. అరిగిపోయేటటువంటి సబ్బు మీద కూడా 9 దేశాల్లో ఉన్నటువంటి జనాలు, ఇండియా కలుపుకుంటే 9 దేశాల్లో ఉన్న వెస్టీజ్. 9 దేశాల వాతావరణం ఒకే రకంగా ఉంటుందా సార్? 9 దేశాల జనాల చర్మం ఒకే రకంగా ఉంటుందా? 9 దేశాల జనాల దమాకు ఒకే రకంగా ఉంటుందా? ఇన్ని ఛాలెంజెస్ మధ్యన ఇన్ని రకాల జనాలకు, ఇన్ని రకాల వాతావరణాలకు, ఇన్ని రకాల మైండ్ సెట్లకు సబ్బు నచ్చేలా తయారు చేయడమే కాకుండా ఏం చెప్తున్నట్టు వాడు నచ్చకుంటే ఢిల్లీ నడిబొడ్లో కూర్చొని 8 దేశాలకు పోయే సబ్బు మీద రిటర్న్ పాలసీ రాసియాలంటే గుండె నిండా దమ్ము ఉండాలి. దానికంటే ముందు ప్రొడక్ట్ల క్వాలిటీ ఉండాలి. ఒక బియ్యం షాప్ ఆయన చెప్తానా 25 కేజీల బ్యాగ్ తీసుకెళ్ళు, ఎందుకు డౌట్ పడుతున్నావు, ఒక కేజీ రైస్ వండుకో, నీకు నచ్చలేదా మిగతా 24 కేజీలు నాకు తెచ్చి వేరే రైస్ బ్యాగ్ అని ఇస్తా, 25 కేజీల పైసలు అని ఇస్తా అని చెప్తారు. దాని మాటకు అర్థం ఏంటి? నా బియ్యం బాగుంటే భరోసా ఇవ్వటమా, రిటర్న్ ఏమన్నా ఇవ్వటమా? సేమ్ ఒంటి గుర్తు కూడా అరిగిపోయేటటువంటి సబ్ మీద కూడా రిటర్న్ పాలసీ రాసుకోవడానికి మెయిన్ కారణం నా ప్రొడక్ట్ క్వాలిటీ ఉంది, లేదు డౌట్ ఉందా చెక్ చేయండి, బాగలేదా నాకు ఇచ్చేసేయండి, జై హింద్ జనగణమన చేసి. ఒకవేళ బాగుంది అనుకోండి, అదే విషయాన్ని బాగుందని ఎవరు చెప్తున్నారు? వాడిన వాళ్ళు కంపెనీకి చెప్తే ఏమొస్తుంది? మీకు ఒకవేళ డబ్బు అవసరం లేదనుకోండి, సార్ నాకు డబ్బు వద్దు, ప్రొడక్ట్ బాగుంది, నేను కస్టమర్ ఉండిపోవచ్చా? 100% ఉండిపోవచ్చు. నీకు వచ్చిన నష్టం ఏమి? నువ్వు ఒకవేళ 10,000 కట్టి మునినావు అనుకో, నువ్వు మునినావు కాబట్టి ఇంకో ఇద్దరు అన్నా నువ్వు మునుగలే. కిరాణ్ షాప్ ఎట్లా పోయినావో వెస్టీజ్ అట్లా వచ్చినావు. పోనీ ఇంట్లోకి వచ్చినాకనే సబ్బు వాడటం మొదలు పెట్టినావా, చచ్చిపోయినాక బయట కూడా వాడాల్సిందేనా? అదే సబ్బు బయట క్వాలిటీ లేవు, లేకపోతే ఏదో కారణంతో ఇక్కడ వచ్చి యూజ్ చేసినావు, నీకు నచ్చింది, బయట దానికంటే బెటర్ అనిపిస్తే మళ్ళీ కొంటారు. ఎస్ఆర్ నా మాట ఎంత పవర్ఫుల్ ఉన్నా, ఎన్ని డబ్బులు వచ్చినా కూడా ప్రొడక్ట్ నచ్చకపోతే ఇంట్లోకి వాడరు, జనాలకు అమ్ముతారు కానీ మనం వాడరు. ఇక్కడ మనం వాడాలా, జనాలకు అమ్మాలి? మనం వాడాలి. ఎవరికి ప్రొడక్ట్ అమ్మేది కాదు. డైరెక్ట్ సెల్లింగ్ మీన్స్, డైరెక్ట్ గా సెల్లింగ్ అంటే ప్రొడక్ట్ తీసుకెళ్ళి అమ్మటం కాదు. డైరెక్ట్ సెల్లింగ్ అంటే నేను వాడిన ప్రొడక్ట్ ఎలా ఉందో చెప్పటం, ఈ చెప్పటాన్ని సెల్లింగ్ అంటారు. ఇది షేరింగ్, నాట్ సెల్లింగ్. డైరెక్ట్ సెల్లింగ్ అంటే కాన్సెప్ట్ సేల్ చేయడం, రైట్? అంటే ఏమంటున్నావు, వాడండి, నచ్చకుండా నాకు ఇవ్వండి, ఒకవేళ బాగుండి మీకు డబ్బు అవసరం లేదంటే వాడుకొని కస్టమర్ ఉండిపోండి, మీకు వచ్చే నష్టం ఏమి? ఒకవేళ మీకు ప్రొడక్ట్ నచ్చింది, బిజినెస్ చేయాలనిపించింది, ఏం చేయాలి? మీకు ఎవరైతే ప్రొడక్ట్ బాగుందని చెప్పిరో, వాళ్ళు ఎట్లయితే మీకు చెప్పిరో మీరు వేరే వాళ్ళకి చెప్పండి. అమ్మొద్దు. డోంట్ బికమ్ సేల్స్ మ్యాన్. జస్ట్ నాగార్జున ముందు వాడి చూడండి, తర్వాత ఏమన్నాడని షేర్ చేస్తున్నాడా, ఇల్లు తిరిగి సర్ఫ్ ప్యాకెట్లే అని అమ్ముతున్నాడా? లేదుగా, ఆయన చేసేది మనం చేస్తున్నాం. ఆయనకు మనకు తేడా ఏంటంటే ఆయన వాడకుండా చేస్తున్నాడు, మనం వాడి. ఆయన వాడకుండా పైసలు ఇస్తే ఏం చెప్పండి అది చెప్తారు. గుట్కా కూడా తినమని చెప్తారు. ఇక్కడ ఏం చేస్తున్నాం, మన ఇంట్లో వాడి మనకు నచ్చితేనే చెప్తున్నాం. ఇప్పుడు చెప్పండి, ఏ రూట్ పర్ఫెక్ట్? అడ్వర్టైజ్మెంట్ దా, డైరెక్ట్ సెల్లింగ్ దా? అందుకే ఈ కాన్సెప్ట్ ని నేను ఇందాక చెప్పిన 120 దేశాలు నెత్తి మీద పెట్టుకోవడానికి మెయిన్ కారణం ఏంటంటే కంపెనీ ఓనర్ ఒళ్ళు దగ్గర పెట్టుకుని సబ్బు తయారు చేయాలి. వేరే దారి. మొన్న మ్యాగీ బంద్ అయింది, మొన్న తినమన్నారు, నిన్న బంద్ అయింది, ఈ రోజు తినుడు ఏం కాదని చెప్తున్నాను. మ్యాగీ ఎస్ఆర్ బంద్ అయిపోయిన ప్రొడక్ట్ కూడా అమితాబ్ బచ్చన్ చెప్తే నడుస్తుంది. ఇప్పుడు నేను ఆయిల్ గురించి మీకు చెప్తున్నా, కుకింగ్ ఆయిల్ బాగుంది, సోప్ బాగుందని మీకు చెప్పిన. నా మాట మీద మీరు ఒక 6 నెలలు వాడారు. 6 నెలల తర్వాత టీవీలో పేపర్లో ఈ ఆయిల్ మంచిది కాదు, సోప్ మంచిది కాదని వచ్చింది. మళ్ళీ నేను మీటింగ్ పెట్టి న్యూ వెస్టేజ్ అండ్ న్యూ ఆయిల్ అని చెప్తే ఏం చేస్తారు? ఉన్న కాడికి చీపురు కాడలు మొత్తం వెళ్ళిపోయింది. ఆ రిస్క్ ఉంటుంది కంపెనీ కాబట్టి మాట ఒళ్ళు దగ్గర పెట్టుకుని సబ్బు తయారు చేస్తారు, వేరే దారి. ఇంకో మాట చెప్పండి, సంతూర్ సోప్ కంపెనీ ఓనర్ తలుచుకుంటే మనకంటే మంచి క్వాలిటీ ప్రొడక్ట్ తయారు చేయగలరా? చేయలేదు. డబ్బు ఉంది, తెలివి ఉంది, టెక్నాలజీ ఉంది, చేయాల్సిన అవసరం లేదు. అక్కడ అమితాబ్ బచ్చన్ సమంతం పట్టుకుంటే పని అయిపోతుంది. ఇక్కడ అమితాబ్ బచ్చన్ లేడు, సమంతం లేదు, జర పుట్టుకున్నా నేనే అమితాబ్ బచ్చన్. నేను వాడాలి, ఈసారి చెప్పాలి, ఈసారి వాడాలి, ఈసారి చెప్పాలి. నేను వాడినకి చెప్పాలంటే నాకు ఇప్పుడు మీటింగ్ వచ్చిన మీరు, ఫస్ట్ టైం పోయిన నేను, అనుమానంతో వస్తున్నావా, పూర్తి నమ్మకంతో వస్తున్నావా? అనుమానంతో వచ్చిన ఫస్ట్ టైం ప్రొడక్ట్ ఎట్లా వాడతారు? ఇప్పుడు మేడం వీడియో తీసి ఏదో చూసుకుంటా విన్నది, రైట్? ఇంటికి పోతుంది, ఆయిల్ డబ్బా కొనుక్కొని, బాండి నిండా నూనె వస్తుంది, బజ్జీలు వేసుకున్నాను వాడు
వాడేదో మొత్తుకుని లోడా ఫ్యాన్ పని చేసి వాడేది ఆడు కాదు కదా, నేను వాడాలి డౌట్ ఉందా ఉండదా? ఆ మేడం ఒకదానికి ఉండదా? ఫస్ట్ టైం ప్రొడక్ట్ వాడుతూ అందరికీ ఇదే అనుమానంతో వాడేటోళ్ళకి ప్రొడక్ట్ నచ్చడం ఈజీగా కష్టం, చాలా కష్టం, చాలా కష్టం. మైండ్ లో అనుమానం ఉంటే పొట్టకాయ కూడా మూత చూడరు మీరు కాదు. ఎలర్జీ మైండ్ లో ఉంటుంది, పొట్టకాయ ఉండదు. అవునా కదా? మటన్ తిన్న గోపురానికి పెడుతుంది. ఎలర్జీ మైండ్ ఉంటుందా మటన్ ఉంటుందా? మైండ్ సెట్ లో. ఒకవేళ మనకు ఆ ప్రొడక్ట్ నచ్చలేదు అనుమానంతో వాడినప్పుడు ప్రొడక్ట్ నచ్చకపోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఈ సందర్భంలో కూడా అందరికీ నచ్చేలా ప్రొడక్ట్ తయారు చేయడమే కాకుండా దాని మీద వాడుకొని నచ్చకుంటే అని రాసిచ్చే బిజినెస్ పేరే. ఒకసారి ఆలోచించండి, ఇది ఎంత మంచి కాన్సెప్ట్. ఫర్గెట్ అబౌట్ మనీ, ఫర్గెట్ అబౌట్ మనీ. పైసల గురించి కాసేపు పక్కన పెట్టండి. ఈ కాన్సెప్ట్ మంచిదా కాదు? మా ఇంట్లో మా అమ్మకి మా నాన్నకి నాకు నా భార్య పిల్లలకి నూనె వల్ల మంచి జరిగింది, నూనె వల్ల నా కుటుంబానికి మంచి జరిగింది. నా కుటుంబానికి జరిగిన మంచిని వీళ్ళ కుటుంబానికి చెప్పొచ్చా? పైసలు వస్తేనే చెప్పాలా, జనరల్ చెప్పొచ్చా? బాహుబలి సినిమా ఉందిరా, ఏమొస్తుంది దానికి? సోపు 50 గంటల నుంచి ఎవరు నీకు ఏమి కానీ బట్టలని చెప్పుకొని చెప్పి ఈ స్టేటస్ కూడా పెడితే చూడాల్సింది హరిహర వీరమల్లని ఏ సార్ నువ్వు అక్కడ ఏం చేసినావు? ఒక మంచిని అనుభవించి ఆ మంచి బాగుందని 10 మంది చెప్పినావు. తప్పేం కాదుగా. ఏం లాభం లేనప్పుడే చెప్పినప్పుడు లాభం వస్తుంది చెప్పొచ్చా లేదా? ఇలా మునుగుడు ఎక్కడిది నాకు చెప్పి, ముంచుడు ఎక్కడిది, మోసం ఎక్కడిది, ఫేక్ ఎక్కడిది? నువ్వు సబ్బు రుద్దుకో, అది బాగుంటే ఎట్లుందో నోట్లో ఇంకో 10 మంది చెప్పు. ఇలా ముంచుడు ఎక్కడిది? ఫేకు ఫేకు ఫేకు. ఈ ఫేక్ పాడైపోయి ఎడికి వచ్చి నాకు అర్థం కాదు. ఈ ఇండస్ట్రీలో ఫేక్ కంపెనీలు ఉంటాయి. ఈ కాన్సెప్ట్ ఫేక్. మీరు చెప్పండి, ఇప్పుడు దీనివల్ల మనం జరిగేది మంచి చెడు. నా ఇంట్లో వాడే క్వాలిటీ ప్రోడక్ట్ 10 మందికి చెప్తున్నా, ఇది మంచి చెడు. ఈ పని చేస్తే డబ్బు ఎంత సంపాదించినా మంచిగా కాదు. ఎక్కడ నువ్వు వెళ్ళి సబ్బులు పట్టుకొని ఇల్లు తిరిగి అమ్మాల్సిన అవసరం. నీ ఇంట్లో కావాల్సిన 1000 రూపాయలు 2000 నువ్వు కొనుక్కొని వాడుకో. అది బాగుందని తెలిస్తే స్టేటస్ ద్వారానో లేకపోతే ఫోన్ ద్వారానో లేకపోతే డైరెక్ట్ వెళ్ళి అమ్మ నేను ఆయిల్ వాడుకున్నారా, 7 సంవత్సరాల నుంచి నాకు గ్యాస్ పెయిన్ ఉంటే ఇక్కడ సివియర్ చెస్ట్ పెయిన్ వచ్చేది, హార్ట్ అటాక్ కి గ్యాస్. ఇది నేను చెప్పేది జెన్యూన్ ఫీడ్బ్యాక్, నాకు జరిగిన ఫీడ్బ్యాక్. 7 సంవత్సరాల నుంచి గ్యాస్ పెయిన్ వల్ల ఇది చెస్ట్ పెయినా లేకుంటే హార్ట్ పెయినా తెలియనటువంటి సందర్భంలో కూడా నేను ఈసీజీ తీపించుకున్న దాఖలాలు ఉన్నాయి ఈ పెయిన్ వల్ల. అదే పెయిన్ 7 సంవత్సరాల నుంచి పెయిన్ 15 రోజులు మన నూనె వాడితే నాకు కంట్రోల్ లేదు. ఇప్పుడు ఆ నూనె నేను నా కోసం వాడాలా, పైసలు వస్తేనే వాడాలి, నా ఆరోగ్యం కోసం వాడాలి. అంత మంచి ఆయిల్, నాకు అంత మంచి అనిపించిన ఆయిల్ ఈ మేడం చెప్పొచ్చా లేదా? చెప్పొచ్చా లేదా? అట్లా చెప్పడం వల్ల ఈ మేడం కూడా అరే అన్న నేను కూడా వాడుకుంటాను, వాడింది ఒక ఆయిల్ క్యాన్. ఆ మేడం ఆయిల్ క్యాన్ కొనడం వల్ల కంపెనీ సేల్ పెరిగిందో తగ్గింది? నేను చెప్పడం వల్ల ఆ ఆయిల్ క్యాన్ కొడుతుంది. అవునా? నేను చెప్పినందుకు కంపెనీ నాకు కమిషన్ ఇవ్వచ్చా? ఇలా ఫేక్ ఉన్నారు చెప్పు. కేబిహెచ్పి ఆడేనో బాచుపల్లిలో ఎక్కడో ఈ మేడం కో ప్లాట్ చూపెట్టు. సారీ, ఈ మేడం కో ప్లాట్ చూపెట్టినా పోయి కొన్నది, కమిషన్ ఇస్తారా నాకు? ఇస్తారా ఏదా? అది ఫేక్ కాబట్టి ఇది ఆలోచించు ఒకసారి. మరి ఎందుకు సార్ జనాలు దీన్ని చూస్తే భయపడుతున్నారు? ఇది చూస్తే మంచి కాన్సెప్ట్ ఉంది, ఇంత కొనమని బలవంతం లేదు, జాయినింగ్ ఫీజు లేదు, మన సబ్బులు మనం వాడుకోమంటారు, బాగుంది ఇంకొని చెప్పమంటారు, మన ఇంట్లో వాడే ప్రోడక్ట్లే కదా. ఇలా మరి జనాలు ఎందుకు భయపడుతున్నారు అంటే జనాలు భయపడేది దీనికి కాదు. మంచి 5 స్టార్ హోటల్ తీసుకెళ్ళి మధ్యాహ్నం బిర్యానీ పెట్టి మెత్తటి కుర్చీలలో కూర్చోబెట్టి సెంట్రలైజ్డ్ ఏసీలు పెట్టి స్టేజ్ల మీదకి వచ్చి కోట్లు వేసుకొని బూట్లు వేసుకొని సార్ నేను మొదలాగా ఆటో నడిపినా ఇప్పుడు ఆడి కారు తిరుగుతున్నా, నీకు ఆడి కావాలా లేదా అని చెప్పి నరాలు తెంపుతున్నారు. ఈ నరాలు తెంపుకొని వస్తుంది బయటకు వచ్చి. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే ఆడి కార్ వచ్చింది కాబట్టి అన్ని బిజినెస్ మంచివేనా? నేను ఇందా చెప్పినా కదా సార్, స్మగ్లింగ్ చేస్తాడు కూడా ఆడి కారును తిరుగుతాడు. ఇది ఆడి కార్ వచ్చింది కాబట్టి గొప్పది కాదు, నాకు నెలకి ఇంత వస్తుంది కాబట్టి ఇది గొప్పది కాదు, చేసే పని గొప్పది కాబట్టి ఇది గొప్పది. ఆ పని ఏంటి? మా ఇంట్లో మంచి ప్రొడక్ట్ ద్వారా నేను మంచిని అనుభవించి ఆ మంచిని 10 మందికి చేరవేయి. రైట్? ఇది బేస్ కాన్సెప్ట్. మరి దీన్ని బేస్ చేసుకొని వచ్చిన ఫేక్ కంపెనీ ఏంటంటే సేమ్ మీటింగ్, అట్టహాసంగా మీటింగ్ జరుగుతాయి, కలర్ఫుల్ లైట్లు, ఖతర్నాక్ మ్యూజిక్ల మధ్యన టెస్ట్ మోడల్ వింటా ఉంటాం. సార్ నేను హౌస్ వైఫ్ని ఇప్పుడు నాకు 1,00,000 రూపాయలు వస్తుంది, నేను మొన్నదాకా బైక్ మెకానిక్ని ఇప్పుడు నాకు 2 లక్షలు వస్తున్నాయి, నేను పలానా చిన్న స్థాయిలో ఉన్నా ఇప్పుడు 2-3 దేశాలు తిరిగి వచ్చిన. ఇదంతా వాస్తవమే, వాళ్ళ డబ్బు రావడం కూడా నిజమే, వాళ్ళు చెప్పిన మాటలు కూడా నిజమే. కానీ అబద్ధం ఏంటి అంటే ఎలా వచ్చింది అనేది మాత్రం చెప్పచ్చు. అది ఒక్కటి చెప్పేసరికి నువ్వేమనుకుంటావు అంటే ఇంతమందికి రాగానే నేను ఒక్కరిని ఎందుకు అడగాలనుకుని అక్కడ ఆ మోటివేషన్ గురైపోయి పేదవాడిగా పుట్టడం నీకు తప్పు కాదు, పేదవాడిగా చచ్చిపోతావా అంటే కథం పని నింపుతావు. ఈ గ్యాప్లో నీకు ఆలోచన రాదు, డబ్బులు ఎట్లా వస్తుంది? ఆటో డ్రైవర్ ఫోటో కాబట్టి ఆడి కార్ ఫోటో, ఈ గ్యాప్లో ఏం జరిగిందో నీకు అడగాలని ఆలోచన కూడా 195 మంది ఇట్లా ఉంది. అయిపోయిన తర్వాత నీ మనసుకి ఏమనిపిస్తుంది అంటే సార్ నాకు బిజినెస్ సూపర్ నచ్చింది, మీ మాటలు అంతకంటే నచ్చినాయి, నేను జాయిన్ కావాలనుకుంటున్నా, ఏం చేయాలి? తమ్మి నువ్వు ఏం చేయకు, 10,000 ఎంత? 10,000 కడతారా? కట్టరా? ఈడ కట్టరు, ఆడ కడతారు, చల్లగా ఉంటారు. మళ్ళా మంచి మేడం జ్యూస్ తాగుతారా, టీ తాగుతారా? సార్
సిట్ ప్రాపర్లీ, కీప్ స్మైల్, ఇగో ఇట్లుంటే ఇక్కడ మర్యాద. ఎందుకంటే గుండు కొరగాలంటే ముందు నడపాలి, నెత్తి మెత్తగా నడితేనే కొరగడానికి వస్తుంది. మా మీటింగ్ లో కొంచెం జర హార్ష్ ఉంటుంది, గడ్డి కూర్చో చక్కగా కూర్చోాలంటుంటే జనాలకు ఇది అర్థం కాదు. మళ్ళీ గుర్తు చేస్తున్నాం, నిజం నిఠారుగా ఉంటుంది, నిజం కొంచెం స్ట్రైట్ గా ఉంటుంది, అబద్ధానికి సోకులు ఎక్కువ, జనాలు అబద్ధం వెంటనే పడతారు. మునిగిన దాకా అర్థం కాదు అబద్ధం అని. ఎస్ ఆర్ నో? సో సింపుల్ గా డైరెక్ట్ సెల్లింగ్ లో ఒక ప్రొడక్ట్ మనం వాడుకొని నచ్చితే వేరే వాళ్ళకి రిఫర్ చేయడం మాత్రమే కాన్సెప్ట్. ఇందులో పైసలు కట్టడం, ఇంకోటి కట్టడం కాన్సెప్ట్ కాదు. ఒక్కసారి చూడండి ఏది జనాలు మోసం చేసేదో ఒకసారి చూడండి. మీటింగ్ తీసుకెళ్లి 10,000 కట్టమన్నా నేను, ఎంత? 10,000. కడతారా? కట్టరా? ఆ ఊరు పోగా కట్టరు. బరాత్లో తాగినోడు ఇద్దరు వెళ్తారు, ఒకసారి మ్యూజిక్ వస్తుంటే, అవునా కదా? ఇక్కడ కూడా అది మంచిదా, మందిని ముంచేదా, అది జెన్యునా ఫేకా ఇవన్నీ పక్కన పెట్టింది. నీ జేబులో నుంచి 10,000 తీసి నా జైలు పెట్టినావు అంటే నువ్వు మునినట్ట తేలినట్ట? గట్టిగా ఇప్పుడు మునినావు, రేపు పొద్దుగా ₹1,00,00,000 నీ అకౌంట్ లో ఇయ్యాలైతే నీ చుట్టూ నా చేతిలో పెట్టినావు, రైట్? ఇంటికి పోయేటప్పుడు నీకు నీ అకౌంట్ లో 1,00,000 ఉంటుంది, వచ్చే సంవత్సరానికి ఇంటి ముందర కారు ఉంటుంది అంటే మొక్కం మీద ఏం ఆనందం. బైక్ తీసుకొని పోకుండా ఏ కారు అంటే బాగుంటుంది, మా ఆమెనేట కూర్చోబెట్టుకోవాలం, ఈ డ్రీమ్స్ వస్తుంటాయి. ఇంటికి పోయినాం, ఇంటికి పోయి నెల అయింది, ఎన్ని నెలలు? 1 నెల అయింది, పైసలు రాలే. 2 నెలలు అయింది, డబ్బులు రాలే. ఫోన్ చేసినావు, అన్నా నిన్ను గుర్తుపడటానికి ఆయనకు వారం పడుతుంది. ఎందుకంటే ఆడు గురిన పోటొక్క గుండెలా నీదో గుండు ఇస్తారు. ఓ 10-15 నిమిషాలు టైం పట్టి అన్న ఎర్రకి వెళ్తున్నట్టు లిఫ్ట్ కార్డు నువ్వు అతమ్మి చెప్పు అంటాడు. నాకు పైసలు వస్తాయని అంటే అట్లా రావు తమ్మి, నువ్వు కట్టినావు కదా ఇంకో ఇద్దరిని అంటే నాన్న అవు అంతే. మళ్ళీ నేను కట్టాలంటే నువ్వు పెట్టేది ఇక్కడ ఇంకా ఒకసారి కట్టిస్తారు, ఇద్దరిని కట్టి వస్తూనే ఉంటాయి. నేను నీకు ఒక్కనే దొరికిన 5 స్టార్ హోటల్లా నా కోసం ప్రాణం ఇస్తారు మా ఊళ్ళో 100 మంది అని చెప్పి భోజనం మీదకి ఎక్కడుకో. ఎందుకు? నీకు ఎంత ఈజీగా అనిపిస్తుంది తెలుసా? నేను జస్ట్ ఒక్కరిని పోయినానికి నా కోసం ఎంతమంది ఒక ఇద్దరిని 20 మంది జాయిన్ చేస్తాను కాన్ఫిడెన్స్ కూడా పోతాం. నీకు ఆడ ఊరిపోగేసి కాబట్టి నువ్వు కట్టావు, నువ్వు ఊళ్ళో ఊరిపోగేస్తాడు నీకు సాంబ్రాన్ని కలిపి రిటర్న్ వేస్తాను జనాలు అంటారు. ఉత్త పుణ్యానికి వచ్చి కూర్చోమంటే ఉబరాన్ని తట్టుకోలేక మధ్య వేసిపోతా జనాలు. ఎస్ ఆర్ నో? పైసలు కట్టమంటే పడేస్తా అంటారు. డబ్బులు ఎవరు కట్టలే. ఇప్పుడు కట్టిన 10,000 పరిస్థితి ఏంది? గోవిందా అదన గట్టిగా పుణ్యం వస్తుంది. గోవిందా పోయినాయి నీ పైసలు. లేదు నీ అదృష్టం బాగుండి నా చోడు శరదత్నుడు ఇద్దరు దొరికిరాను. అవు మరి ఉత్త పైసలు కట్టాడు శరదత్నుడు కట్టిరు, రమేష సురేష, రైట్? ఇద్దరు దొరికిరు. ఇప్పుడు నీ జుట్టు ముందుగా ఇరికినుండే, నువ్వు ఇద్దరు జుట్లు పట్టుకోగానే నీ జుట్టు వెళ్ళింది, రైట్? ఇప్పుడు ఇద్దరు ఇక్కోవాలంటే ఏం చేయాలి? ఈయన ఇద్దరు జుట్టు పట్టుకోవాలి, ఈయనకి ఇద్దరు దొరకకపోతే రమేష్ మునుగుతాడు, సురేషకి ఇద్దరు దొరకపోతే సురేష్ మునుగుతాడు. రమేష్ సురేష్ దొరకపోతే నువ్వు మునుగాలి. మునుగుడు అయితే దీని పేరు మనీ సర్క్యులేషన్ స్కీమ్. ప్రొడక్ట్ ఏమైనా ఉందా ఇక్కడ? హెల్త్, రిటర్న్ పాలసీ, ఆఫీసులు ఏం లేదు. నువ్వు ఇరకాలే, ఇంకో ఇద్దరిని నీకు ఎంత బీజీగా ఉంటుంది తెలుసా? ఇది ఆడు ఉబ్బరాన్ని కూర్చోబెట్టి దానిపై అంత తింటాడు, ఫ్యాన్లు బంద్ చేసి అయిపోగలేక అది ఈజీ ఉంటుంది సార్. ఇట్లా ఉంటుంది మనకు చాలా హై క్లాస్ మీటింగ్స్ దొరుకుతాయి. సింగిల్ టైం ఇన్వెస్ట్మెంట్. ఎందుకురా ఇన్వెస్ట్మెంట్ అవన్నీ చెప్పడానికి? 10,000 కడితే లైఫ్ మొత్తం మారుతుంది. జనాలు పెడతారంటే అమ్మా 1 సంవత్సరం పాటు కష్టపడాలి, హార్డ్ వర్క్ చేయాలి, మీటింగ్లకు రావాలి, ఏదో నేర్చుకోవాలి, లర్న్ చేయాలి, ఈ బిజినెస్ ఏదో అర్థం చేసుకొని కష్టపడితే సంవత్సరం తిరిగే లోపల 50,000 నుంచి ₹1,00,000 వస్తాయని చెప్తే తొందరగా వస్తారా? మేడం ఏం కష్టపడద్దు, వర్క్ ఫ్రమ్ హోమ్. ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళకపోతే 10,000 కడితే వారానికి 2,000 పడతాయి అంటే ఎక్కువ ట్రస్ట్ చేస్తారు. ఇంత వారం బ్యాచ్, కారం పెట్టుకు వచ్చినా వారం బ్యాచ్. ఆ ప్లేస్ లో నేను కూడా ఉంటా సార్, డోంట్ నేను కూడా ఉంటా ప్లేస్ లో. ఏమనిపిస్తుంది నాకు? ఊక మీటింగ్లో గిట్ల కూడా ఎంత మంచి చెప్తుండు, 10,000 కట్టాలంట, ఇంట్లో కూర్చునే పడతా. ఇదే విధానం ఉంది కదా, ఏ పని నువ్వు డిస్టర్బ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ 10,000 కట్టడానికి వారం ఎన్ని వారాలు వస్తాయి? 5 వారాలు వస్తాయి. 5 రోజుల తర్వాత 7 వస్తాయి. కిందోడు కట్టి వస్తాయి. కట్టకుంటే ఎందుకు కడతాడు? పైసలు కట్టేటోళ్ళు ఎక్కుంటారా, ప్రొడక్ట్ కొనేటోళ్ళు ఎక్కుంటారు? థింగ్స్ సబ్బు అయిపోతే ఇంకో సబ్బు కొనే ఛాన్స్ ఉంది. పైసలు అయిపోతే ఒకసారి లాక్డౌన్ వచ్చింది సార్. 10,000 100 మంది కట్టించినావు, 100 మంది కట్టగా లాక్డౌన్ వచ్చింది. ఆ 10,000 101 కట్టలేదు, నీకు పైసలు వస్తాయా? ఇప్పుడు ఆ 100 మంది దగ్గర లాక్డౌన్ వచ్చి ఒకవేళ బిజినెస్ ఆగిపోయింది అనుకున్నా, 100 మంది అయితే మళ్ళీ సబ్బు వాడాల్సి లేదు. ఏ సార్ ఇది మొదటి రకం స్కీమ్. ఇప్పుడు మీరు చెప్పండి సార్, ఇది మోసమా కాదు?
10,000 కడితేనే మోసమా, 1000 రూపాయలు కట్టినా మోసమేనా? 100 కడితే 10 కడితే 1 రూపాయి కడితే ఒక్కొక్క రూపాయి జనాలతో కట్టేయడం ఈజీగా కష్టం. ఇగో ఈ సార్ దగ్గరికి పోయినా నేను పేపర్ మీద ప్లాన్ చెప్పిన, ఒక గంట సేపు చెప్పి మొత్తం చెప్పి రూపాయి కట్టి సార్ అన్నాడు. రూపాయలు పడగలవు ఇక్కడ దొరికినాడు అన్నాడు. అమ్మ చూస్తే అల్లు అర్జున్ లేకును 1 రూపాయలే, 1 రూపాయలు ఎక్కడ బతుకున్నావా, రూపాయలు ఏం బతుకా నేను అని అన్నాడు. వరే ఇట్లా అట్లా 1 కోటి మంది ఇస్తే ఎన్నైతే 10 కోట్ల మంది ఇస్తే నేనేం చెప్పినా ఏం కథ ఎన్ని రోజులు పట్టినా అంత పక్కన పెట్టి 10 కోట్ల మంది తోటి నేను రూపాయి వసూలు చేస్తే 10 కోట్ల రూపాయలు నేను పెట్టే కంపెనీ తెల్లారి కంపెనీలలో ఒక ఫీజు పెట్టాలి చెప్తానికే కంపెనీ వసూలు చేసేది రూపాయి. ఇప్పుడు ఎత్తేసాడు అయితే నా అకౌంట్ ఎన్ని నాకు లాభమా నష్టమా? గట్టిగా ఎంత లాభం సార్? క్లాస్ ఎంత? గుర్తుకుంటాడు ఎట్లా కేసు పెడతాడు నా మీద. మళ్ళా కలిసిన నమస్తే పెడితే నమస్తే అంటాడు లేదు, ముంచినవరా అంటారా? నేను ముంచింది ఎంతమందిని? 10 కోట్ల మందిని ముంచిన. అందరికి నమస్తే పెడితే నమస్తే తమ్మి అంటారు తప్ప ఎవడు ముంచినాడు ఎవరు సోయిండు. అందరు మనసులో ఏముంటది అసలు గుర్తే ఉండదు రూపాయి అని. నమస్తే అన్న బాబు అంటే అవు తమ్మి నేను చూసినట్టున్నాను అన్నీ 100 రూపాయలు ఇచ్చినావు కదా, నీ కుడి చేతిలో లక్ష్మీదేవి అవుతుందన్న, నీ చేతితో ఏమి ఇచ్చినా బంగారం వచ్చి నేను 10 కోట్ల విషయం చెప్పకుండా ఇదంతా చెప్పి జరంగా లేపితే ఇంకో రూపాయి కూడా ఇచ్చాడు. ఇంకో 5-6 కోట్ల కూడా థింక్ చేయండి ఒకసారి. 1 రూపాయి కడితేనే 2 రాష్ట్రాల జనాభాను కూడా ముంచొచ్చు, 10 కోట్ల రూపాయలు స్కామ్ చేయొచ్చు అని మీకు అర్థమైంది. ఎస్ ఆర్ నో? మరి జనాలు 10,000 కట్టుర్రు, 20,000 కట్టుర్రు, లక్షలు కట్టుర్రు, డబుల్ అయితే అంటే మోసాలు జరిగే అవకాశం ఉండలేదు. పైసలు నీ జేగులకి వెళ్ళి ఆ జేగులో పెడుతున్నావు అంటేనే ఫేక్. నీ చుట్టా చేతిలో పెడుతున్నట్టు, అవునా కదా? ఇంకో మాట చెప్తున్నాను, పైసలు వసూలు చేసినాడు ఎత్తేయాలని చూస్తున్నా నడిపేయాలని చూస్తున్నాడు. ఎంత తొందరగా ఎత్తేస్తే అంత సేపు ఆడు దొరికితే ఇబ్బంది కాబట్టి, అవునా కదా? ఇది మొదటి స్కీమ్. రెండవది ఇంకో స్కీమ్, అలా సేమ్ మీటింగ్ జరుగుతుంది. 13,000 కట్టాలి. ఎంత? 13,000కి 2 చీరలు ఇస్తారు, 1 సూటు బట్ట, 2 బూట్లు, ఈ కాలు కొట్టి ఆ కాలు రైట్. ఇప్పుడు ఈ 3 ప్రొడక్ట్ల విలువ 3,000 ఉంటుంది. అమ్మాయి ఎంతరా? 3,000. నువ్వు కట్టింది ఎంత? మిగిలింది ఎంత? అంటే ఇది డైరెక్ట్ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే బై రిక్రూటింగ్ ఏ పర్సన్ ఇఫ్ యు ఆర్ గెటింగ్ మనీ లా అని దాని రాసి ఉంటుంది. అంటే మీనింగ్ ఏంటంటే శివ సార్ని నేను జాయిన్ చేయడం వల్ల నాకు డబ్బు వస్తే అది మోసం. జాగ్రత్తగా నేను మళ్ళీ చెప్తున్నా, ఒక వ్యక్తిని కేవలం జాయిన్ చేయగానే పైసలు వస్తే అది మోసం. జాయిన్ చేయగానే డబ్బులు ఎందుకు వస్తాయి? జాయినింగ్ తోటి పైసలు ఎట్లా పడతాయి? అంటే జాయినింగ్ అంటే కట్టింగ్, ఉత్త జాయినింగ్ కాదు కట్టింగ్. ఎస్ ఆర్ నో? ఆయన ఏమైనా కడితేనే జాయిన్ అయినట్టు. సో కట్టింది కాబట్టి నాకు డబ్బులు పడతాయి. దాన్ని ఫ్రాడ్ అని చెప్పి గవర్నమెంట్ బంద్ చేసింది. అది జెన్యూన్ ఏది? నేను శివసార్ జాయిన్ చేసిన, శివసార్లో ఒక నూనెకే అనుకున్నాడు. నేను జాయిన్ చేసిన నాకేం కట్టలేదు, జాయినింగ్ ఏం కట్టలేదు. జాయిన్ అయ్యి ఒక ఐడి తీసుకొని పక్కన పోయి ఒక నూనె క్యాన్ సబ్బు కొన్నాడు. ఆయనకి నచ్చినవి కొన్నాడా, నాకు నచ్చినవి అంత కట్టినా? ఆయన నచ్చినవి కొన్నాడు. ఆ కొన్న ప్రొడక్ట్ వల్ల కంపెనీలో సేలు, ఆ పెరిగిన సేల్ ఎవరి వల్ల? కొన్నటువంటి శివసార్ వల్ల, చెప్పినటువంటి నా వల్ల. ఆయనకింత నాకింత కమిషన్ ఇవ్వచ్చా? ఇది డైరెక్ట్ సెల్లింగ్. ఇక్కడ నేను ఫోర్స్ చేయలేదు, ఆయన నాకు డబ్బు ఇవ్వలేదు, నేను ఆయనకు డబ్బు ఇవ్వలేదు. నేను వాడిన ప్రోడక్ట్ ఎలా ఉందో నోట్ మాట చెప్తున్నాయి కాబట్టి ఇక్కడ పైసలకు సంబంధించిన లావాదేవీలు జరగలేదు. కాబట్టి అట్లా జరగకుంటే దాన్ని డైరెక్ట్ సెల్లింగ్ అంటారు గవర్నమెంట్ చెప్తే. ఈ హాఫ్ నాలెడ్జ్ అవుల పోషికగల కదా ఎట్లా అర్థమైందంటే పైసలు కడితే మోసం, ప్రొడక్ట్ ఉంటే జెన్యూన్. ఈ 2 లైన్ పట్టుకొని ఇక్కడ చీరలు, సూటు, బూట్లు. సరే ఇక్కడ పెరిగాను మొగలేదు ముందు ఒక్కసారి కూడా కాను. నాకు ఒకసారి అయ్యింది సార్, నాకు అందరికి అయింది. లేవట్రు ఒకసారి పెళ్లిగాను అందరూ. నేనేం చేయగాని చెప్తున్నాను జాగ్రత్తగా. ఇప్పుడు వీళ్ళందరూ ఈ బిజినెస్ చేయాలంటే ఏం కొనాలి? చీరలు. సార్ నేను బ్యాచులర్ని, మా అమ్మ ఈ చీరలు కట్టదు, నాకు లవర్ కూడా లేదు, ఏం చేసుకోవాలి సార్ అంటే నువ్వే కట్టు, నాకు అంత సంబంధం లే, ఇంత కట్టాలే, ఇవే తీసుకోవాలి. ఒకసారి థింక్ చేయండి. నేను ఒక హోటల్ నడిపిస్తున్నాను, మీరు నా హోటల్కి వచ్చింది, నేను ఏమన్నా అంటే సార్ 1000 రూపాయలు బిల్ అవుతుంది, నేనేం పెడితే కదా తినాలి. ఇది రాంగా రైటా? 13,000 కట్టాలి, నేను ఇచ్చినా తీసుకోవాలి. ఇది రాంగా రైటా? అయినా ఇప్పటిదాకా జనాలు దాదాపు కొన్ని లక్షల మంది ఉన్నారు. సార్ నేను బర్రెలు కాసుకుంటా, నాకెందుకు సార్ సూటు బూట్ అంటే బర్రెకేసుకో. మీకు ఎంత నవ్వు వస్తుందో అంత ఫ్రాడ్ ఇది, అంత ఫ్రాడ్ ఇది. ఇక్కడ చూడండి, ఈ ప్రోడక్ట్ విలువ ఎంత? 3,000. మీకు ఎంత గంట కట్టారు? మందు దాకా బొజుడికి అంటే తలపెంక పోయి తుమ్మాలు కప్పుకొని తాగినాడు.
తాగుడు తాగుడే, 10,000 వసూలు చేసుడే. కానీ గవర్నమెంట్ తింటుంది కాబట్టి ప్రొడక్ట్ అడ్డం పెట్టుకోవాలంతే. ఇది అడ్డం చేస్తూ గవర్నమెంట్ కోసం పెట్టింది. ఇక్కడ కాన్సెప్ట్ అనేది ఈ ప్రొడక్ట్ సేల్ చేయడం కాదు, నీకు శారీ అమ్మటం కాన్సెప్ట్ కాదు. అక్కడ నీ జేబులో నుంచి 10,000 అది కాన్సెప్ట్. అది కనబడకుండా ఉన్నది అడ్డం పెట్టి నువ్వు థింక్ చేయరాదబ్బా. ఈక్వల్గా అందరూ ఒకటే ప్రొడక్ట్ ఎట్లా అమ్ముతారు? అది ఎంతవరకు న్యాయం? అందరికి ఒక కలర్ టీ షర్ట్లు అమ్మినా కూడా సైజులు డిఫరెన్స్ వస్తాయి. కానీ ఇక్కడ సూటు బూటు అందరూ కొనాలి, ఆడవాళ్ళు కొనాలి, మగవాళ్ళు కొనాలి. ఎస్ ఆర్ నో? ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ జనాల దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం. దీని పేరు చైన్ సిస్టమ్. ఏం పేరు? మనందరూ తెలిసి ముద్దు పేరు. కొంతమంది ఇందులో శారీస్ తెచ్చారు, కొంతమంది సూట్లు తెచ్చారు, కొంతమంది ఫ్యాన్లు తెచ్చారు, కొంతమంది ఇస్త్రీపేటలు తెచ్చారు, డిన్నర్ సెట్ తెచ్చారు, ముక్కు పుల్లలు తెచ్చారు, బైకులు తెచ్చారు. నాకు తెలిసి ఫ్యూచర్ లో దొడ్డికి పోయి లోటలు కూడా వస్తాయి. అంత బర్బాద్ చేసి పడేసారు ఇండస్ట్రీ. దీనికి ఎక్కడ మీకు స్టోర్లు, ఆఫీసులు, దీనికి ఎక్కడ కనపడే ఓ బోర్డు కనబడితే ఎక్కడన్నా కనబడితే సందువల్ల ఆ బోర్డు ఫోటో తీసుకుని పెడతారు. ఆఫీస్లో ఇట్లాంటి ఏమంటారు ఫిజికల్ మీటింగ్స్ ఉన్నాయి. ముంచుడే నీకు పైసలు కట్టినాక నిన్ను గోదావరి, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరిలో కొత్తాలు నటు చూస్తారు, అటు చూస్తారు. ఒక్కసారి కట్టినావా కథ మీద. నువ్వు ఒకసారి థింక్ చేయి, డబ్బులు కడితే డబ్బులు వచ్చింది. నాకు అర్థం కావట్లా. వనపడత తెలుసా? నాగరికరం దగ్గర వనపడతలో 100 రూపాయలు కడితే 300 పడితే ఒక స్కీమ్ వచ్చింది ఫోన్లో. ఎంత? ఫోన్ చేతులు ఉంటే జర గులగులు పెడతా లేదు. ఎన్ని ఖర్చు పెట్టలే పైసలు సంపాదించుకున్నాం అని చెప్పి 100 రూపాయలు కట్టకపోతే ఎద్దలేదు. కట్టింది కాక 100 కట్టగానే 300 పడ్డాయి. ఫుల్ ఖుషి అయ్యి 1000 కట్టిండు, 3000 పడ్డాయి, 10,000 కట్టిండు, 30,000 పడ్డాయి. ఓ 4 రోజులు ఆగి 1,00,000 రూపాయలు అప్పు తెచ్చి 1,00,000 కట్టిండు. ఇప్పుడు 100 రూపాయలు పడ్డప్పుడు 300 ఎట్లయినా బడివే అని చెప్పి ఆయన అడిగితే నీకు ఈ మోసం జరిగేది కాదు. ఎస్ఆర్ పడ్డ కాడి కుదుకుంటుంది. ఇప్పుడు ఏడ కుదుకుంటావు? పోనీ నా 1,00,000 రూపాయలు పోగొట్టుకున్న బంగారం అని చెప్పి నీ పిల్లని చెప్తావు. ట్రై చేయి, ఒక్కసారి ట్రై చేయి. ఒక్కసారి బంగారం నేను అది నువ్వు లా అనే లోపల లాభపడాలి. ధైర్యం చేసి 1,00,000 రూపాయలు పోగొట్టుకున్నాను పిల్లానికే చెప్పుకోలేనాడు. పోలీస్ స్టేషన్ పోయి కేసు పెడతారా? ఈ జనాల దగ్గర ఉన్న బలహీనత. పైసలు కట్టి పోగొట్టుకున్నారు కూడా ఒకటే కోర్టు కేసు ఏం పెడతాం మంచిగా ఒకరోజు తాగిన అనుకుని వదిలేదు అంటుంది. ఎస్ఆర్ అదే ఆ కంపెనీల దగ్గర ఉన్న బలం. వాడు వసూలు చేసిన కాడ వసూలు చేసి అవతల ఉంటారు. ఇప్పుడు ఈ రెండిట్లలో జనాలు రిస్క్ లో ఉంటారు, కంపెనీ రిస్క్ లో ఉంటారు. గట్టిగా చెప్పండి. ఏదో రకంగా ఈ రెండిట్లలో 10,000 వసూలు చేయడమే కాన్సెప్ట్. ఎస్ఆర్ అంటే మన చుట్టూ కంపెనీ చేస్తుంటది. ఎప్పుడు ఎత్తేస్తే అప్పుడు మునిగేది. ఇప్పుడు ఈ పైసలు వసూలు చేసినాడు ఎత్తేస్తాను ట్రై చేస్తా, నడిపిస్తాను ట్రై చేస్తాడు. మంచి మోక చూస్తాడు. ఎప్పుడు ఆయన టార్గెట్ అమౌంట్ వస్తే అప్పుడు చూసుకో. రేపు పొద్దుగాల మీ బాబామ్మడు ఇద్దరు కలుస్తారు. ఏమైంది అంటే ఇద్దరు కూర్చొని చెరో కోట వేసుకొని మూసుకొని కూర్చోవాలి తప్ప ఇంకొని చెప్పినా కూడా ఉరికించి కొడతాను నేను. ఎస్ఆర్ నో? అట్లా జరుగుతాయి స్కీమ్లన్నీ. ఇప్పుడు ఒకసారి చూడండి, వెస్టీజ్ లో అష్యూర్ నేమ్ సోప్ అని ఉంది. ఈ సోప్ తయారు చేసేది ఎవరు? గట్టిగా. దాని ముడిసరికి ఎవరిది? మ్యానుఫ్యాక్చరింగ్ ఎవరిది? ప్యాకింగ్ ఎవరిది? ట్రాన్స్పోర్ట్ ఎవరిది? అట్లా మొత్తం 450 ప్రొడక్ట్ 6 కోట్ల కుటుంబాలకు తయారు చేయాలి. ఎన్ని కోట్ల కుటుంబాలు? ఒక కుటుంబం అంటే 4 వేసుకోండి. ఒక ఐడి ఉందంటే 4 వాడతారు. దాంట్లో 6 × 4 ఎంత? 24 కోట్ల మందికి సరిపోయినంత ప్రొడక్ట్లు 9 దేశాలకు ట్రాన్స్పోర్ట్ చేసేందుకు 10-20 కోట్లు ఖర్చు అయితే 450 ప్రొడక్ట్లకి 100 కోట్లు ఖర్చు అయితే ఆ 100 కోట్లు ఎవరు పెట్టి? గట్టిగా కంపెనీ పెట్టుబడి ఎంత పెట్టింది? 100 కోట్ల రూపాయలు పెట్టింది. ఇప్పుడు అంత పెట్టుబడి పెట్టిన కంపెనీ ఎత్తేస్తే బాగుపడుతుందా, నడిపిస్తే బాగుపడుతుందా? ఇంత సింపుల్ గా థింక్ చేసి ఆలోచించాలి. ఇది నేను చెప్పింది తర్కబద్ధమైన లాజికల్ థింక్. లాజికల్ గా ఆలోచిస్తే అమ్మ తోడు సార్ మా కంపెనీ సూపర్ సార్ అని చెప్పి పియ్యాలి కమిటీ పిల్లాన్ని పొదువుగా ప్రామిస్ చేస్తున్నాడు. ఇంకా రాగా నేను రేపటి నుంచి అంటున్నాడు. మన పిల్లలు మళ్ళీ ఊరుకుంటారు. అందుకే ఇప్పుడు తోళ్లకు ఒట్లకు వాల్యూ లాజికల్ గా థింక్ చేయండి. పైసలు కట్టించుకున్నాడు ఎత్తేస్తే ఆడు బాగుపడతాడు. ఇక్కడ కంపెనీ ఎత్తేస్తే ముందు మునిగేది ఎవరు? నీ దగ్గర సబ్బు ఉంది, నా దగ్గర సబ్బు ఉంది. అరిపోయినాక నువ్వు రుద్దుకున్నావు, అరిపోయినాక నేను రుద్దుకున్నా. కంపెనీ ఎత్తేసారు, బ్యాక్ టు సంతూర్. ఎస్ సార్ నో? నేను కంపెనీ ఎత్తేస్తారనే విషయం చెప్పలేదు సార్. ఎత్తేసినా కూడా నీకు వచ్చే నష్టం థింక్ చేయండి. ఇది ఎత్తేస్తారా లేదా కొద్ది రోజులు మాతో జర్నీ చేస్తే నాకంటే బలంగా నువ్వే చెప్పు. కానీ ఇప్పుడు ఎంట్రీ అయినందుకు నీకు కొంచెం ధైర్యం కావాలని చెప్పేసి నీకు లాజికల్ గా చెప్తున్నా. ఒకవేళ కంపెనీ అన్ని కాలం 21 సంవత్సరాలు అవుతుంది కంపెనీ నుంచి 21 years పోతుంది 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 అన్నారు. 9 దేశాలకు పోయింది కంపెనీ. పోలేదు ఈ పోతారు అందరూ పోయింది. ఎస్ సార్ నో? థింక్ చేయండి. డైరెక్ట్ సెల్లింగ్ ఈజ్ అ పవర్ఫుల్ ఇండస్ట్రీ అండ్ హై పొటెన్షియల్ ఇండస్ట్రీ. రియల్ ఎస్టేట్ చేయాలనుకున్నాం 100 మంది ఉన్నారు. ఎంతమంది ప్లాట్ కొనాలి? ఒక దగ్గర 100 మంది కూర్చోరు సార్. యువర్ రియల్ ఎస్టేట్ ఏజెంట్. ఆ 100 మందిలో ఎంతమంది ప్లాట్ కొనే అవకాశం ఉంది? నువ్వెంతమంది చెప్పే అవకాశం ఉందన్నా?
10-20 మంది చెప్తావు, ఎంతమంది కొనే ఛాన్స్ ఉంది? అందులో సబ్బు వాడేది ఎంతమంది? నువ్వు ఎంతమంది చెప్పొచ్చు? అండ్ రియల్ ఎస్టేట్ లో నువ్వు ప్లాట్ ఇప్పియగలుగుతావు, వాళ్ళు ప్లాట్ అమ్మలేదు మళ్ళీ. ఎస్ఆర్ ఇక్కడ నువ్వు సబ్బు చెప్పొచ్చు, ఆ వాడిన కూడా ఇంకొకరికి చెప్పవచ్చు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ డైరెక్షన్, రైట్? ఇది ఇందులో మీటింగ్ పోయిన తర్వాత, ఆ సెషన్ వెళ్ళిన తర్వాత నాకు 3 విషయాలు పిచ్చ క్లారిటీ వచ్చినాయి. ఆ 3 ఏంటంటే, నెంబర్ 1 నేను మునిగేది, ఇంకొని ముంచేది, ఇది నెంబర్ 1. నెంబర్ 2 అబద్ధం ఆడాల్సిన అవసరం, ఆడే ఛాన్స్, అబద్ధం లేదు అంటే మోసం లేనట్టు. ఎస్ ఆర్ నో? 3 ఈ బిజినెస్ ఫ్యూచర్ ఉందా? గట్టిగా ఏ బేసిస్ లో చెప్తున్నాడు ఫ్యూచర్ ఉందని? భూమి మీద ఉన్న రోజులు ఒకసారి మనం జస్ట్ ప్రాక్టికల్ గా ఆలోచిద్దాం. లాక్డౌన్ అనేది ప్రపంచానికి వచ్చిన అతిపెద్ద ఆఫర్. ఎస్ఆర్ మళ్ళీ ఒకసారి రావచ్చా? ఎప్పుడు రాదు. ఒకవేళ లాక్డౌన్ వస్తే స్కూల్ నడుస్తాయా? కాలేజీ, బట్టల షాప్, బంగారం షాప్, సబ్బులు, గంట లోపల దాకా ఏముంటుంది? గంట చాలు. మనిషి స్థానంతో ఉండి వాడు స్నానం చేసి బోధిని పోతే చాలు, ఈ ప్రొడక్ట్లకు డోకా లేదు. నేను గదే ఆలోచనతో గట్టిగా పట్టుకొని 6 నెలలు పార్ట్ టైం స్టార్ట్ చేసిన. సింపుల్ గా స్టార్ట్ చేసిన. పెద్ద లచ్చ రావాలి, కోటి రావాలి. ఏమనుకున్న మైండ్ అంటే, నేను మీటింగ్ రాకముందు నాకు దీని మీద ఉన్న ఒపీనియన్, మీటింగ్ వచ్చిన తర్వాత నాకు దీని మీద ఒపీనియన్ మారింది. నా ఫ్రెండ్స్ ఎవరు ఉంటారు? ఐఏఎస్ ఐపీఎస్ ఉంటారా? అంత నాయకుడు దగ్గరలో ఉంటారు. వాళ్ళు ఎప్పుడు మారుతారు? మరి వీళ్ళ లాజిక్ ఏం లేవు సార్. నువ్వు పోయి బట్టలని చింపుకొని చుట్టాలు సూపర్ ఉంటారా, మస్తు ఉంటారా? వద్దు. ఎందుకంటే వాడు ఏమంటారంటే, మస్తు నేర్చుకున్నావు, బాగా మాట్లాడుతున్నావు, వాడు దీని మీద ఫోకస్ చేస్తాడు, బిజినెస్ మీద చేయడం. సార్ నా ఫ్రెండ్స్ మీటింగ్ తీసుకొని కూర్చోబెడితే, సైదులు నువ్వు మా ఎమ్మడి బరగేసిన సైదులు కాదు, మస్తు ఎదిగిపోయావు అని అడిగాను. బిజినెస్ ఇట్లా. అందుకని ఫస్ట్ మీరు వెళ్ళి ఊకే టెన్షన్ హైరాణ పడద్దు. మీరు ఏడికి వచ్చారు? మీ దోస్తులు ఏడికి రావాలి? దాని మీద ఫోకస్ చేస్తున్నాను. చేసి 10 మందికి చెప్తే 2 వచ్చేది. ఆ 2 రాకపోతే నేను పోయి మీటింగ్లో కూర్చున్నాను. ఎంఎస్ఆర్ హీజ్ మై మెంటర్. ఇప్పుడు పర్ మంత్ 18 lakhs తీసుకుంటారు సారు. నేను జాయిన్ అయినప్పుడు సార్ చెక్కు 2,49,000. అప్పుడు సార్ మీటింగ్లోకి వెళ్ళిన మనిషి అనేటువంటి ఎట్లుండాలి, ఒక మనిషి తలుచుకుంటే ఏం చేయొచ్చు అనేది నేను సార్ దగ్గర నేర్చుకున్నా. నాకు చదువు, ఈ బిజినెస్ ఎడ్యుకేషన్ మొత్తం ఇంటర్నెట్ ద్వారా డిఫరెంట్ మాధ్యమాల ద్వారా నేను తెలుసుకుంటే, సంస్కారం మొత్తం నా గురువు గారే చెప్పారు, ఎంఎస్ఆర్ గారు. ఎంతమంది టీచర్లు, ఎంతమంది రాయారు నాకు తెలియదు. కానీ మనం మాట్లాడినప్పుడు ఎవరున్నా కూడా ఆమోదయోగ్యంగా ఉండాలంటే మనం ఎట్లా మాట్లాడాలి, ఎలాంటి పదాలు వాడాలి, మన యాటిట్యూడ్ ఎట్లా ఉండాలి, పదజాలం ఎలా ఉండాలి, నడవడిక, పద్ధతి, ప్రవర్తన, ఇవన్నీ గురుగారు ఎంఎస్ఆర్ గారి ద్వారా నేను నేర్చుకున్నాక నా మైండ్లో వచ్చిన మొట్టమొదటి కాన్ఫిడెన్స్ ఏంటంటే, నేను కూడా ఏమన్నా చేయగలను. కొటేషన్ చదివేది అప్పుడప్పుడు, లక్ష్యం ఉండాలి, ఉండాలి. మనకు కాదా ఓసీలకు బీసీలకు రాసి ఉంటుంది, అగ్ర కులాలకు, లేకపోతే ఏదో ఒకటి మొత్తం మీద ఒక స్థాయి ఉన్న వాళ్ళకి రాసి ఉంటుంది, వాళ్ళ మైండ్ ఉంటుంది. తర్వాత ఏమంటుందంటే, మనిషి భూమి మీద పుట్టినోడు ఏమన్నా చేయొచ్చు అనుకుంటున్నాడు అని మెంటల్గా ఫిక్స్ అయిపోయి నేను మొదలుపెట్టిన. ఈ బిజినెస్లో ఏముందంటే 2 లైన్లు, సావాలే లేకుంటే గెలవాలి, 2 లైన్లు వేసేసి, రైట్? అట్లా అనుకొని 6 నెలలు పార్ట్ టైం చేస్తే 13,000 వచ్చినాయి సార్ నాకు. ఎంత? 13,000. పెద్ద అమౌంట్, చిన్న అమౌంట్? అప్పటి ముందు చిన్న అమౌంట్. అప్పుడు ఎంతవరకు అప్పుడు దాకా వచ్చినాయంటే జూలై 31st. జాగ్రత్తగా వెళ్ళి సార్, ఇప్పుడు నేను చెప్పబోయే 2 minutes చాలా ఇంపార్టెంట్. మీరు ఒక్కపోత కూర్చున్నారు, అంతా బట్టలు మొత్తం తడిచిపోయినాయి, నాయి కూడా తడిచిపోయినాయి. అయినా కూడా ఇది ఒక మంచి సెషన్ అని చెప్పి మీరు అనుకుంటారని నేను అనుకుంటున్నా. అయిపోయిన తర్వాత నేను జూలై కాదు, జూలై, రైట్? జూలై 31, 2021 నైటు 8 గంటల నుంచి 9 గంటల వరకు ఈ టైము, ఈ 1 hour టైము నా జీవితాన్ని మార్చినటువంటి టైము. ఒక జంట పేపర్ తీసుకున్నా నైటు, నేను ఒక్కనే సింగిల్ కూర్చున్నా. నేను నా అప్పు ఎంత ఉండే? 18 లక్షలు మీటింగ్ స్టార్ట్ అయినప్పుడు. అట్నే ఉంటుందా, పెరుగుతుందా? పెరుగుతుంది. నేనేం రాసుకున్నా అంటే, నేను భూమి మీద బతికుండగా నేను పోయే లోపల సాధించాల్సినటువంటి ఖచ్చితమైన నా బాధ్యతలు ఏంటివి అని చెప్పి రాసినప్పుడు మొట్టమొదటిది 24 లక్షల అప్పు. ఇది నేనే తీర్చాలా, పక్కింటోడు తీర్చాలి? 100% నేనే తీర్చాలి. ఒకవేళ ఈ అప్పుతో నేను చనిపోతే అని ఆలోచన వచ్చి ఏమనిపించిందంటే, నేను పుట్టక ముందు నా అప్పు ఎంత? 0. గట్టిగా చెప్పాలి, 0. నేను పుట్టినాక ఎంత? 24 లక్షలు. నేను పుట్టడంతో అప్పు అయింది. నేను పుట్టకపోతే అప్పు అంటే నేను పుట్టుడే అనుడు గట్టిగా. నేను అట్నే అనుకున్నా, జోక్ కాదు, నేను అట్నే అనుకున్నా. నేను పుట్టకపోతే మా నాన్నకు, నా భార్య, పిల్లలకి భారం ఉండేది కాదు. నేను పుట్టడం వల్ల మైనస్ అయింది అనుకున్నా. ఓవరాల్ మీరు ఏమని అనుకున్నావు ఆ విషయాన్ని, కానీ నేను పుట్టడం వల్ల నా ఫ్యామిలీకి 24 లక్షల బరువు అయింది.
అనుకొని ఇది ఫస్ట్ రాసుకున్నాను. పిల్లలకు ఆస్తులు ఇవ్వకపోయిన పీకమాయి కానీ అప్పులు ఇస్తారు. నీకు నీ మీద ఎంత ప్రేమ ఉన్నా నీ భార్య నువ్వు చనిపోయిన 2 సంవత్సరాల తర్వాత మొదలు పెడుతుంది. మా అమ్మ నాయనకి ఎవరు దొరకలేదు భూమి మీద, ఈయనకిచ్చి పెళ్లి చేసినట్టు చూడండి కాదు. ఆయన పిల్లలు కూడా ఎంత ప్రేమ ఉన్న పిల్లలైనా చనిపోయిన తర్వాత అప్పులు ఇచ్చిపోతే తండ్రి పోయి ఈయన గడపలు ఎంత పుట్టినాం రానుకుంటారు. ఇది ఫ్యాక్ట్. నువ్వు ఎంతనన్నా రీసెర్చ్ చేయి, ఎంత ప్రేమ ఉన్న పిల్లలైనా కూడా భారం నెత్తి మీద పెట్టుకొని తట్టుకునేటువంటి రోజులు ఇవి కావు. ₹1 తెల్లారిసరికి 5-6 రూపాయలు అవుతుంది మిత్తి. సార్ అది నాకు చాలా భయం అయింది సార్. నేను మీకు ఆ భయాన్ని ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ నాకు అరికాల కింద చెమటలు వచ్చినాయి, అంత భయం అయింది. నేను ఒకవేళ లేకపోతే అప్పేవాళ్ళు అని అనుకొని ఇది మొట్టమొదటి రాసుకున్నా. రెండోది, మా నాన్న ఒక 7 గుంటల పొలం అమ్ముకున్నాడు. దీన్ని మా నాన్న ఉన్నప్పుడే తిరిగి తీసుకురావాలి. దీని గురించి రోజు ఏడ్చింది మా నాన్న. రోజు బిడ్డ నేను అన్నం తింటాను కూడా, నాకు అన్నం లేకపోతే కూడా నేను పడుకున్నారా, కానీ భూమి అమ్ముకునేటటువంటి దుస్థితి నాకు ఎప్పుడు రాలేదు, నీ వల్ల ఈ పరిస్థితి వచ్చిందని నాకు ఇచ్చేది బాగా. నేను వినేది ఏడ్చింది తప్ప పీకింది ఏం లేదు. చూపుకునేది. అవకాశం లేనప్పుడు ఏం చేస్తాం, ఎగిరేకి దంచాకంటే మా ఎదురు కూడా దంచా చేసేది ఏదైనా సబ్జెక్ట్ ఒప్పుకునేది. ఇది ఇక్కడ రాసుకున్నా. మూడవది, మా అత్తగారు పెళ్లి చూపులో పోయినప్పుడు అడిగాను నన్ను, నువ్వేం చేస్తావు? నేను వెనకకి కార్డు తీసి ఇచ్చిరేసి కార్డు మీద సైదులు అని రాసుకుంటే ఏరియా సేల్స్ మేనేజర్ అని ఉంటుంది. దాన్ని చూసి నా మెడకు గొలుసు వేసింది, 1 తులం గొలుసు. నా పిల్లానికి 9 తులాలు. మొత్తం ఎంత? మా మామకి జాగ్రత్తగా. నేను ఎందుకు నా పర్సనల్ విషయాలు చెప్తున్నా అంటే, బిజినెస్ లో నిలబడటం అంత ఈజీగా సార్. లేడీస్ జెంట్స్కి అందరూ చెప్తున్నా, బిజినెస్ లో నిలబడాలంటే ఒకటి అప్పు అయినా ఉండాలి, రెండోది నొప్పి. అప్పు నొప్పి లేదు, టైం పాస్ సచ్చినా చేయలేదు. నేను రాసిస్తాను. కొత్తగా ఏదో గోల్స్ కోసం మనీ కోసం వస్తుంది ఎవరు నిలబడరు. ఎంత పెయిన్ ఉంటే అంత స్థాయికి ఉంటారు. మా మామ 4 ఆడపిల్లలు నాకు, పెద్ద అమ్మాయి నాకు ఇచ్చి పెళ్లి చేసిండు. మిగతా ఇద్దరిది కూడా నా మీద డిపెండ్ కాకుండా పెళ్లి చేసిండు. ఎప్పుడన్నా ఇట్నే జనరల్ కూర్చున్నాడు, ఒక మాట చెప్పింది, బిడ్డ కరీంనగర్, జగిత్యాల, ఇట్లా ఛత్తీస్గఢ్ ఇంకా నేను బోర్బండి ఆయన మా మామ బోర్బండి పోయినప్పుడు అన్నం తింటే డబ్బులు అయిపోతాయి అని చెప్పి మొక్కజొన్న కంకులు పచ్చి కొనుక్కొని 5 రూపాయలు కొనిస్తారు పచ్చివి. అవి కొనుక్కొని నేనే మంట పెట్టుకొని కాల్చుకొని అవి తిని నీళ్ళు తాగేది బిడ్డ. 3 పూటలు నా బతుకట్లుంటే అంత కష్టపడి సంపాదించిన డబ్బులతోటే నేను పెళ్లి చేస్తున్నా బిడ్డ అని చెప్పినాను. రైట్? ఇంత కష్టపడి డబ్బు సంపాదించి పెళ్లి చేసిన మా మామ పెట్టిన బంగారాన్ని నేను ఆయనకంటే ఎక్కువ కష్టపడి అది తీసుకొని బ్యాంకులో పెట్టిన. నవి అల్లుళ్ళంతా నా పాలు లేదు. నేను అత్తగారింటికి పోయినప్పుడు మా అత్త అన్నం పెట్టి అలా బో పెట్టి నేను తిందామనేసరికి బిడ్డ మేడ పోసిపోయినట్టే ఉంది. నిజం చెప్తా, పోతుందా? శరం తప్పిన పోతుంది. ఇద్దరా ఏం పట్టుకోడు, నాకు కొంచెం శరం ఉన్నట్టురా ఇటు దాకా పోతుంది, లోపలికి వెళ్ళి. ఇట్లా నేను దాదాపు 2-3 సార్లు అనుభవించినాక మెంటల్గా డిసైడ్ అయ్యి మళ్ళీ బంగారాన్ని తిరిగి తీసుకురావాలి. ఇయ్యాలి కాదు, అత్తగారికి ఇస్తారా ఇచ్చుడు తప్ప, తీసుకున్న తప్ప ఇచ్చుడు అలవాటు తీసుకురావాలి. బ్యాంక్కి వెళ్ళి తీసుకురావాలి. ఇది 3వది. 4వది, నా పిల్లల స్కూల్. చాలా చిన్న స్కూల్లో ఒక 30,000 రూపీస్కి సంవత్సరానికి 30,000 లెట్స్ చదివిస్తున్నా. ట్రాన్స్పోర్టేషన్ బస్సు ఉంది, బస్సు కడుతుంది నా దగ్గర 5,000. రైట్? సంవత్సరానికి 5,000 ఈ పరిస్థితి. ఈ 4 రాసుకున్నాను. ఒక్కసారి చూడండి, నా పిల్లల స్కూల్ నేను కాంప్రమైజ్ అవ్వచ్చు, పరిస్థితి బాగాలేకపోతే. బంగారం కూడా కాంప్రమైజ్ అవ్వచ్చు, సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి అత్తగారు మన్నించి వదిలేస్తారు. మా నాన్న కూడా మన్నించి వదిలేయచ్చు భూమి తీసుకురాకపోతే. సైదుల్ సార్ కింద మీద ఉన్నాను తెలవగానే ముందు అప్పు ఇవ్వమని చెప్పరు అని చెప్పి వస్తారు. అలా ప్లేస్లో మనం ఉన్నట్టు వస్తాం. ఏ సార్ ఎంత భయం అయిందంటే నాకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి రాదు, కానీ ఇక్కడ వణుకొచ్చింది నాకు. చెయ్యాలా, ఏమన్నా చేయాలి. నేను పోయిన తర్వాత నా ఫ్యామిలీకి పైసల గురించి దోకా ఉండదు. అది ఫిక్స్ అయిన మెంటల్ ఫిక్స్ అయిపోయి ఇప్పుడు ఈ 4 సాధించడం నాకు సోక బాధ్యతను రాసుకున్న. ఈ 4 సాధిస్తాను. నా చేతిలో ఉన్న 2 అవకాశాలు. నెంబర్ 1 50,000 రూపాయలు ఇస్తాం, నెంబర్ 2 13,000 వస్తున్నా వెస్టీజ్. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీరు ఎవరు వెస్టీజ్లో ఉన్నోళ్ళు కాదు, వెస్టీజ్ సంబంధించిన వాళ్ళు కాదు, నా చుట్టా. రైట్? మీకు ఎవరికి వెస్టీజ్ అంటే ఏందో నేను మిమ్మల్ని కలిసిన ఒక దగ్గర కలిసి ఏమడుతున్నా అంటే, బ్రదర్ నాకు 50,000 జీతం వస్తుంది, 24 లక్షల అప్పు ఉంది, కానీ రీసెంట్గా ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేసిన దాన్ని ఎవడు నమ్మి పాడేయట్లేదు, నా పిల్లలు కూడా నమ్మలేదు. నేను ఇప్పుడు ఆ బిజినెస్ కోసం ఈ జాబ్ను వదిలేద్దాం అనుకుంటున్నా. 50,000 వచ్చేది, 24 లక్షల అప్పు అయితే ఉంది, నువ్వేమంటావు అని మిమ్మల్ని అడిగిన అనుకోండి. నా చుట్టాలుగా మీరు ఏం సలహా ఇస్తారు నాకు? 50,000 ఉద్యోగం చేసి తమ్మి వద్దురా, రోడ్డు మీద పడుతూ ఆగమైతే నా మంచి కోసం మీరు సలహా ఇచ్చారు. ఏ సార్? కానీ మీరు ఎవరన్నా వెస్టీజ్ మీటింగ్ వచ్చారు, మీకు ఎవరికైనా వెస్టీజ్ ఏముందో తెలుసా? వెస్టీజ్ పట్టుకుంటే నా లైఫ్ ఏడిపోతుందో మీకు ఎవరికైనా తెలుసా? పోనీ మీ ఇచ్చిన సలహా నేను ఇని బిజినెస్ చేయడం బంద్ చేస్తే నా అప్పులు ఆవగించంతా మీరు ఏమన్నా ఇస్తారా?
చుట్టాలు ఎవరు చెడ్డోళ్ళు కాదు. అప్పటి మనం వాళ్ళకి అనిపించింది నీకు చెప్తాను. కానీ సలహాలు తీసుకొని ఇవ్వని సలహా ఇది ఆంధ్రిపోయినావు అనుకో, ఈ అప్పు తీర్చాల్సింది నేను తీర్చాలి, లేదంటే నీ అప్పు నువ్వు తీర్చాలి. చుట్టాలు సలహా ఇస్తారు, నువ్వు ఒకవేళ ఓడిపోయినావు అనుకో, అప్పుడు నేను చెప్తారా మీ సోయినికి లేదా అంటాం. ఎస్ ఆర్ నువ్వు నేను ఇంటికి వచ్చి ఎవరు సమాధానం చెప్తా, అందరికి ఓకే అన్న, ఓకే తల్లి మీరు చెప్పినట్టు, అమ్మ ఓకే వదిన, ఓకే పెద్దమ్మ ఓకే అన్న, అందరికి ఓకే చెప్పి ఆల్ ద బెస్ట్ చెప్పిన అందరికి వాళ్ళని వదిలిపెట్టేసి నా భార్యకు మాత్రం ఒక మాట చెప్పిన, అమ్మ నీకు కూడా నా మీద డౌట్ ఉంటుంది కదా, వీళ్ళందరూ ఇట్లా అంటారు కాబట్టి నేను రేపు పొద్దుగాల అన్నింటిలో ఫెయిల్ అయ్యి గుడి మెట్ల మీద అడక్క తినే పొజిషన్ వచ్చినా నిన్ను మాత్రం ఇంటికి బయటకు వెళ్ళకుండా చూసుకుంటాను అని చెప్పి నా భార్య కట్టుకున్న వాడు భరోసా ఇవ్వాలి, లేకపోతే కుటుంబం డిస్టర్బెన్స్ ఉంటుంది. రైట్, నేను ఆ భరోసా ఇచ్చి బయట తిన్నా, నాకు అన్నం పెట్టి పంపి నువ్వేం అడగ అని చెప్తే నా భార్య ఒక్క రోజు కూడా బిజినెస్ ఎట్లా డబ్బులు ఎట్లా ఏ రోజు అట్లా ఇంటికాడికి వెళ్ళి బియ్యం వచ్చింది, మా నాన్న పండించేది బియ్యం వచ్చేది, ఆ బియ్యం తిరిగి నాకు అన్నం పెట్టి పంపించేది. నా మైండ్లో మాత్రం 2 లైన్లు ఉన్నాయి, సావాలి చచ్చిపోతే సంవత్సరాలు మర్చిపోతుంది ప్రపంచం, గెలిస్తే మాత్రం చరిత్ర. ఎస్ ఆర్ మైండ్ లో ఫిక్స్ అయిపోయి 13,000 వచ్చినప్పుడు 50,000 ఉద్యోగాన్ని ఆగస్టు 1వ తారీఖు 2021 అంటే దీన్ని తెల్లాలి ఇది నైట్ థింక్ చేసి రిజైన్ చేయాలని చెప్పి ఆలోచించి పొద్దున్నే రిజిగ్నేషన్ లెటర్ పంపించిన. ఆ రోజు నుంచి నా మైండ్ లో వేరే ఆలోచన లేదు, వెస్టీలో గెలవాలి 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 గెలవాలి. ఇంకో ముచ్చట అవుతుందంటావా, మనకంత సీన్ ఉందా, ఈ పనికి వాళ్ళ మాటలు ఏ రోజు అనుకున్నాను. నా మైండ్ లో ఆవగింతంత అనుమానం కూడా లేదు, వెనక జరగాలని ఆలోచన లేదు. ఇంకోటి వెనక పోయి పీకేదే ఉండొచ్చా, 32 ఏళ్ళు వచ్చిన డిగ్రీ కింద ఇప్పటిదాకా అందరు చెప్పింది విన్నాం, సంఖ నాకపోయిన జీవితం, నువ్వు ఇట్ట చేయి నువ్వు అట్ట చేయి నువ్వు వీడ చేయి అందరూ చెప్పారు. ఇప్పుడు నాకు అనిపించింది ఈ బిజినెస్ లో నా లైఫ్ మారుతుందని నా మనసు చెప్తుంది నాకు, ఇంకెవరు మాట్లాడేది నీకు చెప్తా, నువ్వు వస్తే మంచిది, రాకుంటే ఇంకా మంచిది, నాకు ఇంకా జరుగుతుంది పవర్ పెరుగుతుంది అని చెప్పి నిలబడితే 13,026 అయింది, 29, 43, 47, 66, 88,000, 90,000, 97,000, 1,04,000, 1,32,000, 1,55,000, 1,66,000, 2,15, 2,25, 2,78, 3,31, 3,65, 4,20, 4,52, 5,26, 6,29, 6,43, 6,56, 5,77, 4,92, 6,60, 6,4, 7,17,000, 5,77,000, 4,92, 5,2, 5,19, 5,24, లాస్ట్ మంత్ నా చెక్కు 4,67,000 రూపాయలు. చెప్పినా తగ్గింది కూడా చెప్పిన, ఇది బిజినెస్. బిజినెస్ పెరిగితే ఇన్కమ్, బిజినెస్ తగ్గితే ఇన్కమ్. ఏం సార్ బిజినెస్ ఎందుకు తగ్గుతుంది పెరుగుతుంది అంటే తగ్గదా? నిన్న ఏం చేసి రాడోళ్ళంతా ఇళ్ళల్లో నోముకున్నారు కదా. సరే ఓకే, ఏదో ఒకటి అయితే దావత్లో ఉన్నారు అవునా, దావత్లో జనాలు ఉన్నప్పుడు ఆడ మీరు నోముకుంటే ఇది ఎవరు నోముకోవాలి. బిజినెస్ డల్ అయితే లేదు, వ్యవసాయం వచ్చింది 6 నెలలకు ఒకసారి వస్తుందా, 360 రోజులు ఉంటుందా, వచ్చినప్పుడు అట్లా నేను మీకు ముందే అర్థమవుతుందని చెప్తున్నాను. చాలా మంది భ్రమ ఏంటంటే ఒక్కసారి 5 వచ్చినట్టు లైఫ్ లాంగ్ 5 వస్తాయి పెరుగుతాయి. నో, చెక్కు పెరుగుతుంది. నేను టోటల్ గా ఇప్పటిదాకా వెస్టేజ్ లో తీసుకున్న ఇన్కమ్ ఎంత అంటే, ఫస్ట్ నాకు వచ్చిన ఇన్కమ్ 118 రూపాయలు. జూన్ 9వ తారీఖు 2020లో నేను జాయిన్ అయింది బిజినెస్ ఐటీ తీసుకున్నది. జూన్ 9వ తారీఖు 2020. నేను ఫుల్ టైం స్టార్ట్ చేసింది ఆగస్టు 1, 2021. అక్కడి నుంచి నేను జాబ్ రిజైన్ చేసింది 13,000 వచ్చినప్పుడు. నేను తీసుకున్న హైయెస్ట్ చెక్ 7,17,000. లాస్ట్ మంత్ నా ఇన్కమ్ 4,67,000. టోటల్ గా వెస్టీజ్ ద్వారా నేను తీసుకున్న ఇన్కమ్ ఎంత అంటే 1,64,00,000. నా జీవితం మొత్తం జాబ్ చేసినా ఇలా సగం కూడా రాస్తాను, ప్రామిస్ జోక్ గారు. నా జీవితం మొత్తం ఉద్యోగం చేసినా ఇలా సగం కూడా రాదు. రైట్, ఇప్పుడు నా 24 లక్షలు అప్పు ఉండా పోయింది. నా పగనే దాని మీద కసి పగబట్టాడు పెట్టదాన్ని, అప్పు తెచ్చాలి దాన్ని జీరో చేసినాక ఇష్టపడి. అప్పు జీరో అయిన రోజు ఇంటికాడ సలీలతో దానం చేస్తే వేడి వేడిగా అనిపిస్తుంది వాడి. నేను జెంట్స్ని అడుగుతున్నా, పెళ్ళి అయిన వాళ్ళని, కొంచెం అప్పులలో ఉన్న వాళ్ళని అడుగుతున్నా, మీన్స్ కమిట్మెంట్ ఉంటే అనుభవించడం. అప్పు ఉన్నప్పుడు అన్నం ముందర పెట్టుకొని తింటుంటే, అప్పు ఇచ్చినప్పుడు ఫోన్ చేసినప్పుడు అన్నం ముద్దలు నిలబడతానే. అట్లా నేను 3 సంవత్సరాలు అనుభవించాను. నరకం. ఎవరు నన్ను బలవంతం పెట్టి గెలబట్టారు లేదు, ఫోన్ వచ్చేది అంతే. వాడు దేనికి ఫోన్ చేసి కూడా తెలియకుండా ఫోన్ ఎత్తకుండా భయం అయింది. అది హెల్త్ కాంప్లికేషన్స్ కూడా చాలా తీసుకొచ్చింది నాకు. అన్నం డైజెషన్ కాకపోవడం, గ్యాస్ ట్రబుల్ అన్నిటి కూడా ఆ టెన్షన్స్ మెయిన్ కాదు. ఇప్పుడు ఆ టెన్షన్స్ ఏమి జీరో చేసింది, పగబట్టి జీరో చేసిన అప్పు. 24 లక్షలు అప్పు తెచ్చిన విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 4 years, 4 సంవత్సరాలు. ఇప్పుడు 7 గుంటల పొలాన్ని 77 గుంటల పొలం తీసుకొచ్చిన. ఎంత?
నాకు ఇచ్చారా? రైట్. తర్వాత 10 తులాల బంగారం, దీనికి మళ్ళీ ఒక 3 తులాలు యాడ్ చేసి 13 తులాలు తీసుకొచ్చి మా బిజినెస్కి ఇచ్చిన. పిల్లల్ని చాలా మంచి స్కూల్లో సంవత్సరానికి 5 లక్షలు ఫీజు కట్టి చదివిస్తున్నాను. ఇప్పుడు చెప్పండి, మీ మాట కాదని, నా చుట్టాలైనటువంటి మీ మాట కాదని నేను తీసుకున్న నిర్ణయం కరెక్టా రాంగ్? ఇప్పుడు చెప్తున్నారు కరెక్ట్ అని అంత తెల్లగై బాగుపడ్డాయి. ఒకవేళ నేను ఖరాబ్ అయితే ఏమంటారు మీరు? నిన్న ఆవరా చెప్తే నిన్న ఆవరను 20 మందికి చెప్తావు, ఏ అని చెప్తా ఇన్ని బేకారుగా. జనాల పాత్ర ఎంతవరకు అంటే, నువ్వు 6 కొడితే తప్పట్టు కొట్టి, నువ్వు అవుట్ అయితే గంతి అల పాత్ర. ఎప్పుడన్నా ఆటగాడు లొలి పెడతాడా, చూస్తూ లొలి పెడతాడు? ఆట నీది, మొదలు పెట్టింది ఆడాల్సింది కూడా శరీరం.